దానిలో నేను వాటర్ తీసుకోండి. Good afternoon, students. Had your lunch? Yes, sir. Very good. So, last class lo, what we are discussing? On last class lo, different types of governments we discussed. Okay? So, based on the relationship between the legislature and executive, governments are two types: parliamentary, presidential. As well as based on the relationship between the union government and state governments, federal governments, as well as the then unitary governments. Okay, and we also discussed about judiciary, like what is the meaning of, like single bench, single judge bench, division judge bench, and constitutional bench. Minimum number how many? 5. మనకి రెండు సిట్యుయేషన్లో ఖచ్చితంగా మినిమంగా 5 ఉండాలని చెప్పాను. ఓకే, వన్ ఈజ్ వెన్ ప్రెసిడెంట్ ఈజ్ టేకింగ్ ద అడ్వైస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఆర్టికల్ 143. ఇంకో విషయం ఏంటంటే కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్లో మినిమం 5 ఉండాలి. దాంతోపాటు ట్రిబ్యునల్ అంటే ఏంది, వి డిస్కస్డ్ అబౌట్ ద ట్రిబ్యునల్. ఓకే, దెన్ వి డిస్కస్డ్ అబౌట్ ఒక బెంచ్ ఏదైనా జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ని ఓవర్వ్యూ చేయాలన్నా, అంటే జ్యుడిషియల్ రివ్యూ చేయాలంటే హయ్యర్ బెంచ్ స్ట్రెంత్ ఉండాలని చెప్పేసి డిస్కస్ చేసాం. దట్ ఆల్సో వి కవర్డ్. అండ్ కొలీజియం రోల్ ఏంది, అండ్ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద కొలీజియం, వి డిస్కస్డ్ అబౌట్ దిస్. సో మోర్ ఆర్ లెస్ వీ డన్ ద జ్యుడిషియరీ కంక్లూజన్, అంటే న్యాయ వ్యవస్థ. మనం న్యాయ వ్యవస్థకు సంబంధించిన బేసిక్స్ అనేది డిస్కస్ చేసాం క్లాస్ 2. ఓకే, సో ఇది మన క్లాస్ 3. ఎవరైనా పాలిటీ క్లాస్ ఇదివరకు మిస్ అయిన వాళ్ళు అంటే కనుక మనం క్లాస్ 3లో ఉన్నాం ఈరోజు. క్లాస్ 1, క్లాస్ 2 మిస్ అయిన వాళ్ళు ఆ మిస్ అయిన క్లాసెస్ ఒకసారి చెక్ చేసుకోండి. నా వీఆర్ ఇన్ క్లాస్ 3 ఆఫ్ ఇండియన్ పాలిటీ. ఓకే, సో దిస్ ఈజ్ అగైన్ ఇప్పుడు మనం ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 45 minutestoni మనకి బేసిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటీ అనేది ఫినిష్ అయిపోతుంది. దెన్ విల్ స్టార్ట్ ద ఫస్ట్ టాపిక్ దట్ ఈస్ నోన్ యాజ్ ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ తెలుగులో రాజ్యాంగ పీఠిక లేదా రాజ్యాంగ ప్రవేశిక అంటాం మనం. ఓకే, సో ఫస్ట్ ఓకే, okay, rest of the people please check your voice. Okay, now listen. మనకు నార్మల్గా హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్ మనకు స్టార్ట్ అయింది మొత్తం కూడా ప్రిమిటివ్ హ్యూమన్ బీయింగ్ అంటే మనకి ఆదిమ మానవుడి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మనకి హ్యూమన్ బీయింగ్స్ యొక్క లైఫ్ ఎలా ఉండేది అంటే వైల్డ్ లైఫ్లో ఉండేది. అంటే ఎక్కువ మంది సో అడవుల్లో ఉండడం, దానివల్ల ఏమో ఇది మనకి ఒక లా అండ్ ఆర్డర్ అంటూ ఉండేది కాదు. సో అప్పుడంతా ఏ విధంగా ఉండేదంటే మైట్ ఈజ్ రైట్, అంటే ఎవరు పవర్ఫుల్ ఉంటే వాళ్ళదే అధికారం. ఓకే, అందుకోసమే అప్పుడు దాన్ని బేస్ చేసుకుని మనకి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అన్న థియరీ కూడా వచ్చింది. మీకు గుర్తుంటే కనుక సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? హూ ప్రపోజ్డ్? డార్విన్, అరిస్టాటిలా? డార్విన్. వెరీ గుడ్. ఓకే, డార్విన్. సో లిజన్. సో పీపుల్ ఎవరైతే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఏంది? స్టేట్ ఆఫ్ నేచర్లో ఉండేవాళ్ళు అనమాట. స్టేట్ ఆఫ్ నేచర్ అంటే ఇది మనకి ప్రకృతిగా సహజంగా ఉండేటటువంటి స్థితిని మనం ఏమంటామంటే స్టేట్ ఆఫ్ నేచర్. ఈ స్థితిలో ఎవరిని కంట్రోల్ చేసేవాళ్ళు కాదు, ఎవరికి పవర్ ఉంటే వాళ్ళదే రాజ్యం. సో ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు బీహార్లో చూసుంటారు. బీహార్లో మనకి అంటే లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయిపోయిందని చెప్పేసి సో గూండా రాజ్ అని చెప్పేసి సుప్రీంకోర్టు 2-3 సార్లు కామెంట్ చేసింది. ఓకే, సో స్టేట్ ఆఫ్ నేచర్ ఈజ్ ఎ న్యాచురల్ వన్. ఈ స్టేట్ ఆఫ్ నేచర్లో ఉన్నప్పుడు ఏమైంది? ల్యాక్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, అంటే ఈ యొక్క లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో, శాంతి భద్రతలు ఏవైతే ఉన్నాయో అవి లేకుండా ఉండడం స్టేట్ ఆఫ్ నేచర్లో ఉన్నప్పుడు. దాంతోపాటు ఇంకే ఉండేటప్పుడు మైట్ ఈజ్ రైట్, అంటే ఎవరైతే బలవంతులు ఉంటారో వాళ్ళే కరెక్ట్, వాళ్ళు చేసినటువంటి ఏ పనైనా కూడా కరెక్టే అన్నటువంటి భావన ఉండడం. ఇవన్నీ ఉండడం వల్ల ఏమైంది? ఇవన్నీ ఉండడం వల్ల ఎవరైతే కనుక వీక్ వల్నరబుల్ పీపుల్ ఉంటారో వాళ్ళకు రక్షణ లేకుండా పోయింది. దాంతోపాటు వీళ్ళ అందరి అవసరాలు తీర్చడానికి కూడా కొన్ని అవసరం ఉంటుంది కదా. ఓకే,
అంటే కొన్నిసార్లలో ఎవరి రక్షణ వాళ్ళు తీసుకోవచ్చు, కాకపోతే కొన్ని సందర్భాల్లో ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మొత్తం రక్షణకు ఏదైనా ఒక మెకానిజం మనకు అవసరం ఉంటుంది కదా. కాబట్టి ఏం చేశారంటే ఈ యొక్క స్టేట్ ఆఫ్ నేచర్లో ఉన్నటువంటి పీపుల్, ఓకే, బికాస్ ఆఫ్ దిస్, ఈ రీజన్స్ వల్ల, దాంతోపాటు కామన్ ప్రొటెక్షన్, ఉమ్మడి రక్షణ, కామన్ ప్రొటెక్షన్, ఉమ్మడి రక్షణ, ఈ కొన్ని అవసరాల వల్ల ఈ పీపుల్ ఏం చేశారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, ఒక అగ్రిమెంట్కి వచ్చారు, ఓకే. అగ్రిమెంట్కి వచ్చుకొని ఏం ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు, అగ్రిమెంట్కి వచ్చుకొని వీళ్ళు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు, దాని పేరు స్టేట్, రాజ్యం. దాని పేరు ఏం పేరు, స్టేట్, రాజ్యం, ఓకే. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే వీళ్ళు తమకున్న హక్కులను కొని రాజ్యానికి ఇచ్చారు. రిటర్న్ స్టేట్ ఏం చేయాలి, స్టేట్ వీళ్ళని రక్షించాలి. లైక్ ఇస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద పీపుల్ అండ్ స్టేట్. పీపుల్ ఏమంటున్నారు, మాకున్నటువంటి రైట్స్ని మేము కొన్ని లైక్ ఫోర్ఫీట్ అంటే వదిలేస్తున్నాము. రిటర్న్ స్టేట్ ఏం చేయాలి, పీపుల్కి రక్షణ కల్పించాలి, ఓకే. ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ఈ మనం రాసుకున్నటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ఓకే, ఈ అగ్రిమెంట్ కొన్నిసార్లు రిటర్న్ మనం రాసుకొని ఉండొచ్చు, కొన్నిసార్లు అన్రిటర్న్ మనం రాసుకోకుండా కూడా ఉండొచ్చు అగ్రిమెంట్స్, ఓకే. ఓవరాల్గా కూడా ఉండొచ్చు, అన్నీ ఒకే బుక్లో పెట్టకుండా డిఫరెంట్ అగ్రిమెంట్స్ కూడా ఉండొచ్చు, లేదా అగ్రిమెంట్స్ అన్ని ఒకే బుక్లో పెట్టి కూడా ఉండొచ్చు. ఈ అగ్రిమెంట్స్ని మనం ఏమంటామంటే, ఇలా ప్రజలు స్టేట్కి మధ్యలో వాళ్ళు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ని మనం ఏమంటాం, కాన్స్టిట్యూషన్ అంటాం, రాజ్యాంగం. దట్స్ ఇట్, ఓకే. ఇదన్నమాట కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ ఇస్ నథింగ్ బట్ వాట్, కాన్స్టిట్యూషన్ ఇస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద పీపుల్ అండ్ ద స్టేట్. అందుకోసం మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూస్తే మనం ఇప్పుడు ప్రియాంబుల్ డిస్కస్ చేస్తాం. ప్రియాంబుల్ ఏముంటుందంటే, భారత ప్రజలమైన మాకు మేము, ఓకే, వి ద పీపుల్ ఆఫ్ ఇండియాతో స్టార్ట్ అవుతుంది. దట్ మీన్స్ ప్రజలు యొక్క స్టేట్ రాజ్యంతో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. ఈ అగ్రిమెంట్ రిటర్న్ ఫామ్లో ఉందనుకోండి, దాన్ని మనం ఏమంటాం, రిటర్న్ కాన్స్టిట్యూషన్. అన్రిటర్న్ ఫామ్లో ఉంటే అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్. లిఖిత రాజ్యాంగం, అలిఖిత రాజ్యాంగం, అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్. రిటర్న్ కాన్స్టిట్యూషన్ అండ్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్, లిఖిత రాజ్యాంగం, అలిఖిత రాజ్యాంగం. ఇది ఓవరాల్గా రాజ్యాంగం లేదా కాన్స్టిట్యూషన్ అన్న భావన ఎలా వచ్చిందంటే ఈ విధంగా వచ్చింది. అంటే కాన్స్టిట్యూషన్ ఇప్పుడు ప్రజలు తమంతట తాము తమ అవసరాల కోసం అవుట్ ఆఫ్ దేర్ నెసెసిటీ వాళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటి ప్రొటెక్షన్ మెకానిజంని ఏమంటున్నాం మనం, కాన్స్టిట్యూషన్. ఒక రక్షణ వ్యవస్థనే కాన్స్టిట్యూషన్. కాబట్టి సో కాన్స్టిట్యూషన్ అన్న భావన ఎలా వచ్చిందంటే, కాన్సెప్ట్ అనేది ఎలా వచ్చింది అంటే, కాన్స్టిట్యూషన్ ఎప్పుడైనా సరే ఎవరికి రక్షణ ఇవ్వాలి, ప్రజలకు అనేది రక్షణ ఇవ్వాలన్నమాట కాన్స్టిట్యూషన్. ఒకవేళ ఆ కాన్స్టిట్యూషన్ ప్రజలకు రక్షణ ఇవ్వడంలో విఫలమైతే దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఉపయోగం లేదు, ఓకే. ఇలా అగ్రిమెంట్ ప్రజలందరూ చేసుకున్నారు కదా, ఇట్లాంటి టైప్ ఆఫ్ అగ్రిమెంట్ వల్ల వచ్చిన అవుట్కమ్ ఏంది, కాన్స్టిట్యూషన్. ఇలా చేసుకున్నటువంటి అగ్రిమెంట్ని మనం ఏమంటామంటే సోషల్ కాంట్రాక్ట్ అంటాం. సోషల్ కాంట్రాక్ట్, సమాజంలో ఉన్న వ్యక్తులందరూ కూడా మధ్యలో వాళ్ళంతా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కాంట్రాక్ట్, ఒప్పందాన్ని మనం సామాజిక ఒప్పందం, సోషల్ కాంట్రాక్ట్ అంటాం. మీరు వినుంటారు డిఫరెంట్ కాంటెక్స్ట్లో, ఓకే. సో రైట్ ఆన్ దిస్ ఫస్ట్.
వీడియో సెట్ చేయండి. వీడియో బ్లర్ వస్తుందో చెక్ చేయండి ఒకసారి. ఆటో ఫోకస్ ఆఫ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. Okay students, now you can check the video. ఓకే, సో రాజ్యాంగం అనే భావన ఎలా వచ్చిందో మీకు అర్థమైంది కదా. కాన్స్టిట్యూషన్, ద కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఎందుకంటే మీకు జనరల్గా నెక్స్ట్ మీకు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది అర్థం కావాలన్నా, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్, ఓకే, అదృఢ రాజ్యాంగం, రిజిడ్ కాన్స్టిట్యూషన్, దృఢ రాజ్యాంగం, ఇవన్నీ అర్థం కావాలంటే ఫస్ట్ మీకు కాన్స్టిట్యూషన్ అన్న భావన, ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చిందో మీకు తెలియాలి. ఓకే, ఓకేనా సార్, చెక్ చేస్తారు కదా క్వాలిటీ, ఫైన్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఆర్ యూ డన్ విత్ ద రైటింగ్? సో కాన్స్టిట్యూషన్. సో ఇప్పుడు మనకి రాజ్యాంగం అంటే పీపుల్ అందరూ వాళ్ళకి అగ్రిమెంట్ చేసుకుంటే వచ్చిన ప్రోడక్ట్ కాన్స్టిట్యూషన్ అని మనకు అర్థమైంది. మరి కాన్స్టిట్యూషన్ ఏం ప్రొవైడ్ చేస్తుంది మనకి? కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ బేసిక్ లా ఆఫ్ ద ల్యాండ్. బేసిక్ లా ఆఫ్ ద ల్యాండ్ అంటే ఒక దేశంలో ఒక ఫండమెంటల్ ప్రధానమైనటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ యొక్క బేసిక్ లాని ప్రొవైడ్ చేస్తుంది ఆ పర్టిక్యులర్ ప్రాదేశిక ప్రాంతంలో. అంటే ఆ దేశంలో ఎలాంటి ఒక ప్రధానమైనటువంటి చట్టం ఏదైతే ఉంటుందో దాన్ని మనం కాన్స్టిట్యూషన్ అంటాం, బేసిక్ లా ఆఫ్ ద ల్యాండ్. సరే, ఇంకొక విషయం మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అసలు ఈ కాన్స్టిట్యూషన్ని రాసింది ఎవరు? హూ రోడ్ ద కాన్స్టిట్యూషన్? ఓకే, రాజ్యాంగాన్ని రాసింది ఎవరు స్టూడెంట్స్? ఎవరంత ఇంటెలిజెంట్ ఆన్సర్ చెప్పింది? ఎవరండి? వెరీ గుడ్. వాట్ ఇస్ యువర్ నేమ్? అక్షయ. ఓకే, అంటే ఇదివరకు మీకు అంటే పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? వాట్ ఇస్ యువర్ గ్రాడ్యుయేషన్? డిగ్రీ ఏంటి? డిగ్రీలో బిఏ సబ్జెక్ట్స్ ఏంటి? హిస్టరీ, పొలిటికల్ సైన్స్. వెరీ గుడ్, బాగా సరే చెప్పారు. ఇంకేనా ఆన్సర్ చెప్తారా? కాన్స్టిట్యూషన్ రాసింది ఎవరు? డ్రాఫ్టింగ్ కమిటీ. వెరీ గుడ్. ఇంకా మన ఇంటెలిజెన్స్ ఆన్సర్స్. రాజ్యాంగం రాసింది ఎవరండి? మనమేనా? ఆన్సర్ చెప్తున్నారు. సో 5 members 6 members కాదండి, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్తు. ఓకే, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్తు. కాన్స్టిట్యూషన్ మొత్తం కూడా రూపొందించి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అందరూ ఉన్నారు ఇందులో. ఓకే, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే రాజ్యాంగ పరిషత్తు, గ్రూప్ ఆఫ్ పీపుల్ వీళ్ళందరూ కూడా. ఓకే, అరౌండ్ 299 members, 299 members అందరూ కలిసి రాస్తే మనకి రాజ్యాంగం అన్నటువంటి కాన్స్టిట్యూషన్ అన్న ప్రోడక్ట్ అనేది ఉంటుంది. ఓకే, 299 members. సో మరి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మనకి అందరూ ఒకే పని చేస్తారా? లేదు. ఓకే, జాగ్రత్త వినండి. ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఏమైందంటే కొంతమంది కొన్ని పనులు డివైడ్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేయాలనుకున్నారు అనుకోండి, లేదా మీ కాలేజీలో ఏదైనా ఫేర్వెల్ పార్టీ, ఫ్రెషర్స్ పార్టీ ఉందనుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ, మీ స్టూడెంట్స్ అందరూ కూడా అన్ని పనులు చేయరు కదా. కొంతమంది ఏమో కల్చరల్ యాక్టివిటీస్, కొంతమంది ఏమో ఫుడ్ ప్రోగ్రామ్స్, ఓకే, కొంతమంది ఏమో జస్ట్ ప్రోగ్రామ్ వాచ్ చేద్దామని చెప్పేసి, కొంతమంది గెస్ట్ రిసీవ్ చేసుకోవడం, ఇలా డిఫరెంట్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. అంటే మనం కమిటీని ఫామ్ చేసుకుంటాం, అవునా కదా? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇది ఒక రాజ్యాంగ పరిషత్తులో కూడా వీళ్ళందరూ కూడా ఫంక్షనల్, అంటే ఒక్కొక్క పని చేయడానికి కోసం అని చెప్పేసి వీళ్ళందరూ గ్రూప్స్గా డివైడ్ అయిపోయారు. వాటిని మనం ఏమంటామంటే కమిటీస్. ఓకే, కమిటీస్ అంటాం, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి కమిటీస్. ఇందులో కొన్ని కమిటీస్ ఏమో చాలా ప్రముఖమైనటువంటి బాధ్యతలు నిర్వహించినాయి, అంటే మెయిన్ ఫంక్షన్స్. కొన్ని ఏమో మైనర్ ఫంక్షన్స్ అన్నమాట. మేజర్ ఫంక్షన్స్ ఏంది మనకి ఇందులో? వీళ్ళని మనం ఏమంటామంటే మేజర్ కమిటీ అంటాం. ఏమంటాం వీళ్ళని మనం? మేజర్ కమిటీ అంటాం. అలానే సో అంత పెద్ద ఇంపార్టెంట్ పనులు లేని వాటిని ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో వాటిని మనం ఏమంటున్నాం? మైనర్ కమిటీ అంటున్నాం. మేజర్ కమిటీ అండ్ మైనర్ కమిటీ, అర్థమైంది కదా? మేజర్ కమిటీ అంటే ప్రధానమైనటువంటి బాధ్యతలు నిర్వహించేవాళ్ళు. మైనర్ కమిటీ అంటే అంత ప్రాధాన్యత లేని బాధ్యతలు నిర్వహించేవాళ్ళు మైనర్ కమిటీ. ఈ మేజర్ కమిటీలో వన్ ఆఫ్ ద కమిటీ ఏంది? డ్రాఫ్టింగ్ కమిటీ, ముసాయిదా కమిటీ అంటుంది తెలుగులో. డ్రాఫ్టింగ్ కమిటీ అంటారు, ముసాయిదా కమిటీ. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు మనకి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. ఓకే, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా బిఆర్ అంబేద్కర్ని
సజెస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే అప్పటికి బిఆర్ అంబేద్కర్ గారు మనకు లా ఎక్స్పర్ట్. ఓకే, హీ స్టడీడ్ లా ఇన్ ఇంగ్లాండ్ అండ్ హీ ప్రాక్టీస్డ్ అ లాట్. సో అండ్ హీ ఫాట్ ఆన్ వేరియస్ ఇష్యూస్ లైక్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం, అట్లాంటి విషయాలపైన తను ఆల్రెడీ ఫైట్ చేస్తున్నారు. కాబట్టి బిఆర్ అంబేద్కర్ వాజ్ గివెన్ ఏ ఆపర్చునిటీ దీనికి డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఉండడానికి. ఇది యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ ఎలా అంటే, సో కాన్స్టిట్యూషన్ ఎవరు రాశారంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఇందులో ఉన్న కమిటీస్ మేజర్ కమిటీ, మైనర్ కమిటీ. వన్ ఆఫ్ ద మేజర్ కమిటీ ఈజ్ డ్రాఫ్టింగ్ కమిటీ. డ్రాఫ్టింగ్ కమిటీ హెడ్ ఈజ్ బిఆర్ అంబేద్కర్. ఓకే, సో దిస్ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఫర్దర్గా అంటే మళ్ళీ 299 మెంబర్స్ డౌట్ అండి. ఏంటండి సబ్ కమిటీ అండ్ ఫండమెంటల్ రైట్స్, సబ్ కమిటీ అండ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. సో మెనీ మైనర్ కమిటీస్ ఆర్ దేర్. There are around 16 to 17 major committees are there, 6 minor committees are there. We will discuss that. So main intention ఏంటంటే మీకు డ్రాఫ్టింగ్ కమిటీ అంటే వన్ ఆఫ్ ద మేజర్ కమిటీ అని తెలియాలి. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. డ్రాఫ్టింగ్ కమిటీ బిఆర్ అంబేద్కర్ అండ్ రెస్ట్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ. ఎస్, బిఆర్ అంబేద్కర్ acted as a chairman of the drafting committee. Apart from him, there are some other members also there. Regarding that member's name and why they replaced, because of some health reasons, one replaced by another one. Because of death, one person replaced by another person. You will read that in the making of the constitution. There is a separate chapter called making of constitution. There you will get to know that. సో దట్ ఈస్ ద రీజన్ స్టూడెంట్స్, మీరు ఎప్పుడైనా ఏ ఎగ్జామ్లో అయినా సరే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంటేనేమో మీరు బిఆర్ అంబేద్కర్ రైట్ ఆన్సర్, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చైర్మన్ అంటే మరి మీరు రైట్ ఆన్సర్ ఏంటి? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చైర్మన్ అంటే మీరు ఆన్సర్ ఏంటి? బాబు రాజేంద్ర ప్రసాద్ అంటారు మీరు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చైర్మన్ ఈజ్ బాబు రాజేంద్ర ప్రసాద్, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఈజ్ బిఆర్ అంబేద్కర్. బాబు రాజేంద్ర ప్రసాద్ ఏ స్టేట్ నుండి? విచ్ స్టేట్? బీహార్. వెరీ గుడ్. ఓకే, బీహార్. నైస్. గాంధీజీకి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఏ సందర్భంలో పరిచయం అయ్యారు? విచ్ కాంటెక్స్ట్? గాంధీజీ అండ్ బాబు రాజేంద్ర ప్రసాద్ దే గాట్ ఇంట్రడ్యూస్డ్ టు ఈచ్ అదర్. ఏ సందర్భంలో? విచ్ కాంటెక్స్ట్? ఐడియా ఉందా? చదివినట్టు అనిపించిందా పోనీ? వాట్ నరేష్, గుర్తొస్తుందా? ఆర్ అబౌట్ టు టెల్ విచ్ కాంటెక్స్ట్? Yeah, right. Tell me, which one? Champaran Satyagraha. Very good. Online students, nice. Champaran Satyagraha. In the context of Champaran Satyagraha, both Gandhiji and Babu Rajendra Prasad, they both got introduced to each other. Which year Champaran Satyagraha? 19? ఇప్పుడే లంచ్ చేసి వచ్చినాను సార్. ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes కొద్దిగా స్పేస్ ఇస్తే విల్ హ్యావ్ సమ్ రిలాక్స్ అంటారా? ఓకే, ఫైన్. Now we'll continue. Are we done with this writing? Next. సరే, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఇప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మన భారతదేశ రాజ్యాంగాన్ని వీళ్ళు అంటే రూపొందించారని మనకు అర్థమైంది. అసలు ఈ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి? మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఓకే, అసలు ఈ రాజ్యాంగ రచన అనేది మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అట్లీస్ట్ ఇయర్ చెప్పండి సరిపోతుంది. ఈ అమ్మాయి 1946 అంటున్నారు, అంటే మన ఇండిపెండెన్స్ రాకముందే కాన్స్టిట్యూషన్ రాయడం స్టార్ట్ అయింది అని అమ్మాయి అంటున్నారు. మిగతా ఇంకెవరైనా చెప్తారా? 1935. వాట్స్ యువర్ నేమ్? అరుణ్. అరుణ్, AAARUN. Where you are from, Arun? Mahbub Nagar. So why you are thinking it is 1935? Government Act of India 1935. Okay, before that Montague Chelmsford also there, 1919. Why can't it 1919? Why you are sure about 1935? Source of constitution of that. Okay, ఇంకెవరు చెప్పారు? Who is that gem? Yeah, what is your name? Where you are from? Mahbubabad. Okay, scheduled area. Yeah, tell me. Indian National Congress put forward officially declared
కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో కాబట్టి అప్పటి నుంచి రాయడం స్టార్ట్ చేసాం మనం. సో వెరీ గుడ్. ఇందాకలే అమ్మాయి చెప్పిన 1946, రైట్ ఆన్సర్ ఇస్ 1946. 1946 we started writing our Indian constitution in 1946. Constituent Assembly established in 1946 and their first meeting, it was the 9th December 1946. Okay, forget about the dates. Okay, now year is important. 1946 నుంచి స్టార్ట్ చేసినాం మనం కాన్స్టిట్యూషన్ రాయడం. ఎప్పుడు ఫినిష్ అయింది మరి ఇది? when we adopted, very good, 26th November 1949. 26th November 1949 we adopted. That means we officially accepted. Then implemented. We implemented from 26th January 1950. బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇల్లు పర్చేజ్ చేశారనుకోండి, ఇల్లు పర్చేజ్ చేసినప్పుడు డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వేరే ఉంటుంది, మీ హౌస్ వార్మింగ్ సెరమనీ వేరే ఉంటుంది, అవునా కదా? గృహప్రవేశం వేరే ఉంటుంది, రిజిస్ట్రేషన్ వేరే ఉంటుంది. మార్నింగ్ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని మధ్యాహ్నం గృహప్రవేశం చేసుకోము కదా, వెరీ రేర్. ఓకే, అన్లెస్ అంటే మీరు మరీ అంత తొందరగా ఉంటే తప్ప. సో ఇన్ జనరల్లీ ఇక్కడ మనం ఇల్లు కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ డేట్ ఎలాంటిదో అడాప్టెడ్ సేమ్, మనం హౌస్ వార్మింగ్ ఎలాంటిదో అలాంటిది ఇంప్లిమెంటేషన్. అంటే యాక్చువల్లీ వీఆర్ ఇంప్లిమెంట్ 26 November. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అర్థమైంది కదా? అడాప్టేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సరే, మనం 26 November మనం యాక్సెప్ట్ చేసుకున్నాం, కరెక్టే. అగైన్ మళ్ళీ ఇంకా 26 January వరకు ఎందుకు వెయిట్ చేసాం? వై వి వెయిటెడ్ టిల్ 26 January? 26 November మనం కంటిన్యూ అయిపోయేది కదా, అవునా కదా? ఏమంటున్నారండి? అబ్బాయి ఏమంటున్నారు? రిపబ్లిక్ డే కాబట్టి అదే ఆ రిపబ్లిక్ ఇప్పుడే కావచ్చు కదా అంటున్నా నేను. అనేది 26 January రోజు రిపబ్లిక్ డే బదులు ఇప్పుడే రిపబ్లిక్ అంటే రిపబ్లిక్ డే హాలిడేస్ వస్తుంది, దాని తర్వాత క్రిస్మస్ హాలిడేస్. పీపుల్ ఆల్సో విల్ ఫీల్ మోర్ కన్వీనియంట్. యా, సో వై 26 January? ఎందుకంటే రీజన్ ఎస్, మనం ఏమనుకున్నామంటే 1930 26th January రోజు 1930 26 January ఆన్ దట్ డే వి సెలబ్రేటెడ్ పూర్ణ స్వరాజ్. అంటే బ్రిటిష్ వాళ్ళకు మనకు ఇండిపెండెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు ఇండిపెండెన్స్ వచ్చినట్టే అని మనం చెప్పేసి సెలబ్రేట్ చేసుకున్నాం పూర్ణ స్వరాజ్ అని. ఎప్పుడు? 26 January 1930. అప్పటి నుంచి మనం 1947 26th January వరకు కూడా మనకి ఇండిపెండెన్స్ డే ఎప్పుడు? 26 January. ఓకే, వాట్ అరుణ్, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. యా, ఇండిపెండెన్స్ డే చెప్తున్నా నేను. లిజన్, 1930 నుంచి 1947 వరకు వీ సెలబ్రేటెడ్ ఇండిపెండెన్స్ డే యాజ్ 26 January, యాజ్ అ పూర్ణ స్వరాజ్ డే. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఓకే, సో 26 January ఎవ్రీ ఇయర్, వెదర్ ద బ్రిటిషర్స్ గివెన్ ద ఇండిపెండెన్స్ టు అస్ ఆర్ నాట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్. అంటే బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రం ఇచ్చారా లేదా సంబంధం లేకుండా ఎవ్రీ ఇయర్ 26 January మనం ఏం సెలబ్రేట్ చేసుకున్నాం? పూర్ణ స్వరాజ్ డే. పూర్ణ స్వరాజ్ అంటే ఇండిపెండెంట్. మరి మనకు బ్రిటిష్ వాళ్ళు ఇండిపెండెన్స్ ఎప్పుడు ఇచ్చారు? మనకి 1947 15th August రోజు ఇచ్చారు. మనం ఇప్పుడు మీరు 48 దాకా ఆగి మాకు 26 January రోజు ఇండిపెండెన్స్ ఇవ్వండి అని అనలేం మనం, అవునా కదా? యూ డోంట్ నో. వాళ్ళని వెయిట్ చేయమంటే ఇంకొక 100 years 200 years కూడా మనల్ని రూల్ చేశారనుకోండి, ఇబ్బంది అవుతుంది. కాబట్టి 15th August 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు తీసుకున్నాం. బట్ ఈ 26 Januaryకి ఇంత ప్రాధాన్యత ఉంది కదా, ఇంత ఇంపార్టెన్స్ ఉంది కదా. మరి 26 January ఊరికే వదిలేయలేం కదా. కాబట్టి ఆ రోజున మనం ఏం చేస్తామంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ద డే వీ టుక్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అర్థమైనట్టేనా? ఓకే, సడన్గా మీరు నాకు యూ గివెన్ ఏ షాక్ టు మీ. ఓకే, 26 January ఇండిపెండెన్స్ డే 1930 to 1947. ఓకే అరుణ్, క్లియర్? యా, గాట్ ఇట్, రైట్. ఎస్, లాహోర్ సెషన్. ఈ 1930 కన్నా ముందు ఇది మీరు హిస్టరీలో నేర్చుకుంటారు. 1929 లాహోర్ సెషను, 1928 సైమన్ కమిషన్ విజిట్ టు ఇండియా, 1927 సైమన్ కమిషన్ అపాయింట్మెంట్. ఆల్ దీస్ ఆర్ యూ విల్ లెర్న్ ఇన్ ద హిస్టరీ.
So whatever the doubts you are having, please ask me. Whether it is a first class, second class or today. ఏం డౌట్స్ అడగండి, హెసిటేట్ అవ్వకండి. ఓకే, ఫస్ట్ క్లాస్ మీకు ఇది ఎక్స్పెక్టేషన్. వాట్ ఇస్ యువర్ నేమ్? చంద్రశేఖర్. వెర్ యూ ఫ్రమ్? వనపర్తి. సో లాస్ట్ 2 క్లాసెస్ చెక్ చేయండి. క్లాస్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ ఆల్రెడీ అంటే యూట్యూబ్ ఛానల్లో లైవ్ క్లాసెస్లో ఉంటాయి. ఐ థింక్ ఇది లైవ్ క్లాసెస్ ఉంది కాబట్టి లైవ్ క్లాసెస్ ఉంటుంది. దెన్ యూ కెన్ చెక్ దట్. ఓకే, ఎందుకు మిస్ అయ్యారు తెలీదా? తెలుసు కానీ ఎండలో ఏం పోతాం ఊరికి అని చెప్పేసి అనుకున్నారా? ఆర్ వి క్లియర్? నెక్స్ట్ సరే. సో మనం ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేసుకున్నాం కదా 26 జనవరి 1950. అప్పటికి ఇప్పటికి వచ్చిన చేంజెస్ ఏంది చూద్దాం ఒకసారి. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అండ్ ప్రజెంట్ కాన్స్టిట్యూషన్. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్కి ప్రజెంట్ కాన్స్టిట్యూషన్కి డిఫరెన్స్ ఎంతో చూద్దాం ఒకసారి. ఓకే, ఈ డిఫరెన్స్ చూసే కన్నా ముందు జస్ట్ ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్ టు యూ. ఓకే స్టూడెంట్, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఈ కాలం ఏ ఉంది కదా. సో కాలం ఏ ఆర్టికల్ 243, 244, 245, 246 ఉంది కదా కాలం ఏలో. ఈ కాలం ఏలో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఏంటంటే మీ ఆన్సర్ ఏంటి? జాగ్రత్త ఆలోచన చెప్పండి. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ 4. షూర్, వెరీ గుడ్, బాగా చెప్పారు. నంబర్డ్ ఆర్టికల్స్ 4. వెరీ గుడ్. అలానే కాలం బి కూడా ఆన్సర్ చెప్పండి. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎన్ని కాలం బిలో? 4. నంబర్డ్ ఆర్టికల్స్ 6. 6 ఎక్కడి నుంచి వచ్చినాయండి? హౌ మెనీ నెంబర్డ్ ఆర్టికల్స్? 2. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్కి నెంబర్డ్ ఆర్టికల్స్కి డిఫరెన్స్ అర్థమైంది కదా. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఇఫ్ యూ కౌంట్ ఆల్ ద ఆర్టికల్స్ దట్ ఈస్ నోన్ యాజ్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్. నెంబర్డ్ ఆర్టికల్స్ అంటే హౌ మెనీ డిఫరెంట్ నెంబర్స్ యూ ఆర్ హ్యావింగ్. హియర్ హౌ మెనీ డిఫరెంట్ నెంబర్స్? 243 is one number, 244 is another number. These are the only 2 numbers, 243, not 234, 243b. How many different numbers are there here? Only 2 different numbers. Number of articles ki numbered articles ki అర్థమైనట్టే కదా మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్. ఎందుకంటే నెక్స్ట్ స్లైడ్లో మనము నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్, నంబర్డ్ ఆర్టికల్స్ అన్న కాన్సెప్ట్ యూజ్ చేయబోతున్నాం. ఆర్ వి క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, గుడ్. లెట్స్ సీ. ఫస్ట్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో నంబర్ ఆఫ్ పార్ట్స్. ఫస్ట్ మీకు ఇదంతా అర్థం కావాలంటే let me explain one more concept so that it will be easily understand to you. So first we'll compare textbook with constitution. We'll compare textbook with constitution so that you will understand some basics easily. So first మీరు ఏదైనా టెక్స్ట్ బుక్ కానీ ఏదైనా నావెల్ కానీ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ మనకి ఏముంటుంది? ప్రిటెక్స్ట్ కానీ ప్రిఫేస్ ఇంట్రడక్షన్ ఉంటుంది, ప్రిఫేస్. అలానే కాన్స్టిట్యూషన్ కూడా మీరు ఓపెన్ చేయగానే ఉండేది మనకి ఏంటంటే ప్రియాంబుల్, ప్రవేశిక అంటాం తెలుగులో. ఇలా ఏమైనా కంపేర్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక నావెల్లో ప్రిఫేస్ ముందు మాట ఎలా అయితే ఉంటుందో కాన్స్టిట్యూషన్లో కూడా మనకి ప్రవేశిక ఉంటుంది. నెక్స్ట్ మన టెక్స్ట్ బుక్ అన్నింటినీ కూడా మనం డిఫరెంట్ చాప్టర్స్గా డివైడ్ చేయవచ్చు ఫర్ అవర్ కన్వీనియన్స్. చాప్టర్స్ టెక్స్ట్ బుక్స్ని. అలానే మనం కాన్స్టిట్యూషన్ కూడా డిఫరెంట్ చాప్టర్స్గా డివైడ్ చేస్తామనుకోండి. ఈ చాప్టర్ మనం కాన్స్టిట్యూషన్ లాంగ్వేజ్లో ఏమంటాం? మనం
పార్ట్స్. ఓకే, కాన్స్టిట్యూషన్ ఎప్పుడైనా సరే పార్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక బుక్లో చాప్టర్ లాగా అన్నమాట మీనింగ్. ఓకే, నెక్స్ట్ ఈ చాప్టర్లో మనకి బుక్లో ఈ చాప్టర్లో మనకి ఏముంటాయి, మనకి పారాగ్రాఫ్స్ ఉంటాయి, పారాగ్రాఫ్స్. అలానే ఇక్కడ కూడా ఈచ్ పార్ట్లో పారాగ్రాఫ్సే ఉంటాయి కాన్స్టిట్యూషన్లో కూడా. కాకపోతే కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రతి పారాగ్రాఫ్ కూడా నెంబర్ ఉంటుంది. ఓకే, నంబర్డ్ పారాగ్రాఫ్స్, వాటిని మనం ఏమంటాం, ఆర్టికల్స్. ఓకే, అలానే మనకు బుక్ ఎండింగ్లో ఏదైనా టెక్స్ట్ బుక్ తీసుకున్నా కానీ ఏదైనా ఎండింగ్లో మీకు గ్లాసరీ టేబుల్స్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక టేబులర్ ఫార్మాట్లో ఉంటుంది, టేబుల్స్. లేదా ఏదైనా ఒక పారాగ్రాఫ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ ఆ పారాగ్రాఫ్లో టేబులర్ ఫార్మాట్లో ఇస్తారు, టేబుల్స్ అనేవి బుక్ ఎండింగ్లో, టేబుల్స్ లేదా గ్లోసరీ. కాన్స్టిట్యూషన్లో కూడా ఏదైనా ఆర్టికల్లో టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ అంతటా కూడా లాస్ట్లో ఇస్తారు టేబుల్స్ ఫార్మాట్లో. దాన్ని మనం ఏమంటాం, షెడ్యూల్స్. ఓకే, ఫస్ట్ మీకు ఈ బేసిక్ టర్మినాలజీని అర్థం కావాలి. ప్రియాంబుల్, పార్ట్, ఆర్టికల్, షెడ్యూల్. ప్రియాంబుల్ ఈజ్ లైక్ ఇంట్రడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్. పార్ట్ ఈజ్ లైక్ వన్ చాప్టర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ అంటే నంబర్డ్ పారాగ్రాఫ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అండ్ ఫైనల్లీ షెడ్యూల్ అంటే టేబుల్. ఓకే, టేబులర్ ఫార్మాట్ ఇన్ఫర్మేషన్. బాగా గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయితే షెడ్యూల్ ఉంటుంది. అంటే ఆర్టికల్ లేకపోతే షెడ్యూల్ ఉంటుందా, ఉండదు. షెడ్యూల్ లేకపోయినా ఆర్టికల్ ఉంటుంది. అర్థమైంది కదా? అంటే ఎవ్రీ షెడ్యూల్, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రతి షెడ్యూల్ కూడా ఏదో ఒక ఆర్టికల్తో లింక్ అయ్యే ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వితౌట్ ఆర్టికల్ షెడ్యూల్ కెనాట్ ఎగ్జిస్ట్. సో ఫస్ట్ ఇది రైట్ డౌన్. The different information is there, where it is included articles or schedules. Which one? If you have the different information regarding any topic. Different information means what? Suppose articles, we are suppose right to equality. Yes. Suppose let us say 2.1 is the right. 2 point? I'm giving the number 2.1. Suppose let us say. Which 2.1 means what? I am not getting you. Suppose there is untouchable article 17, is it right? Yeah. There regard Clause. Article 17, clause 1, clause 2. I think yesterday you did not attend the class here. Yesterday class we discussed about article 75, clause 6, clause 5. There you will find that information. Different clauses will be there and sub-clauses also will be there. Okay. Yes, we know, ask your doubts. Original constitution lo Council of Ministers gurinchi provision unda. Yes. In original constitution also Council of Ministers word is there. Cabinet అన్న వర్డ్ మాత్రం లేదు. దట్ విల్ డిస్కస్. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో కౌన్సిల్ ఆఫ్ వర్డ్ అనే వర్డ్ ఉంది. షెడ్యూల్ లేకపోయినా ఆర్టికల్ ఉంటుంది. ఎస్, వెరీ రైట్. ఆర్ వి క్లియర్ అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్? ఎస్. సింపుల్ స్టూడెంట్స్, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీరు ఆర్టికల్ 243G అని తీసుకున్నారనుకోండి. ఆర్టికల్ 243G. ఆర్టికల్ 243G ఏం చెప్తుంది? రెస్పాన్సిబిలిటీస్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద పంచాయత్ అని చెప్తుంది. ఓకే, కాకపోతే పంచాయతీ రాజ్కి ఆల్మోస్ట్ 29 ఉన్నాయి పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఒకసారి మీరు ఆర్టికల్ 243G ఓపెన్ చేయండి కాన్స్టిట్యూషన్లో. పేజ్ నెంబర్ ఎంత? 100. ప్లీజ్ రిఫర్ ఆర్టికల్ 243G. పేపర్ ఇస్తారు, తీసుకోండి. గెట్ వన్ బుక్ ఫ్రమ్ దేర్. యూ హ్యావ్ బుక్ అండ్ పేపర్. యూ రైట్ సంథింగ్, అదర్వైజ్ యూ విల్ గెట్ స్లీప్. ఆర్టికల్ 243G. ఆర్ ఏబుల్ టు ఫైండ్? ఏముంది మీకు? పవర్స్, ఫంక్షన్స్, ఎకనామిక్ ప్లానింగ్. ఎస్ ఆర్ నో? సో 243Gకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ you will find in the schedule 11. Where you will find? Schedule 11. Refer the schedule 11.
షెడ్యూల్ 11 రిఫర్ చేయండి. షెడ్యూల్ 11లో మీకు 29 సబ్జెక్ట్స్ ఉంటాయి. యుల్ ఫైండ్ 29 సబ్జెక్ట్స్ షెడ్యూల్ 11లో. పేజ్ నెంబర్ ఎంత షెడ్యూల్ 11? 254. వెరీ గుడ్. 254 షెడ్యూల్ 11లో. పేజ్ నెంబర్ 254. ఆర్ ఏబుల్ టు ఫైండ్? ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 29. ఈ 29 కూడా యాక్చువల్లీ ఆర్టికల్ 243 జీ కింద ఇంక్లూడ్ అవ్వాల్సింది. బట్ అక్కడ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పేసి వాటన్నిటినీ లాస్ట్లో ఇలా ఒక షెడ్యూల్లో ఇంక్లూడ్ చేశారనమాట. ఐ హోప్ యూ అండర్స్టూడ్ నౌ. అందుకోసం మీకు షెడ్యూల్ 12 దగ్గర ఆర్టికల్ 243 అని ఉంటుంది. ఉందా? ఎస్ ఆర్ నో? ఆర్టికల్ 11 షెడ్యూల్ 11 పక్కన మీకు ఆర్టికల్ 243 అని ఉంటుంది. అంటే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఏ ఆర్టికల్కి సంబంధించింది అన్నట్టు? ఆర్టికల్ 243 సంబంధించింది. ఆర్టికల్ లేకపోతే షెడ్యూల్ ఉంటుందా? ఉండదు. అంటే మనం ఏం చెప్పొచ్చు? షెడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టెండెడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ఆర్టికల్. అంటే ఏదైనా ఒక ఆర్టికల్ యొక్క అడిషనల్ ఇన్ఫర్మేషన్, సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్, అదే మనకి షెడ్యూల్. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, షెడ్యూల్ అంటే టేబుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక టేబుల్లో కొంతమంది క్యాస్ట్స్ మెన్షన్ చేసింది అనుకోండి, అప్పుడు ఆ క్యాస్ట్ మనం ఏమంటాం? షెడ్యూల్డ్ క్యాస్ట్. ఒక ట్రైబ్ని మెన్షన్ చేసింది అనుకోండి ఒక షెడ్యూల్లో, ఒక టేబుల్లో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో, అప్పుడు ఆ ట్రైబ్ని మనం ఏమంటాం? షెడ్యూల్డ్ ట్రైబ్. సో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అంటే మీనింగ్ అది. ఓకే, నోటిఫైడ్ టేబులర్ ఫార్మాట్, దాన్ని మనం షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అని యూజ్ చేస్తుంటాం. నా విల్ సి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్, ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ కంపేర్ చేద్దాం. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో చూద్దాం ఒకసారి. ఓకే స్టూడెంట్స్, రెఫర్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ మీరు కంటెంట్స్ ఓపెన్ చేయండి. కంటెంట్స్ ఓపెన్ చేసి నెంబర్ ఆఫ్ పార్ట్స్, అన్ని పార్ట్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి ఒకసారి. నెంబర్ ఆఫ్ పార్ట్స్. పార్ట్స్ అంటే రోమన్ న్యూమరికల్లో ఉంటుంది. పార్ట్ 1, 2, 3 అని రోమన్ న్యూమరికల్స్ నెంబర్స్ ఉంటాయి. ఎన్ని ఉన్నాయి? 24 ఉన్నాయా? అన్ని కౌంట్ చేసి చెప్పండి. నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 29 ఉన్నాయి. వెరీ గుడ్. 22 కౌంట్ చేసి చెప్పండి అన్న. నెంబర్ ఆఫ్ పార్ట్స్ అంటే ఏంది? అన్ని పార్ట్స్ కౌంట్ చేసి చెప్పాలి. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 22. షూర్? ఎక్కుంటే మరి ఇప్పుడు 9A 9B ఓపెన్ చేయండి. 9 కింద 9A 9B ఉంది కదా? 9A 9B ఉందా లేదా? పార్ట్ 9A, పార్ట్ 9B ఈజ్ దేర్. పార్ట్ 14లో పార్ట్ 14A ఉందా లేదా? ఎస్ ఆర్ నో? పార్ట్ 14A ఈజ్ దేర్. ఇప్పుడు మీరు ఇవన్నీ కౌంట్ చేసి ఎన్ని వచ్చినాయి మీకు నెంబర్ ఆఫ్ పార్ట్స్? 20. కౌంట్ చేయండి అన్ని ఫస్ట్ నుంచి 22 వరకు కౌంట్ చేయండి. యూ విల్ గెట్ ఇట్. హౌ మెనీ నెంబర్ ఆఫ్ పార్ట్స్? 25 కదండి. 25. నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎప్పుడైనా సరే 25. మీకు ఇంతకుముందు చెప్పాను, నెంబర్ ఆఫ్ పార్ట్స్ అంటే యూ హ్యావ్ టు కౌంట్ ఆల్. నంబర్డ్ పార్ట్స్ అంటే ఏ నెంబర్ వరకు లాస్ట్ ఉంది మనకి? 22. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. అందుకోసం నేను మీకు ఇందాక ఎగ్జాంపుల్లో నంబర్ ఆఫ్ అంటే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పిన అంటే దిస్ ద ఎగ్జాంపుల్. అర్థమైనట్టు ఇప్పుడు మీకు నంబర్డ్ పార్ట్స్ అంటే ఏంది, నెంబర్ ఆఫ్ పార్ట్స్ అనేది ఆల్ ఆఫ్ యూ. తర్వాత రాసుకోండి, ఫస్ట్ వినండి కాన్సెప్ట్. ఆర్ వి క్లియర్ అబౌట్ దిస్? ఇక్కడ మనకి నెక్స్ట్ షెడ్యూల్ చూద్దాం ఒకసారి. షెడ్యూల్స్ ఇది చాలా క్లియర్ మనకి. షెడ్యూల్స్ మనకు స్టార్టింగ్లో మనకి 8 ఉండే. ఇప్పుడు మనకు ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ షెడ్యూల్స్ ఏంటంటే 12 షెడ్యూల్స్. ఇప్పుడు మనకి 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇంతకుముందే మనం చెక్ చేసినాం. షెడ్యూల్ 11 వచ్చేసి పంచాయతీరాజ్, షెడ్యూల్ 12 వచ్చేసి మున్సిపాలిటీస్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మన కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు 395 ఉంటుండే. నంబర్డ్ ఆర్టికల్స్ 395. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మనకి 466. నెంబర్డ్ ఆర్టికల్స్
నంబర్డ్ ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి, ఏ నెంబర్ వరకు లాస్ట్ ఉంది మన కాన్స్టిట్యూషన్లో? లాస్ట్ ఆర్టికల్ నెంబర్ ఎంత? 395. అంటే నంబర్డ్ ఆర్టికల్ చేంజ్ అయిందా మనకి? చేంజ్ అవ్వలేదు. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మాత్రం మనకి నారీ శక్తి బిల్ కూడా వచ్చింది కదా, అది కూడా పాస్ అయింది కదా, అది మనకి ఆర్టికల్ 334 క్లాస్ 2 అని చెప్పేసి డిఫరెంట్ క్లాస్ అనేది యాడ్ అయింది. సో అండ్ మనకు రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్ 21A, అలా మనకు డిఫరెంట్ నెంబర్స్ అనేవి యాడ్ అవుతూ వచ్చినాయి కొత్తగా. సో కాబట్టి ఇఫ్ యూ కౌంట్ ఆల్ ద ఆర్టికల్స్ దెన్ యూ విల్ గెట్ 465 అని 467 అని డిఫరెంట్ టైంలో డిఫరెంట్ నెంబర్ ఉంటుంది. సో డోంట్ వరీ అబౌట్ దిస్. నంబర్డ్ ఆర్టికల్స్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 396 అనేది ఉండదు. ఏ ఆర్టికల్ వరకు మాత్రమే ఉంటుంది? ఆర్టికల్ 395 వరకు మాత్రమే ఉంటుంది. దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, రైట్ ఆన్ దిస్. ఓకే, నెక్స్ట్ concept we are going to discuss constitutional amendment. Students, constitutional amendment తెలుగులో దీన్ని మనం రాజ్యాంగ సవరణ అంటాం, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది. ఓకే, ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే ఏంది? వాట్ డూ మీన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్? యాడింగ్ సంథింగ్. ఓకే, అడిషన్, ఇంకా ఆల్రెడీ ఉన్నదాన్ని మాడిఫై చేయడం, ఆర్ ఏదో ఉన్నదాన్ని తీసేయడం, రిపీల్. ఇవన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటాం. అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే ఒక ఆర్టికల్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంక్లూడ్ అయినా ఉండొచ్చు, డిలీట్ అయినా ఉండొచ్చు, లేదా చేంజ్ అయినా ఉండొచ్చు. ఫస్ట్, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్? కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మెయిన్ పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్? ఓకే, వెరీ గుడ్. మనకి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేసుకుంది ఎప్పుడు? మనం 1950లో కాన్స్టిట్యూషన్ వచ్చిందంటే అప్పుడున్న సోషియో ఎకనామిక్ కండిషన్స్కి ఇప్పుడున్న సోషియో ఎకనామిక్ కండిషన్స్కి చేంజ్ అయింది కదా. అంటే అప్పుడున్న సామాజిక పరిస్థితులకు కానీ, ఆర్థిక పరిస్థితులకు కానీ, ఇప్పుడున్న పరిస్థితులకు చేంజ్ అయింది. చేంజ్ అయినట్టు ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని ప్రతిబింబించాలి కదా కాన్స్టిట్యూషన్ అనేది. అంటే కాన్స్టిట్యూషన్ అనేది ప్రజెంట్ కండిషన్ని రిఫ్లెక్ట్ చేయాలా లేదా? ప్రజెంట్ కండిషన్ ఒకవేళ కాన్స్టిట్యూషన్ రిఫ్లెక్ట్ చేయలేదనుకోండి, అప్పుడు కాన్స్టిట్యూషన్ ఏమవుతుంది? అవుట్డేట్ అయిపోతుంది. ఓకే, బికాస్ ఇఫ్ యూ కెనాట్ అప్డేట్ యూ విల్ అవుట్డేట్. అవునా కదా? అంటే కాన్స్టిట్యూషన్ ప్రజెంట్ ఉన్న కండిషన్ తగ్గట్టు మనం
అప్డేట్ చేసుకోవాలి. అలా అప్డేట్ చేసుకునే ప్రక్రియను మనం ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటాం. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనం ఇప్పటివరకు కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు కూడా అవుట్డేటెడ్ కాదు కాబట్టి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం జనరల్గా ఏమంటామంటే, బికాస్ ఆఫ్ దిస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన భారతదేశ రాజ్యాంగాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం లివింగ్ డాక్యుమెంట్ అంటాం. మనం లివింగ్ డాక్యుమెంట్ అంటాం. ఎందుకు దీన్ని లివింగ్ డాక్యుమెంట్ అన్నాం? ఎందుకంటే ఇప్పటికి కూడా ఇది రిలవెంటే కాబట్టి కాన్స్టిట్యూషన్. ఓకే, ఒకవేళ మనం అప్డేట్ చేసుకోకపోతుంటే కనుక అది అవుట్డేట్ అయిపోయేది, ఇర్రిలవెంట్ అయిపోయేది. మరి ఈ కాంటెక్స్లో మన కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసుకుంటున్నాం కదా ప్రజెంట్ కండిషన్ తగ్గట్టు. మనం ఇప్పటివరకు కాన్స్టిట్యూషన్ ఎన్నిసార్లు అమెండ్ చేసాం? హౌ మెనీ టైమ్స్ వి అమెండెడ్ ద కాన్స్టిట్యూషన్? 106. చెప్పండి, 106 ఏ అమెండ్మెంట్? ఉమెన్ 33.5 రిజర్వేషన్ టు ఉమెన్. వేర్? లోక్సభ, అసెంబ్లీ. దెన్ వాట్ అబౌట్ రాజ్యసభ? రాజ్యసభ ఆల్సో. కౌన్సిల్. సో 106th అమ్మాయిలు మీరు చెప్పండి. నారీ శక్తి బిల్ కదా దాని పేరు. సో వాట్ ఈస్ 106th అమెండ్మెంట్ డీల్స్ విత్ వాట్? 106th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ దేనికి సంబంధించింది? క్వశ్చన్ తెలుగులో. ఇంగ్లీష్లో ఆల్రెడీ అడిగాను క్వశ్చన్ ఇందాకలా. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. అబ్బాయి చెప్పండి ఇందాకలా ఆన్సర్. మీ వే ఆఫ్ ఆన్సర్ మీరు చెప్పండి, దెన్ ఐ విల్ టెల్ ద ఆన్సర్. అదే రిజర్వేషన్ ఎవరికి? ఉమెన్కి. ఎంత రిజర్వేషన్? 1/3 సీట్స్. ఎందులో? రిజర్వేషన్ కరెక్టే. ఎందులో మరి? స్పేస్లోనా? రిక్రూట్మెంట్లోనా? జాబ్స్లో అంటున్నారా మీరు అనేది? లోక్సభ, అసెంబ్లీ అంటున్నారు. అబ్బాయి రాజ్యసభలో కూడా అంటున్నారు. రాజ్యసభలో అక్కర్లేదు అమ్మాయిలకు రిజర్వేషన్? రాజ్యసభలో రిజర్వేషన్స్ అని ఉండవు. రాజ్యసభకి రిజర్వేషన్స్ ఉండవు. కౌన్సిల్కి కూడా రిజర్వేషన్స్ ఉండవు. ఓకే, సో కాబట్టి 1/3 రిజర్వేషన్ టు ఉమెన్ యాజ్ వెల్ యాజ్ ఉమెన్. ఎక్కడ మనకి? లోక్సభ, దాంతోపాటు అసెంబ్లీ మాత్రమే. లోక్సభ అండ్ అసెంబ్లీ. రాజ్యసభలో కానీ కౌన్సిల్లో కానీ రిజర్వేషన్స్ ఉండవు. మనం పార్లమెంట్ అనే టాపిక్లో డిస్కస్ చేస్తాం. సరే, సో ఇప్పటివరకు మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎన్నిసార్లు అమెండ్ చేస్తాం? మీరు అన్నట్టు 106. వెరీ గుడ్, 106 టైం. సో 105th ఏంది? కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. 106 చెప్పారు. 105th ఏంది? కష్టం అంటారా? ఓకే, 105th ఈజ్ రిలేటెడ్ టు బీసీ ఐడెంటిఫికేషన్. బీసీలని స్టేటే ఐడెంటిఫై చేయాలి అనే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. అంటే స్టేట్ లెవెల్లో ఒక క్యాస్ట్ బీసీ ఉండొచ్చు, సెంట్రల్ లెవెల్లో క్యాస్ట్ ఓబీసీ ఉండొచ్చు, లేదా ఉండకపోవచ్చు. తెలుసా మీకు ఈ విషయం? స్టేట్ లెవెల్లో బీసీ ఉంటుంది క్యాస్ట్, సెంట్రల్ లెవెల్లో బీసీ ఉండకపోవచ్చు, ఉండొచ్చు. మీరు యూపీఎస్సీ అప్లై చేసినప్పుడు కానీ మీరు చెక్ చేసుకుంటుంటారు. అంతేందుకండి, ఒక స్టేట్లోనే ఒక పర్టికులర్ క్యాస్ట్ బీసీ ఉంటుంది ఒక ప్రాంతంలో, ఇంకో ప్రాంతంలో ఏమో ఓసీ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అదే కదా, కాపు రిజర్వేషన్, కాపులకు రిజర్వేషన్ కావాలని. సౌత్లో ఏమో రిజర్వేషన్ ఉంది వాళ్ళకి, నార్త్లో ఏమో రిజర్వేషన్ లేదు. తెలుసా మీకు దీని గురించి ఇష్యూ ఒకటి ఉందని చెప్పేసి? సో సరే, 104th దేనికి సంబంధించింది? 104th రిజర్వేషన్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. 104 దేనికి సంబంధించింది? ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్. లోక్సభలో ఇవ్వలేదు మనం, ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రం నెక్స్ట్ ఒక 10 years మనం ఎక్స్టెండ్ చేసినాం. 103 సంబంధించింది మనకి ఈడబ్ల్యూఎస్. 102 బీసీ కమిషన్ అప్పటి వరకు స్టాచ్యూటరీ బాడీ ఉండే, దాన్ని మనం కాన్స్టిట్యూషనల్ బాడీ చేసినాం. 102. 101 జిఎస్టీ. 100 ల్యాండ్ బార్డర్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఇండియాకి బంగ్లాదేశ్ మధ్యలో భూ యొక్క ఎక్స్చేంజ్ అనేది జరిగింది, భూ బదలాయింపు జరిగింది. ల్యాండ్ బార్డర్ ఎక్స్చేంజ్, ల్యాండ్ బార్డర్ అగ్రిమెంట్ అంటాం. సో ఇలా మీరు కొద్దిగా రెగ్యులర్గా కొన్ని గుర్తు తెచ్చుకొని ట్రై చేస్తుండాలి. అన్ని ఎగ్జామ్కి పోయిన తర్వాత ఆప్షన్ చూసి గుర్తుపడదంటే కష్టం. యూ హ్యావ్ టు రిమెంబర్ సమ్ ఇన్ఫర్మేషన్. సో ఇది మనకి. సరే, మనం కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేయడం బాగా వినండి ఫస్ట్. ఓకే, కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేయడం మనకి ఈజీయా కష్టమా? కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది ఈజీయా టఫ్, అంటే ఫ్లెక్సిబులా రిజిడా? కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రాసెస్
కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది మనకి ఫ్లెక్సిబుల్ ఈజీయా లేకపోతే రిజిడ్ టఫా? ఫ్లెక్సిబుల్ అంటే అదృఢమైందా లేకపోతే రిజిడ్ అంటే దృఢమైందా? ఏంది అసలు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది ఈజీయా టఫా? చెప్పండి. బోతా? అలా ఎలా? డ్యూరింగ్ ఎమర్జెన్సీస్ ఒక నిమిషం ఆగండి చెప్పండి. వస్తా మీ దగ్గరికి వస్తా, చెప్పండి. ఇందాక ఆవేశపడుతున్నారు మీరు. సో యా టెల్ మీ క్వశ్చన్ ఏమి అడిగాను ఇందాకలా? సరే, రిజిడా ఫ్లెక్సిబుల్ చెప్పండి అబ్బాయి. వెరీ ఫ్రమ్ నల్గొండ. మన టైర్డ్ ఉన్నారు జర్నీలో. సో టుడే యూఆర్ యాక్టివ్. యా వాట్ ఇస్ యర్ నేమ్? పృథ్వీరాజ్. టెల్ మీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిజిడా ఫ్లెక్సిబులా? బోత్. సరే ఎగ్జాంపుల్ చెప్పండి దాన్ని. అంటే ఎందుకు బోత్, అసలు ఎందుకు బోత్ అని మీరు అంటున్నారు? ఓకే, ఓకే, వెరీ గుడ్. సో ద థింగ్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బోత్ ఫ్లెక్సిబుల్ అండ్ రిజిడ్. అంటే రెండు. ఎందుకంటే అన్నెసెసరీ విషయాలు మనం ఈజీగా చేంజ్ చేసేటట్టు ఉండాలి కాన్స్టిట్యూషన్. ఏవైతే చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయో అవి మాత్రం చేంజ్ చేయడం చాలా కష్టంగా ఉండాలి. అందుకోసం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఫ్లెక్సిబుల్ యాజ్ వెల్ యాజ్ రిజిడ్. దట్ మీన్స్ ఇంపార్టెంట్ థింగ్స్, దట్ మీన్స్ విచ్ కమ్స్ అండర్ ద బేసిక్ స్ట్రక్చర్. బేసిక్ స్ట్రక్చర్కి ఏవైతే దగ్గరగా ఉంటాయో అవన్నిటిని కూడా అమెండ్ చేయడం టఫ్. వాటికి స్పెషల్ మెజారిటీ అవసరం ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజారిటీస్ అని ఉంటుంది, నేను చెప్తాను నేను మీకు ఇప్పుడు. సో స్పెషల్ మెజారిటీ అవసరం ఉంటుంది. అవన్నీ మనకి డిఫికల్ట్ ప్రాసెస్. రిజిడ్ కొన్ని అంశాలు ఉంటాయి మనకి, అవి మనం ఈజీగా చేంజ్ చేసేటట్టు ఉండాలి. ఎందుకంటే దానివల్ల కాన్స్టిట్యూషన్కి పెద్ద ఎఫెక్ట్ రాదు. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజీగా అమెండ్ చేసేవి కొన్ని ఉంటాయి, డిఫికల్ట్గా అమెండ్ చేసేవి కొన్ని ఉంటాయి. ఏది ఈజీ ఏది డిఫికల్ట్ నాకు ఎలా తెలుస్తుంది అంటే, ఈజీ అంటే మనకు కావాల్సింది ఏంటంటే సింపుల్ మెజారిటీ పార్లమెంట్లో. డిఫికల్ట్ అంటే దానికి కావాల్సింది ఏంది? స్పెషల్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీ, దిస్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్. సింపుల్ మెజారిటీ దీనికేమో స్పెషల్ మెజారిటీ అవసరం ఉంటుంది. ఆర్ వి క్లియర్ అబౌట్ దిస్? ఓకే. సో ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంది? ఫ్లెక్సిబుల్ యాజ్ వెల్ యాజ్ రిజిడ్, బోత్. రైట్ అన్నా? ఎస్. అవును, మరి రిజిడే. నిన్నేం జరిగింది మీ క్లాసు? పాలిటీ ఓకే, మన క్లాసే, కానీ దాని తర్వాత హిస్టరీ ఏం డిస్కస్ చేశారు నిన్న? సోర్సెస్. ఓకే, సోర్స్ ఆఫ్ హిస్టరీ. ఓకే. టుడే ఆఫ్టర్ దిస్ క్లాస్ వాట్ యూ హ్యావ్? ఎకానమీ. ఓకే. సో నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ క్లాస్ ఇన్ మార్నింగ్. చెప్పారా మీకు? నేను చెప్పలేదా? సో ఐఎమ్ గివింగ్ సమ్ ఎర్లీ ఇన్ఫర్మేషన్ దెన్. ఓకే. 10 to 1 నా క్లాస్ ఉంటుంది పాలిటీ. 2 to 4 ఏ సబ్జెక్ట్ ఉంటుందో నాకు ఇంకా తెలియదు. క్లియర్? సో ఒకసారి సమ్మరీ రాసుకుందాం. అబ్బాయిలు అయిపోయింది నోట్స్? లాస్ట్ ఫినిష్ చేయండి అబ్బాయిలు. ఓకే, డన్. సరే, సో ఇప్పుడు ఒకసారి మనం సమ్మరీ డ్రా చేద్దాం. సమ్మరీ. సమ్మరీ వచ్చేసి మనకి ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ parliamentary form of government, and Indian government is unitary and federal, unitary plus federal. అలానే
Indian Constitution. Indian Constitution is written constitution, written constitution, and Indian Constitution is flexible plus rigid constitution. So this is the summary. Okay, అదృఢ దృఢ రాయబడినటువంటి రాజ్యాంగం, లిఖిత రాజ్యాంగం, యూనిటరీ ఫీచర్స్, ఏకకేంద్ర ప్రభుత్వం, ఫెడరల్ సమాఖ్య ప్రభుత్వం, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. దిస్ ఇస్ సమ్మరీ. Unitary and federal we discussed in the last class actually. Okay, you can access the last class video, you can ask them, they will help you out, you can listen. Actually unitary means if more powers are with the central government, that is known as unitary. If central government and state governments are equal, then that is known as federal. Indian government is normal condition federal, extraordinary condition it will become the unitary in nature. That means more powers will be transferred to center. Center will regulate the states. Okay, now let's see. నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం ఒకసారి ఒక బిల్ అనేది ఒక పర్టికులర్ యాక్ట్గా ఎలా అవుద్దో చూద్దాం ఒకసారి. హౌ ఏ బిల్ విల్ బికమ్ యాక్ట్. దాని నుంచి మనం ఒకసారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజారిటీస్ రూమ్ మనం డిస్కస్ చేద్దాం. సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ అంటే ఏంది అనేది, సో దట్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ. సో నార్మల్గా బిల్ యాక్ట్. ఓకే, సో ఫస్ట్ మీరు ఒకసారి మీకు ఏం తెలుసో చెప్పండి. వాట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద డ్రాఫ్ట్ బిల్ యాక్ట్? డ్రాఫ్ట్కి బిల్కి యాక్ట్కి డిఫరెన్స్ ఏంటి? స్పెల్లింగ్ డిఫరెన్స్ కాకుండా అంటే బై ఏంటి? డ్రాఫ్ట్. నెక్స్ట్ బిల్ వన్ బై వన్ చెప్పండి అమ్మా. బిల్ ఈజ్ ఏ ప్రపోజల్. ఓకే, వన్ బై వన్, డోంట్ యాక్ట్ లైక్ రిపోర్టర్స్. ఎస్, చెప్పండి చెప్పండి మీరేమంటున్నారు? Whatever draft which is you are introducing, it will discuss on that draft, whether it Okay. has to pass or not. where, which one? Bill. In the Okay, form. okay. If it is accepted, then it will convert it to Accepted means what? majority of the people, they accept it. Okay, any other things? డ్రాఫ్ట్ అంటే రెజల్యూషన్. మరి రెజల్యూషన్కి డ్రాఫ్ట్ తేడా అయింది? లీగల్ స్టేటస్. ఓకే, బిల్ అంటే బిల్లేనా? చెప్పండి. లాస్ట్లో కొద్దిగా ఎంపవర్మెంట్ ఎక్కువ ఉంది. అబ్బాయిలు చెప్పండి, ఎవరు చెప్తున్నారు ఇందాక ఆన్సర్? చెప్పండి మీరు చెప్పండి. మీరు నిన్న క్లాస్కి రాలే కదా, ఫస్ట్ డే వచ్చారు, నిన్న మిస్ ఈరోజు. చెప్పండి. ఇంట్రడ్యూస్ ఇన్ ద లోక్సభ అయితే బిల్. ఓకే, పాస్ అంటే లోక్సభ, రాజ్యసభ. డ్రాఫ్ట్ ఇవి రైట్ మీరు చెప్పింది. డ్రాఫ్ట్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద పార్లమెంట్, దట్స్ ఇట్. ఓకే, సో డ్రాఫ్ట్, బిల్, యాక్ట్, ఆల్ దీస్ త్రీ వర్డ్స్ ఆర్ రిలేటెడ్ టు లెజిస్లేచర్ ప్రాసెస్. అంటే చట్టం చేయడానికి సంబంధించిన స్టెప్స్ ఇవి మూడు కూడా. ఓకే, ఏదైనా ఒక చట్టం చేయడానికి అది ప్రపోజల్ స్టేజ్లోనే ఉండి దాన్ని మనం పార్లమెంట్లో ప్రవేశపెట్టినట్టయితే, అంటే చట్టసభల్లో ప్రవేశపెట్టినట్టయితే అప్పుడు దాన్ని మనం ఏమంటాం? డ్రాఫ్ట్ అంటాం. ఒకసారి డ్రాఫ్ట్ని మనం లెజిస్లేటివ్ బాడీలో ప్రవేశపెడితే, అంటే చట్టసభలో ప్రవేశపెడితే దాన్ని మనం ఏమంటాం? బిల్ అంటాం. ఒకసారి అది లెజిస్లేటివ్ ప్రాసెస్ ఫినిష్ అయిపోయి, అంటే చట్టసభలు యాక్సెప్ట్ చేసి ప్రెసిడెంట్ కూడా యాక్సెప్ట్ చేశారు అనుకున్నప్పుడు అది ఏమవుతుంది? యాక్ట్. సో దిస్ ద మెయిన్ డిఫరెన్స్, డ్రాఫ్ట్, బిల్, యాక్ట్. ఓకే, కొన్ని సందర్భాల్లో మనకి బిల్స్ అంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏమడుతుంటారు అప్పుడప్పుడు. లోక్సభ రద్దు అయిపోతుంటుంది కదా ఎవ్రీ 5 years ఒకసారి. ఇప్పుడు లోక్సభ ఇంకొక ఒక 10-15 days అయిపోయిన తర్వాత
లోక్సభ అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాన్ని లోక్సభ డిజాల్వ్ అవుతున్నట్టు ప్రకటిస్తారు. ఒకసారి లోక్సభ డిజాల్వ్ అయిపోయింది అనుకోండి, ఆ టైంలో లోక్సభలో ఉన్న పెండింగ్ బిల్ల పరిస్థితి ఏంది అని క్వశ్చన్ అడుగుతుంటారు అప్పుడప్పుడు. బిల్ ల్యాప్స్ అంటే బిల్లు రద్దయిపోవడం. బిల్లు ఏ కండిషన్లో ల్యాప్స్ అయిపోతుంది, ఏ కండిషన్లో ల్యాప్స్ అవ్వదు. ఇది చాలాసార్లు యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్, ఈవెన్ రేపు గ్రూప్ 1లో కూడా అడిగేటటువంటి అవకాశం ఉంది. ఆర్ వి క్లియర్ అబౌట్ దిస్? ల్యాప్స్ అంటే రద్దవడం. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఎప్పుడైనా చూసారా? లోక్సభ డిజాల్వ్ అయినప్పుడు బిల్లు ల్యాప్స్ అవుదా ల్యాప్స్ అవ్వదా, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. సరే, ఫస్ట్ మనం ఒకసారి బేసిక్స్కి వెళ్దాం. ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉందనుకోండి, రివర్స్ ఇంజనీరింగ్ చేద్దాం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కన్నా ముందు ఏమై ఉంటుంది? రైట్ టు ఎడ్యుకేషన్ బిల్. దానికన్నా ముందు ఏమై ఉంటుంది? డ్రాఫ్ట్. ఓకే, సో నవ్ విల్ గో టు ద డ్రాఫ్ట్ స్టేజ్ ఆన్వర్డ్స్. సరే, డ్రాఫ్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వినండి, తర్వాత రాసుకోవచ్చిన టైం ఇస్తా. డ్రాఫ్ట్ని ప్రిపేర్ చేసేది ఎవరు? కాన్స్టిట్యూషనల్ కమిటీస్. వండర్ఫుల్. క్యాబినెట్ కమిటీస్. చెప్పండి చంద్రశేఖర్, యూ సే సంథింగ్. చెప్పండి, కరెక్టే మీరు చెప్పింది, తెలుగు నేపాలి చెప్పండి. ఎస్, ఆ మినిస్ట్రీలు ఎవరు పనిచేస్తారో గవర్నమెంట్ ఆఫీషియల్స్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఆ సంబంధిత మంత్రిత్వ శాఖలు ఉంటారో, ఆ మినిస్ట్రీలు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు డ్రాఫ్ట్ ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ చేసి ఎక్కడ తీసుకెళ్తారు ఈ డ్రాఫ్ట్ని? మినిస్టర్ దగ్గర తీసుకెళ్తారు. మినిస్టర్ దగ్గర తీసుకెళ్తారు. ఓకే, మినిస్టర్ ఆబ్వియస్గా ఏం చేస్తారు? మీ కరెక్ట్ ఉందనిపిస్తే కరెక్టే అని అంటారు. ఎందుకంటే మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద మినిస్టర్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ దే డోంట్ నో అసలు ఆ బిల్ ఏంది అని. సరే, ఐఏఎస్ ఆఫీసర్ తీసుకుపోయి ఇక్కడ సిగ్నేచర్ పెట్టండి అంటే సిగ్నేచర్ పెట్టేసేస్తారు, అయిపోయింది. ఈ మినిస్టర్ తీసుకెళ్ళి డ్రాఫ్ట్ని ఎక్కడ తీసుకెళ్తాడు? ఈ మినిస్టర్ క్యాబినెట్కి తీసుకెళ్తాడు. మళ్ళీ క్యాబినెట్ అంటే ఏంది అని అడగండి ప్లీజ్. ఓకే, ఎస్టర్డే ఎక్స్ప్లెయిన్డ్. క్యాబినెట్ అంటే మినిస్టర్లలో హైయెస్ట్ మినిస్టర్స్ అని చెప్పిన క్యాబినెట్. ఈ క్యాబినెట్ వీళ్ళు పరిశీలించేటప్పుడు వీళ్ళు లా డిపార్ట్మెంట్ను అడుగుతారు, ఇందులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పేసి. వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్ చెప్పిన తర్వాత క్యాబినెట్ యాక్సెప్ట్ చేస్తారు. క్యాబినెట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పుడు మనకు పార్లమెంట్లోకి ఎంటర్ అవుతుంది స్టూడెంట్స్. క్యాబినెట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఓకే, ఏ మినిస్ట్రీకి సంబంధించిందో ఆ మినిస్టర్ ఆ డ్రాఫ్ట్ని పార్లమెంట్లో ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఎప్పుడైతే ఈ డ్రాఫ్ట్ వచ్చేసేసిందో అప్పుడు డ్రాఫ్ట్ కాస్త ఏమైపోతుంది? బిల్. డ్రాఫ్ట్ ఎప్పుడైతే పార్లమెంట్లో ఇంట్రొడ్యూస్ అయిందో అప్పుడు అది బిల్ అవుతుంది. బాగా అర్థం చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలా కాన్సెప్ట్స్ ఇప్పుడు మనం డ్రా చేసే ఫ్లో చార్ట్ చుట్టే ఉంటాయి. బిల్ అయిపోతుంది. ఈ బిల్ అనేది దాని యొక్క నేచర్ను బట్టి, దాని యొక్క స్వభావాన్ని బట్టి నార్మల్గా మనకి బిల్ అనేది ఒకటేమో మనీ బిల్ ఉంటుంది, మనీ బిల్. ఇంకొకటి వచ్చేసి మనకి నాన్ మనీ బిల్ ఉంటుంది, ద్రవ్య బిల్లు, ద్రవ్యేతర బిల్లు. మనీ బిల్, నాన్ మనీ బిల్. ఓకే, సో మనీ బిల్ అనుకోండి, అందులో ఏమైనా లక్షణాలు ఉన్నాయనుకోండి, మనీ బిల్ అనుకోండి, అది మనీ బిల్ అని చెప్పేసి సర్టిఫై చేయాలన్నమాట. లోక్సభ స్పీకర్ దగ్గరకు పంపిస్తుంది దాన్ని. లోక్సభ స్పీకర్ దాన్ని సర్టిఫై చేయాలి, ఇది మనీ బిల్ అని చెప్పేసి. అప్పుడు లోక్సభ స్పీకర్ ఎక్కడ పంపిస్తారు? ప్రెసిడెంట్ దగ్గరకు పంపిస్తారు. ఇక్కడ ప్రెసిడెంట్ అసెంట్ అంటే ఒప్పుకోవడం అంటే ఏముండదు, అంటే ఇప్పుడే ఆ స్టేజ్కి రారు. జస్ట్ ప్రెసిడెంట్ ఏం చేస్తారు, మళ్ళీ ఆ బిల్ని తను రికమెండ్ చేస్తాడు, తను సూచిస్తాడు. ఏ హౌస్కు సూచిస్తాడు? లోక్సభకు సూచిస్తాడు. అంటే ఈ ఫ్లో చార్ట్ నుంచి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మనీ బిల్కి సర్టిఫికేషన్ ఇచ్చేది ఎవరు? లోక్సభ స్పీకర్. ఓకే, మనీ బిల్ని రికమెండ్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. ఓకే, అండ్ మనీ బిల్ ఎక్కడ ఇంట్రడ్యూస్ అవుతుంది? లోక్సభలో ఇంట్రడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ లోక్సభలో ఇంట్రడ్యూస్ అయిపోయి ఇది పాస్ అయిందనుకోండి మనీ బిల్. అప్పుడు మనీ బిల్ ఎక్కడికి వెళ్తుంది? రాజ్యసభకి వెళ్తుంది. లోక్సభ పాస్ అయిన తర్వాత రాజ్యసభకి వెళ్తుంది. ఓకే, నేను ఇప్పుడు ఏదైతే వర్బాటిజం చెప్పినో అంటే ప్రెసిడెంట్ రికమెండ్ చేస్తాడు, లోక్సభ స్పీకర్ సర్టిఫై చేస్తాడు, అది మీకు మెటీరియల్లో ఉంటుంది. ఓకే, ఆర్ఎల్స్ పార్లమెంట్ అనే టాపిక్ ఎప్పుడప్పుడు నేను డిక్టేట్ అయినా వేస్తాను, డోంట్ వరీ. ఇవన్నీ బిగినింగ్ క్లాస్లే కాబట్టి కాన్సెప్ట్లు జాగ్రత్త వినండి. నాన్ మనీ బిల్ అనుకోండి. నాన్ మనీ బిల్ మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి. నాన్ మనీ బిల్ను మనం డైరెక్ట్గా లోక్సభలో ప్రవేశపెట్టచ్చు, లేదా రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టచ్చు. ఒకవేళ లోక్సభలో ప్రవేశపెట్టారనుకోండి నాన్ మనీ బిల్ని, లోక్సభ పాస్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది బిల్? అది రాజ్యసభకి. ఒకవేళ రాజ్యసభలో ప్రవేశపెట్టారనుకోండి, పాస్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? లోక్సభకి.
అంటే మీకు లాజిక్ అర్థం కావాల్సింది ఏంటంటే అది మనీ బిల్ కానీ నాన్ మనీ బిల్ కానీ ఆబ్వియస్గా రెండు సభలు యాక్సెప్ట్ చేయాల్సిందే, మనీ బిల్ కానీ నాన్ మనీ బిల్ కానీ. అంటే స్టిల్ దే ఆర్ ఇన్ పార్లమెంట్ లిమిట్స్, విత్ ఇన్ ద పార్లమెంట్ లిమిట్స్. ఒకసారి ఇది అయిపోయిన తర్వాత అప్పుడు ఈ మూడు కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? ఇక్కడ మనకి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తున్నాయి, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాయి. ఈ ప్రెసిడెంట్ ఒకవేళ ఈ బిల్ని యాక్సెప్ట్ చేశాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? యాక్ట్. అదర్వైజ్ రిజెక్ట్ చేశాడు అనుకోండి, ఆ రిజెక్ట్ చేయడాన్ని ఏమంటాం మనం? వీటో అంటాం. వీటో మనకి అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో అండ్ పాకెట్ వీటో, ఈ మూడు వీటో పవర్స్ ఉంటాయి. సో ఇది మనకు ఓవరాల్గా అర్థం కావాల్సింది. అంటే ఇక్కడ యాక్ట్, ఓకే, సో దిస్ ఈజ్ యాక్ట్ and this is draft and this is bill. So these are the three fundamental difference between the act, draft and bill. Clear? అర్థమైనట్టే కదా? డ్రా చేసి. Do you require all money bills to your financial application? Yeah? Do you require all financial bills, money bills? We are required. అర్థం కాలేదండి మీ డౌట్. వాట్స్ యూర్ డౌట్ ఎగ్జాక్ట్లీ? Money bills may be on the different types, no? No, there is only one money bill. There is no different types. Only one. Yeah. If you refer do you have the constitution? Yeah, refer the article 110. There you will find there are no another types of money bills. Money bill is only one type. In non-money bills, you have different types. Okay, financial bills, constitution amendment bills, ordinary bills. These are three, but we are not going into that detail. We will discuss in the parliament topic. Eknath, act and law both are different. Law is a very broad definition. Act is very small in nature. Okay. So if you take this is a law, and this will be the act. Act is a part of law, but law is a very broad nature law and all these things.
ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్ ప్లీజ్ ఆస్క్ మీ. డౌట్స్ ఉంటే అడగండి దీనికి సంబంధించి. మళ్ళీ చెప్పండి ఏంది? ఏం చేద్దాం మరి ఇప్పుడు? సో ఈజ్ ఆస్కింగ్ డౌట్స్. లోక్సభలో పాస్ అయిపోయి రాజ్యసభలో పాస్ అవ్వకపోతే ఏం చేయాలి, పరిస్థితి ఏంటి? వాట్ విల్ హ్యాపెన్? ఇఫ్ బిల్ ఈజ్ పాస్ ఇన్ లోక్సభ అండ్ రాజ్యసభ రిజెక్టెడ్ ఇట్, వాట్ విల్ హ్యాపెన్? ఇంటెలిజెన్స్ స్టూడెంట్స్ ఎవరు ఉంటే చెప్పండి. హూ ఎవర్ రోట్ ప్రిలిమ్స్ లాస్ట్ టైం? ఎవరెవరు రాశారండి ప్రిలిమ్స్ లాస్ట్ టైం? 1 2 3 4. సరే ఫస్ట్ అమ్మాయి దగ్గర నుంచి చూద్దాం. చెప్పండి అమ్మ. ఇఫ్ ఈజ్ సేయింగ్ దట్ ఇఫ్ లోక్సభ యాక్సెప్ట్స్ అండ్ రాజ్యసభ రిజెక్ట్ చేసింది అనుకోండి, ఓకే, టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మనీ బిల్ కాదనుకోండి, మనీ బిల్ రిజెక్ట్ చేసి అవసరం ఛాన్సే ఉండదు, నాన్ మనీ బిల్ గురించి మాట్లాడదాం. ఏం జరుగుతుంది అప్పుడు? వాట్ ఇస్ ద సిచ్యువేషన్? ల్యాబ్స్, ఫైన్. నెక్స్ట్ ఐ మీన్ వాట్స్ యువర్ నేమ్? రాము, టెల్ మీ రాము. ల్యాబ్స్. ఇంకెవరు అన్నారు లాస్ట్ టైం ప్రిలిమ్స్ రాసింది? ఇంకెవరు? ఎస్ మీరు చెప్పండి. ల్యాబ్స్ అయిపోతుంది, మళ్ళీ లోక్సభకి వెళ్తుంది, రీఇంట్రడ్యూస్ పాస్ అయిపోతుంది. ఓకే, వెరీ గుడ్. ఇంకేమైనా ఆన్సర్ చెప్తారా? ఇప్పుడు ప్రిలిమ్స్ అటెంప్ట్ చేయని వాళ్ళు చెప్తారు, చెప్పండి. జాయింట్ సిట్టింగ్, వెరీ గుడ్. రైట్ ఆన్సర్ ఇస్ జాయింట్ సిట్టింగ్. ఇఫ్ ఏ బిల్ ఈస్ పాస్డ్ ఇన్ లోక్సభ, దట్ మీన్స్ ఇఫ్ ఏ బిల్ ఈస్ యాక్సెప్టెడ్ బై వన్ హౌస్ అండ్ రిజెక్టెడ్ బై అనదర్ హౌస్, అంటే ఏదైనా ఒక హౌస్లో ఒక బిల్ యాక్సెప్ట్ అయ్యి ఇంకో హౌస్లో అది రిజెక్ట్ అయింది అనుకోండి, దట్ విల్ గో టు జాయింట్ సిట్టింగ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 108. ఓకే, ఎట్లా రాము? షార్ప్ ఉండాలి, సిద్ధిపేట ఎత్తు ఉండాలి. ఇలా మీరు ల్యాబ్స్ ఎందుకు ల్యాబ్స్ అయిపోతుంది? ఊరికి రాజ్యసభ పాస్ చేయకపోతే బిల్ అన్ని ల్యాబ్స్ అయిపోయినట్టే, అంతేనా? షుడ్ నాట్ బి లైక్ దట్ కదా. జాయింట్ సిట్టింగ్ సెషన్ కాదు, జాయింట్ సెషన్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. జాయింట్ సెషన్కి జాయింట్ సిట్టింగ్ డిఫరెన్స్ ఏంటి? ఓకే, మళ్ళీ ప్రిలిమ్స్ రాసిన వాళ్ళని అడుగుదాం ఒకసారి. చెప్పండి అమ్మా, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద జాయింట్ సిట్టింగ్ అండ్ జాయింట్ సెషన్? తర్వాత మిగతా వాళ్ళని అడుగుదాం. ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇద్దాం. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద జాయింట్ సిట్టింగ్ అండ్ జాయింట్ సెషన్? ఓకే, ట్రై టు బి ఇంటరాక్టివ్ ఇన్ ద క్లాస్. తెలిస్తే ఏదైనా చెప్పండి. ఓకే, డోంట్ అంటే స్ట్రెస్ అవ్వకండి. పార్లమెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు జాయింట్ సెషన్, వెరీ గుడ్. జాయింట్ సిట్టింగ్ అంటే? ఎస్, వెరీ గుడ్. జాయింట్ సెషన్ ఎవ్రీ ఇయర్ ప్రెసిడెంట్ విల్ అడ్రస్. ఎవ్రీ ఇయర్ ఫస్ట్ సెషన్ని ప్రెసిడెంట్ అడ్రస్ చేస్తారు కదా, దాన్ని జాయింట్ సెషన్ అంటాం. అప్పుడు లోక్సభ రాజ్యసభ ఇద్దరు కలిసి ఒకే దగ్గర కూర్చుంటారు. ఎక్కడ? లోక్సభలోనా రాజ్యసభలోనా? సెంట్రల్ హాల్, పార్లమెంట్లో సెంట్రల్ హాల్ ఒకటి ఉంటుంది, అందులో కూర్చుంటారు. ఓకే, లోక్సభ రాజ్యసభ ఇద్దరు కలిసి, దాన్ని జాయింట్ సెషన్ అంటాం. జాయింట్ సిట్టింగ్ అంటే ఆర్టికల్ 108. జాయింట్ సిట్టింగ్ ఏ బిల్ విషయాల్లో పాసిబుల్ ఉండదు? మనీ బిల్ యాజ్ వెల్ యాజ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లో కానీ మనీ బిల్లో కానీ జాయింట్ సిట్టింగ్ ఛాన్సే లేదు. దోస్ డీటెయిల్స్ విల్ డిస్కస్. ఓకే, చాలా డీటెయిల్స్ ఉంటాయి ఇంకా ముందు విల్ డిస్కస్ దట్, డోంట్ వరీ. ఓకే, అందుకోసం ఇందాక అడిగా, బిల్ ఏ కండిషన్లో ల్యాప్స్ అయిపోతుంది, ఏ కండిషన్లో రద్దు అయిపోతుంది, ఇవన్నీ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, పాలిటీ. ఓకే, ఎస్ అరుణ, యువర్ రైట్. ధన్యవాద తీర్మానం, మోషన్ ఆఫ్ థ్యాంక్స్. చంద్రశేఖర్ డల్లు ఏం చెప్పట్లేదు ఆన్సర్స్ ఏంటండి? రాష్ట్రాల ఏర్పాటు ఎస్, దేనికైనా పెట్టచ్చు, సాధారణ బిల్లే కదా. రాష్ట్రాల ఏర్పాటు కానీ రాష్ట్రాల బౌండరీ కానీ ఏదైనా సరే, సో ఈవెన్ దో ద రాజ్యసభ రిజెక్టెడ్, ద లోక్సభ కెన్ గో ఫర్ ద జాయింట్ సిట్టింగ్. జాయింట్ సిట్టింగ్లో ఎవరి డామినేషన్ ఉంటుంది? లోక్సభ. బిల్ విల్ బీ పాస్డ్. కాకపోతే దానికి ఏంటంటే ఎసెన్షియల్ రిక్వైర్మెంట్, ప్రెసిడెంట్ మస్ట్ రికమెండ్. ఆ బిల్ని ఖచ్చితంగా ఎవరు రికమెండ్ చేయాలి? ప్రెసిడెంట్ రికమెండ్ చేయాలి. స్టేట్స్ ఫార్మేషన్ బిల్, ఆర్టికల్ 3. ఆర్ వి క్లియర్ అబౌట్ దిస్ ఫ్లో చార్ట్? దీనికి సంబంధించి మనం పార్లమెంట్ అన్న టాపిక్ ఫ్యూచర్లో, అంటే నెక్స్ట్ ఒక ఫ్యూ వీక్స్ తర్వాత మనం డిస్కస్ చేయబోయే పార్లమెంట్ అన్న టాపిక్లో విల్ డిస్కస్ అబౌట్ ఫ్యూ కాన్సెప్ట్స్. ఆయనకి ఇప్పుడు చెప్తున్నాను మీకు బ్రీఫ్గా, జాగ్రత్త వినండి. బిల్, ఈ బిల్లుని ఇక్కడ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేశాడు కదా, జాగ్రత్త వినండి, రాసుకోవాల్సిన పని లేదు. ఒకవేళ ఈ బిల్లుని మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని పబ్లిక్ బిల్ అంటారు. మినిస్టర్ కాకుండా వేరే ఎవరు ఇంట్రడ్యూస్ చేసినా దాన్ని మనం ప్రైవేట్ మెంబర్ బిల్ అంటాం. ప్రైవేట్ మెంబర్ బిల్ అదొకటి. బిల్ అనేది అంటే ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు?
అన్న దాన్ని బట్టి బిల్లులు 2 రకాలు. బిల్లులో కంటెంట్ ఏముంది అంటే బిల్ నేచర్, దాన్ని బట్టి బిల్స్ అనేవి మనీ బిల్, నాన్ మనీ బిల్. ఈ నాన్ మనీ బిల్లో ఫర్దర్గా మనకి 3 టైప్స్ ఉంటాయి. ఆర్డినరీ బిల్, ఫినాన్స్ బిల్. ఫినాన్స్ బిల్ అంటే ఆర్టికల్ 117. ఫినాన్స్ బిల్లో మళ్ళీ మనకి ఫినాన్స్ బిల్ టైప్ 1, టైప్ 2 ఉంటుంది. దాంతోపాటు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఆర్టికల్ 368 అదొకటి. నెక్స్ట్ లోక్సభ రాజ్యసభ మధ్యలో ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిందనుకోండి, అంటే ఒక బిల్ లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో ఫెయిల్ అయింది అనుకోండి, లేదా ఒక బిల్లు లోక్సభలో పాస్ అయ్యి రాజ్యసభకి వెళ్ళిన తర్వాత రాజ్యసభ ఏమైనా అమెండ్మెంట్ చేసింది అనుకోండి, దాన్ని మళ్ళీ లోక్సభ రిజెక్ట్ చేసింది అనుకోండి, అది రెండో కండిషన్. మూడోది, ఒక బిల్ పాస్ అయింది ఒక హౌస్లో, ఇంకో హౌస్ ఒక 6 months దాకా ఏం చెప్పలేదు అనుకోండి రెస్పాన్స్. ఈ 3 కండిషన్లో మనకి ఏం జరుగుద్ది? జాయింట్ సిట్టింగ్ జరుగుద్ది. జాయింట్ సిట్టింగ్ అనే కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తాం ఆర్టికల్ 108. ఇవి కాకుండా వీటో, అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో, పాకెట్ వీటో అంటే ఏ కండిషన్లో ఏంది అని మనం డిఫరెంట్గా డిస్కస్ చేస్తాం. మనం క్వాలిఫైడ్ వీటో అని ఇంకోటి ఉంటుంది. క్వాలిఫైడ్ వీటో అనేది మనకి ఇండియన్ ప్రెసిడెంట్కి అది అప్లికేబుల్ కాదు. క్వాలిఫైడ్ వీటో అనేటువంటి టాపిక్. ఆర్ వి క్లియర్? Okay, so this is about veto powers. Sorry, this is about parliamentary process. దీనికి ఏమైనా సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీరు ఇక్కడ నేను లోక్సభ పాస్ చేయాలి, రాజ్యసభ పాస్ చేయాలి అన్న. పాస్ చేయడం అంటే మీనింగ్ ఏంది? వాట్ డూ మీన్? పాసింగ్ బై ద లోక్సభ, పాసింగ్ బై ద రాజ్యసభ అంటే యాక్సెప్టెన్స్. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్టెన్స్ అయినట్టు? దేన్ని మెజారిటీ అంటాం? దేన్ని మెజారిటీ అంటాం? సింపుల్ మెజారిటీ అంటే 50% అంటే టోటల్ స్ట్రెంత్లో 50%. ఆ రోజు వచ్చిన దాంట్లో 50%, లేదా ఓటేషన్ దాంట్లో 50%. ఓకే, సరే ఒకసారి చూద్దాం. ఒకసారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజారిటీ. టైప్స్ ఆఫ్ మెజారిటీ. టైప్స్ ఆఫ్ మెజారిటీ. ఓకే, ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగినా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, రేపు సాటర్డే రోజు క్లాస్ కావాలా లేదా అని నేను ఒక క్వశ్చన్ అడిగినా అనుకోండి. మీకు అందరికి ఓటింగ్ పెడితే ఇప్పుడు క్లాస్లో అందరు వచ్చారా? లేదు కదా. అంటే క్లాస్ టోటల్ స్ట్రెంత్ వేరే, క్లాస్లో ఉన్న ప్రజెంట్ స్ట్రెంత్ వేరే. యాక్సెప్టే కదా. టోటల్ స్ట్రెంత్ వేరే, ప్రజెంట్ స్ట్రెంత్ వేరే. ఇప్పుడు నేను మీకు క్లాస్ వద్దా లేదా అనుకున్నప్పుడు కొంతమంది కావాలనొచ్చు, కొంతమంది వద్దనొచ్చు, కొంతమంది అసలు నాకు ఎందుకు అని చెప్పేసి కాముగా, వద్దు అనకుండా కావాలనకుండా కూడా కాము కూడా ఉండొచ్చు. అంటే నేను పెట్టేటటువంటి ఓటింగ్లో పార్టిసిపేట్ చేయకుండా కూడా ఉండొచ్చు. సేమ్ ఇలానే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ టోటల్ స్ట్రెంత్ వేరే ఉంటుంది, ప్రజెంట్ అయిన వాళ్ళ స్ట్రెంత్ వేరే ఉంటుంది, ఓటేషన్ వాళ్ళ స్ట్రెంత్ వేరే ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైనట్టే కదా, ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఈ కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకొని మనం నెక్స్ట్ కాన్సెప్ట్లో డిస్కస్ చేస్తాం. మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడే. ఓకే, ఫస్ట్ సింపుల్ మెజారిటీ ఏంటో చూద్దాం. సింపుల్ మెజారిటీ. సింపుల్ మెజారిటీ అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం స్టూడెంట్స్. మనకి టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద లోక్సభ ఎంత? 545 టోటల్ స్ట్రెంత్. ఒకరోజు ఒక 120 మెంబర్స్ వచ్చింది అనుకుందాం కాసేపు. ఓకే, ఫస్ట్ దీనికి నెంబర్స్ ఇంపార్టెంట్, జాగ్రత్త వినండి, తర్వాత రాసుకుంటారు. ప్రజెంట్ 120 మెంబర్స్ ప్రజెంట్ అయ్యారు అనుకోండి. ఈ 120లో ఓటేసిన వాళ్ళు ఒక 110 మెంబర్స్ ఓటేశారు. 110 మెంబర్స్ ఓటేశారు. ఇప్పుడు సింపుల్ మెజారిటీకి మనకు కావాల్సిన నెంబర్ ఎంత? సింపుల్ మెజారిటీకి మనకు కావాల్సిన నెంబర్ ఎంత? 56. దిస్ ఇస్ అబౌట్ ద సింపుల్ మెజారిటీ. సింపుల్ మెజారిటీ అంటే మోర్ దాన్ 50% ఆఫ్ ద మెంబర్స్ హూ ప్రజెంట్ అండ్ ఓటెడ్, దట్ ఈస్ నోన్ యాజ్ సింపుల్ మెజారిటీ. ఆర్ వి క్లియర్? Simple majority is nothing but what? More than 50% of present and voted. That is known as simple majority. ఇప్పుడు మీకు సింపుల్ మెజారిటీ అంటే అర్థమైనట్టే కదా, ఆల్ ఆఫ్ యూ. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఎఫెక్టివ్ మెజారిటీ. ఎఫెక్టివ్ మెజారిటీ ఎగ్జాంపుల్, లోక్సభ స్ట్రెంత్ 545. ఇందులో ఒక వేకెంట్ సీట్స్ ఒక 5 ఉన్నాయి అనుకుందాం కాసేపు. అంటే 5 సీట్స్ వేకెంట్ ఉన్నాయి అనుకోండి.
ఎప్పుడు వేకెంట్ అవుతుంది? మెంబర్స్ రెసిగ్నేషన్ చేసినా, మెంబర్స్ డిస్క్వాలిఫై అయినా, చనిపోయినా వేకెంట్ అయిపోతాయి. ఓకే, ఎప్పుడైనా సరే మీరు టోటల్ స్ట్రెంత్ నుంచి వేకెంట్ స్ట్రెంత్ని తీసేశారనుకోండి, అప్పుడు మీకు వచ్చేది ఎఫెక్టివ్ స్ట్రెంత్. ఇప్పుడు లోక్సభలో 5 సీట్స్ వేకెన్సీ ఉన్నాయంటే ఎఫెక్టివ్ స్ట్రెంత్ ఎంత అన్నట్టు? 540. ఇప్పుడు మనకి ఎఫెక్టివ్ మెజారిటీ ఎంతగా? ఎఫెక్టివ్ మెజారిటీకి మోర్ దాన్ 50%. ఎఫెక్టివ్ మెజారిటీకి మోర్ దాన్ 50% ఆఫ్ ఎఫెక్టివ్ మెజారిటీ. అంటే వాట్ ఈస్ ఎఫెక్టివ్ మెజారిటీ ఇక్కడ? హౌ మచ్ ఎఫెక్టివ్ మెజారిటీ? 271 is the effective majority. Are we clear about this? వినండి, తర్వాత రాసుకుందరు. ఓకే, ఇఫ్ యూ మిస్ అవుట్ ద కాన్సెప్ట్ అగైన్ యూ విల్ డిఫికల్ట్. ఎఫెక్టివ్ మెజారిటీ మీన్స్ వాట్? మోర్ దాన్ 50% ఆఫ్ ద effective strength. What is the effective strength? When you deduct the vacant seats from the total strength, that is known as effective strength, and more than 50% of the effective strength is known as effective majority. దీనికి డిఫరెన్స్ ఇది. మీరు ఎప్పుడైనా సరే స్పీకర్ని తీసేయాలన్నా, డిప్యూటీ స్పీకర్ని తీసేయాలన్నా, డిప్యూటీ చైర్మన్ని తీసేయాలన్నా మీకు కావాల్సింది ఎఫెక్టివ్ మెజారిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్ వి క్లియర్ అబౌట్ దిస్? ఓకే, నెక్స్ట్ అబ్సల్యూట్ మెజారిటీ. అబ్సల్యూట్ మెజారిటీ అంటే చెప్పండి మీరైనా. అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఏంటి అంటమ్మా? 12 లోక్సభ 545. అబ్సల్యూట్ మెజారిటీ అంటే అబ్సల్యూట్ మెజారిటీ ఈజ్ 273. అబ్సల్యూట్ మెజారిటీ అంటే మోర్ దాన్ 50% ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్. దీన్ని అబ్సల్యూట్. టోటల్ స్ట్రెంత్ తీసుకుంటాం. ఇక్కడ మెంబర్స్ ప్రజెంట్ అయినరా, ఆబ్సెంట్ అయినరా, వేకెంట్ ఉన్నాయా, వాళ్ళు ఓటేసారా లేదా, ఎంత సంబంధం లేదు మనకి. టోటల్ హౌస్ స్ట్రెంత్. అబ్సల్యూట్ మెజారిటీ ఈజ్ మోర్ దాన్ 50% ఆఫ్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ హౌస్. టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్. అర్థమవుతుందా నేను చెప్పేది ఏమన్నా అసలు మీకు? ఆర్ అండర్స్టాండింగ్ మై పాయింట్? ఓకే, అంత బ్లాంక్ ఉన్నారు మరి. సింపుల్ మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ. ఓకే, ఫస్ట్ రాసుకోండి. ఈ నెంబర్స్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఏం డౌటా? సెకండ్ వన్ వేకెంట్ అంటే ఖాళీ అని చెప్పాను కదా. ఎవరైనా రాజీనామా చేసినా, ఎవరైనా చనిపోయినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అన్ఫార్చునేట్గా కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోయారు అంటే ఇప్పుడు అది వేకెంట్ అయినట్టే కదా సీటు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోయారు తెలుసు కదా, రోడ్ యాక్సిడెంట్లో. ఓకే, తను ఇప్పుడు వేకెంట్, ఆ సీట్ వేకెంట్ అయినట్టే కదా. అంటే ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎఫెక్టివ్ స్ట్రెంత్ ఎంత అన్నట్టు? 118. అది ఈరోజు యాక్సిడెంట్ని బట్టి మనకు తెలియాల్సిన విషయం ఏంది? 2 విషయాలు. ఒకటి సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, రెండో విషయము మారుతి వెహికల్స్ వాడొద్దని. దీస్ ఆర్ ద 2 వెహికల్స్, 2 థింగ్స్. అంటే మీరు ఆల్రెడీ మారుతి బ్రాండ్ ఉంటే కనుక సారీ అబౌట్ దట్. బట్ జనరల్గా కొద్దిగా మనకి మధ్యలో సేఫ్టీ ఫీచర్స్ తక్కువ ఉంటుంది. టాటానో లేకపోతే లైక్ మహీంద్రానో, దే ఆర్ బికమింగ్ వెరీ గుడ్ బ్రాండ్స్. ఆఫ్ కోర్స్ టయోటా కూడా అనుకోండి. లాస్ట్ వన్ అబ్సల్యూట్ మెజారిటీ 273. More than 50% of total strength of the house. Yes, more than 50% of total strength of the house. అర్థం కాలే. థర్డ్ ద డౌట్ మీకు ఏం సంబంధం లేదు. 545లో నీకు 273 రావాలి. అది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే అధికారాన్ని ఏర్పాటు చేయాలంటే మనకు కావాల్సింది మ్యాజిక్ ఫిగర్ అంటాం కదా, అది మనకి మ్యాజిక్ ఫిగర్ అబ్సల్యూట్ మెజారిటీ. వేటికి యూజ్ చేస్తారో ధనారెడ్డి మీ ఆన్సర్ ఏంటంటే ఇది మనం పార్లమెంట్ అనే టాపిక్ యూజ్ చేస్తాం. ఆ పార్లమెంట్ అనే టాపిక్లో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ బేసిక్స్ క్లాసెసే కాబట్టి ఇప్పుడు తెలిసింటే సరిపోతుంది. దేనికి యూజ్ చేస్తారనేది మీరు సింపుల్గా బుక్లోనే చదువుకోవచ్చు. లక్ష్మీకాంత్ బుక్ ఉంటుంది, ఓపెన్ చేయండి. స్పెషల్ మెజారిటీ దేనికి, సింపుల్ మెజారిటీ దేనికే చదువుకుంటారు. అది నేనే చెప్పాల్సిన పని లేదు. అది అంటే ఏంది అసలు మీకు స్పెషల్ మెజారిటీ అంటే ఏంది తెలియాలంటే
క్లాస్లో టీచ్ చేయాల్సి ఉంటుంది. యూఆర్ ఆస్కింగ్ డౌట్స్? ఎస్, స్పీకర్ రిమూవ్ చేయాలన్నా, డిప్యూటీ స్పీకర్ రిమూవ్ చేయాలన్నా, డోంట్ వరీ, పార్లమెంట్ అనే టాపిక్లో చెప్తాను, డిక్టేట్ చేస్తాను నేను. ఓకే, క్లియర్ అయిపోయిందా? Anil, your name is here? What's your name? Arun. Okay, that double A from by birth? Yeah. Why that any significance? Numerology. Yeah, I guess that. న్యూమరాలజీ అనుకున్నాను. ఓకే, ఆయన ఎవరైనా చాలా పాపులర్ ఉంటాడో కదా. ఎస్, వేణుస్వామి, వెరీ పాపులర్ న్యూమరాలజిస్ట్. ఆయన సజెస్ట్ చేయలే కానీ ఈజ్ ఆల్సో వెరీ పాపులర్ న్యూమరాలజిస్ట్. యా, ఓకే, AARUN. ఓకే, వర్కౌట్ అయితే అండి ఇట్లా నేమ్ చేంజింగ్ ఇట్లాంటివి. అరుణ్, మీకు ఏమైనా వర్కౌట్ అయిందా లైఫ్లో సోఫార్? అంటే క్లాస్ జాయిన్ అవ్వడం కాకుండా. ఇంకా ఓకే, వెరీ గుడ్. ఓకే, ఎస్ ఏకాంశ్, యువర్ రైట్స్. ఓకే, ఫైన్. స్పెషల్ మెజారిటీ చూద్దాం ఒకసారి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషల్ మెజారిటీ. నేను మీకు చెప్పాను, దేనికైతే సింపుల్ మెజారిటీ యూజ్ చేస్తామో అది ఫ్లెక్సిబుల్ మెథడ్ అన్నమాట. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి. ఏ మెథడ్కి మనం సింపుల్ మెజారిటీ యూజ్ చేస్తామో ఆ మెథడ్ ద్వారా మనం కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేసినా కూడా అది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కింద కౌంట్ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. సింపుల్ మెజారిటీ ద్వారా మనం కాన్స్టిట్యూషన్కి చేంజెస్ చేసినా కూడా దట్ డస్ నాట్ కమ్స్ అండర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 స్టేట్స్ చేంజ్ అయిపోయినాయి. తెలంగాణ ఫామ్ అయినప్పుడు కాన్స్టిట్యూషన్ చేంజ్ అయింది. షెడ్యూల్ 1లో తెలంగాణ అన్న వర్డ్ యాడ్ అయింది, షెడ్యూల్ 4లో తెలంగాణ అన్న వర్డ్ యాడ్ అయింది. అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగింది. బట్ స్టిల్ దాన్ని మనం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లా కౌంట్ చేయలేదు. ఎందుకు? ఆ ప్రాసెస్కి మనం ఏమవసరం పడింది? సింపుల్ మెజారిటీ అవసరం పడింది కాబట్టి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. స్పెషల్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీ Special majority type 1. Example, total strength 545, present 540, voted 519, సో దిస్ ఇస్ స్పెషల్ మెజారిటీ. లిసన్ కేర్ఫుల్లీ. స్పెషల్ మెజారిటీ అంటే ఏంది? స్పెషల్ మెజారిటీ అంటే 2/3 మెంబర్స్. బాగా గుర్తుపెట్టుకోండి, 2/3 మెంబర్స్ ఆఫ్ హూ ప్రజెంట్ అండ్ ఓటెడ్. అంటే ఆ రోజు సభకు వచ్చి దాంతోపాటు ఓటింగ్ ఎవరైతే చేస్తారో అందులో 2/3 వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు మనకి ఏమైందన్నట్టు స్పెషల్ మెజారిటీ అచీవ్ అవుతుంది. సేమ్ ఇది మనకి సింపుల్ మెజారిటీ లాగానే ఇక్కడ మీరు ఎవరైతే ప్రజెంట్ అయ్యి ఓటింగ్ చేస్తారో, కాకపోతే ఇందులో మనకి 50% ఒప్పుకోవాలి, ఇందులో మనకి 2/3 మెంబర్స్ ఒప్పుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ 2/3 మెజారిటీ, స్పెషల్ మెజారిటీ టైప్ 1. ఓకే, నెక్స్ట్ అంటే ఇదే నెంబర్ అయి ఉండొచ్చు, లేదా ఇట్ కెన్ బి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టోటల్ స్ట్రెంత్ 545. ఆ రోజు ప్రజెంట్ అయిన వాళ్ళు 280 అనుకోండి, ఆ రోజు ఓటేసిన వాళ్ళు 270 అనుకోండి. అప్పుడు మనకి స్పెషల్ మెజారిటీ ఏమవసరం ఉంటుంది? స్పెషల్ మెజారిటీ అంటే అప్పుడు స్పెషల్ మెజారిటీ కోసం మనకి ఎంతమంది ఒప్పుకోవాలి ఆ రోజు? 2/3 ఆఫ్ 270. అంటే ఆబ్వియస్గా హౌ మెనీ మెంబర్స్ మనకు బిల్కి సపోర్ట్ చేయాలి? 180. వెరీ సింపుల్, స్పెషల్ మెజారిటీ. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఈ స్పెషల్ మెజారిటీ ద్వారా వచ్చే నెంబర్ కూడా
సభలోని 50% కన్నా ఎక్కువ ఉండాల్సి ఉంటుంది అనమాట. అది కేటగిరీ 2. బాగా గుర్తుపెట్టుకోండి. కేటగిరీ 2 ఏంటంటే, టైప్ 2 ఏంటంటే 2/3 మెంబర్స్ ఓటెడ్ అండ్ ప్రజెంట్ అండ్ ఓటెడ్ ఎవరైతే ఉంటారో మస్ట్ యాక్సెప్ట్ అండ్ దట్ స్ట్రెంత్, ఆ స్ట్రెంత్ ఏదైతే ఉందో అలా యాక్సెప్ట్ చేసిన స్ట్రెంత్, దట్ స్ట్రెంత్ should be more than 50% of total strength. Should be more than 50% of total strength. ఇప్పుడు ఎగ్జాంపుల్ సెట్ అయినట్టే కదా, అవునా కదా? ఇక్కడ హౌస్లో 2/3 మెంబర్స్ ప్రజెంట్ అయిన వాళ్ళు, ఓటేసిన వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అలా యాక్సెప్ట్ చేసిన వాళ్ళ స్ట్రెంత్ లోక్సభ హౌస్లో 50% ఎంత మనకి 273 కన్నా ఎక్కువ ఉన్నట్టే కదా, యాక్సెప్ట్ అయినట్టే. 273 కన్నా ఎక్కువ 346 అంటే ఇవి జనరల్గా మీరు ఎప్పుడు వాడతారంటే, మెయిన్గా సుప్రీంకోర్టు జడ్జిని తీసేసినప్పుడు కానీ, హైకోర్టు జడ్జిని తీసేసినప్పుడు కానీ, క్యాగ్ ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, క్యాగ్, యూపీఎస్సీ చైర్మన్, వీళ్ళందరినీ తీసేటప్పుడు ఇది వాడతారు మనకి. ఓకే, అప్పుడు ఇది మనకు అప్లికేబుల్ కాదు. ఎందుకంటే ఇక్కడ 2/3 మెంబర్స్ ప్రజెంట్ అయ్యారు, ఓటు వేశారు. కాబట్టి అలా ఓటేసిన వాళ్ళు హౌస్లోని 50% కన్నా ఎక్కువ ఉన్నారా? లేదు. ఓకే, దిస్ ఈజ్ 1. ఇది మనకి టైప్ 2. అర్థమైంది అనుకుంటా మీ అందరికీ. టైప్ 1, టైప్ 2. ఓకే, రైట్ డౌన్. సో నెక్స్ట్ మనం సుప్రీంకోర్టు జడ్జి అని తీసేటప్పుడు కానీ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అప్పుడు మనం టైప్ 2 స్పెషల్ మెజారిటీ అని రిఫర్ చేస్తాము. టైప్ 2 స్పెషల్ మెజారిటీ అంటే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను అన్నమాట. మీనింగ్ 2/3 మెంబర్స్ ఒప్పుకోవాలి ఓటేసిన వాళ్ళలో, అండ్ ఒప్పుకున్న స్ట్రెంత్ అనేది ఖచ్చితంగా టోటల్ హౌస్ స్ట్రెంత్లో 50% కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, so removal of president is the next one. Okay, not this one. Removal of president is the impeach one. That is the requirement of the type 4 special majority. Okay. Are we clear this? Arun, are we clear? Okay. Last రాస్తున్నారు సార్, మీరు ఏం రాస్తున్నారు నాకైతే అర్థమైతే లేదు. రాస్తున్నారా? ఓకే. టైప్ 3 స్పెషల్ మెజారిటీ. టైప్ 3 స్పెషల్ మెజారిటీ ఏంటంటే, టైప్ 2 మెజారిటీ ఏమో పార్లమెంట్లో అవసరం ఉంటుంది దీనికి. టైప్ 2 మెజారిటీ ఇన్ పార్లమెంట్, టైప్ 2 మెజారిటీ ఇన్ పార్లమెంట్ ప్లస్
అంటే పార్లమెంట్లో ఇందాక మనం టైప్ 2 చెప్పినట్టు పార్లమెంట్లో లోక్సభలో రాజ్యసభలో అలా పాస్ అవ్వాలి. ప్లస్ 50% ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్ యాక్సెప్ట్ చేయాలి. 50% ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్ ఆ బిల్ని స్టేట్స్కి పంపిస్తారు. మళ్ళీ 50% ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్ మస్ట్ యాక్సెప్ట్. ఆ సౌండ్ ఏందండి? ఆఫ్లో పెట్టుకోవచ్చు కదా. స్టేట్కి వెళ్ళినప్పుడు సింపుల్ మెజారిటీ. అవి క్లియర్? సో బాగా గుర్తుపెట్టుకోండి. పార్లమెంట్లోనేమో స్పెషల్ మెజారిటీ, లోక్సభ రాజ్యసభ. స్టేట్స్కి వెళ్తుంది మళ్ళీ బిల్లు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ బిల్లును స్టేట్స్కి ఎప్పుడు పంపిస్తాము? నరేష్ టెల్ మీ వెన్ విల్ సెండ్? నరేష్ చెప్పండి, రాస్తున్నారు కదా, వినండి ఫస్ట్. స్టేట్స్కి ఎందుకు పంపిస్తామంటే ఒకవేళ ఆ బిల్ అనేది ఫెడరల్ మ్యాటర్స్కి సంబంధించింది అనుకోండి, సెంటర్కి స్టేట్కి మధ్యలో ఉన్న సంబంధించింది ఫెడరల్ మ్యాటర్స్ అనుకోండి. ఓకే, కాంకరెంట్ కాదు, ఫెడరల్ అండి. ఫెడరల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆల్ ఇండియా సర్వీసెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. సెంటర్కి స్టేట్కి ఇద్దరికి ఎఫెక్ట్ అవుతుంది కదా. ఓకే, లేదా కొత్త ఏదైనా సంథింగ్ జిఎస్టీ అనుకోండి, జిఎస్టీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ జరిగింది కదా, జిఎస్టీ బిల్ కూడా మనం స్టేట్స్కి పంపించినాం. ఇలా పార్లమెంట్ పాస్ చేసిన తర్వాత స్టేట్స్కి కొన్ని బిల్స్ పంపిస్తారు. రీసెంట్గా పంపించింది అయితే జిఎస్టీ బెస్ట్ ఎగ్జాంపుల్. అప్పుడు స్టేట్స్ ఎన్ని స్టేట్స్ యాక్సెప్ట్ చేయాలి? మొత్తం ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 28 అసెంబ్లీస్ ఉన్నాయి. అందులో అట్లీస్ట్ 14 యాక్సెప్ట్ చేయాలి. ఆ స్టేట్స్ ఏ మెజారిటీతో యాక్సెప్ట్ చేయాలి? సింపుల్ మెజారిటీతో యాక్సెప్ట్ చేయాలి. ఇది మనకి టైప్ 3 స్పెషల్ మెజారిటీ. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఓన్లీ జనరల్గా మనకి ఫెడరల్ మ్యాటర్స్, సమాఖ్య విషయాలు ఏవైనా సరే, ఫెడరల్ మ్యాటర్స్ ఏవైనా సరే ఫెడరల్ మ్యాటర్స్ కోసము ఈ యొక్క మెజారిటీని వాడుతుంటాం మనం. స్టేట్స్ని కూడా మనం కాన్ఫిడెన్స్లో తీసుకున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ విషయంలోనే, అంటే ఈ ఒక్క టైప్ బిల్లుల్ని మనకి స్టేట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతుంది. మిగతా ఎక్కడ కూడా మనకి స్టేట్స్ ఇన్వాల్వ్ అవ్వవు. వెరీ వెరీ ఇంపార్టెంట్. టైప్ 4 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. టైప్ 4 2/3 ఆఫ్ total strength of the house. Total strength of the house. Total strength of the house. Okay. For example, Lok Sabha total strength 545. 2/3 of 545. It will be around around 362, 2/3 of total strength. సో హియర్ ఇక్కడ మనకి ప్రజెంట్ యాక్సెప్ట్ ఇదేం లేదు. సేమ్ లైక్ మనకి ఇది అబ్సల్యూట్ మెజారిటీ లాగా. అబ్సల్యూట్ మెజారిటీలో మనం ఏమనుకున్నాం? 50% ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ అనుకున్నాం కదా. ఇక్కడనేమో 2/3 ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ అనుకుంటున్నాం ఇక్కడ. ఓకే, సో ఇందాక మీరు డౌట్ అడిగారు కదా, దిస్ ఈస్ ద వన్ వాట్ వీ యూస్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ రిమూవల్కి మనం ఇది యూజ్ చేస్తాం. ఆర్ వి క్లియర్ అబౌట్ దిస్? రైట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, విత్ దిస్ వీఆర్ డన్ విత్ ద లాజికల్ కంక్లూజన్. నెక్స్ట్ టాపిక్ మనం నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈరోజు క్లాస్ సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఫస్ట్ ఒకసారి రివైజ్ చేయండి క్లాస్ విషయాలన్నీ, ఏమైనా డిస్కస్ చేసినాం అనేది. దెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. ఎస్ హరీష్, అంతే. టైప్ 2 ప్లస్ స్టేట్ 50%, అంతే హరీష్. టైప్ 2 అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు మాట్లాడుకుంది.
Done? So what we discussed in today's class? In today's class we started with the constitution. Constitution written constitution, unwritten constitution. Constitution అనే టాపిక్ ఎందుకు వచ్చింది? అగ్రిమెంట్ అమాంగ్ ద పీపుల్, వి డిస్కస్ దట్. దాని తర్వాత మనం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మనకి మేజర్ కమిటీస్, మైనర్ కమిటీస్, డ్రాఫ్టింగ్ కమిటీస్, మేజర్ కమిటీ ఎప్పుడు అడాప్ట్ అయింది, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసుకున్నాం కాన్స్టిట్యూషన్. దెన్ మనకి మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది. దెన్ వి డిస్కస్డ్ అబౌట్ పార్ట్ అంటే ఏంది, షెడ్యూల్ అంటే ఏంది, ప్రియాంబుల్ అంటే ఏంది. దెన్ వి డిస్కస్డ్ అబౌట్ ద ఆర్టికల్. ఆఫ్టర్ దట్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఉండే, ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి, నంబర్డ్ పార్ట్స్, నెంబర్ ఆఫ్ పార్ట్స్, నంబర్డ్ ఆర్టికల్స్, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వి డిస్కస్డ్. దాని తర్వాత కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే ఏంటి, ఇప్పటి వరకు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎన్నిసార్లు జరిగింది అని డిస్కస్ చేసిన తర్వాత దెన్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్, దాంతోపాటు ఇండియన్ గవర్నమెంట్ సమ్మరీ డిస్కస్ చేసాం. దాని తర్వాత బిల్ అనేది యాక్ట్ ఏ ఫామ్లో అవుతుంది, ఈ పార్ట్లో ఉన్నటువంటి బిల్కి, డ్రాఫ్ట్కి, యాక్ట్కి ఉన్న డిఫరెన్సెస్ ఏందో మనం డిస్కస్ చేసాం. ఆఫ్టర్ దట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజారిటీస్. సో దీస్ ఆర్ ద టాపిక్స్ వి డిస్కస్డ్ ఇన్ టుడేస్ క్లాస్. ఆర్ వి క్లియర్? Yes, very good. Thank you. We are done with the class.
Yes, we will start. Good evening, all of you. Good evening. Start చేద్దామా? I think yes. Okay. సో ఈరోజు ఇప్పుడు మనం స్టార్ట్ చేయాల్సినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ మాడ్యూల్, మోస్ట్ ఇంపార్టెంట్ మాడ్యూల్. ఎంత ఇంపార్టెంట్ అంటే మీ ఎగ్జామినేషన్లో మిమ్మల్ని భయపెట్టేటటువంటి మాడ్యూల్ ఇది. ఓకే, తెలంగాణ ఉద్యమం కూడా మిమ్మల్ని భయపెట్టదు. తెలంగాణ ఉద్యమం ఎంత చదివినా కూడా 2014కి ఎండ్ అయిపోవాలి. ఎస్ ఆర్ నో? హౌ మచ్ ఎవర్ యూ రీడ్ తెలంగాణ మూమెంట్, ఇట్ విల్ ఎండ్ ఇన్ June 2nd, 2014. కానీ ఈ సబ్జెక్ట్ ఎలాంటి సబ్జెక్ట్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ప్యూర్లీ ఆఫ్ డైనమిక్ ఫామ్. ప్రతిరోజు ఒక అప్డేట్ వస్తూ ఉంటుంది. ఆ అప్డేట్ని మనం సబ్జెక్ట్తో ఇన్కల్కేట్ చేస్తూ ఉండాలి. ఓకే, సో సిలబస్లో 150 మార్కుల మరో ఇంపార్టెంట్ పేపర్ గురించి ఈరోజు మనం డిస్కషన్ చేద్దాము. దట్ ఈస్ ఇండియన్ ఎకనామీ ప్లస్ తెలంగాణ ఎకనామీ ప్లస్ డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ అనేటువంటి కాంపోనెంట్ ప్యూర్లీ మనకు ఎన్విరాన్మెంట్ లింక్డ్ ఉంటుంది. ఈ డెవలప్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్లో కేవలం మనము ఎకనామిక్ పర్స్పెక్టివ్లో ఏదైతే ఉందో ఇది మాత్రమే నేను కవర్ చేస్తాను. అదర్వైజ్ ఇండియన్ ప్లస్ తెలంగాణ ఎకనామీ ప్యూర్లీ మనము ఎకనామిక్ పర్స్పెక్టివ్లో మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. విన్నర్ ఎప్పుడైనా ఎకనామీ, ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్రం అంటాం, ఆర్థిక వ్యవస్థ అంటాం. ఎకనామిక్స్, ఎకనామీ ఏముంది సిలబస్లో? ఎకనామీ ఉందా, ఎకనామిక్స్ ఉందా? వాట్ ఈస్ దేర్ ఇన్ ద సిలబస్? ఓకే, హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఏముంది సిలబస్లో? ఎకానమీ ఉంది. వై నాట్ ఎకనామిక్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎకనామిక్స్ అండ్ ఎకానమీ? ఆర్థిక శాస్త్రం, ఆర్థిక వ్యవస్థ, ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? స్టడీ ఆఫ్ ఎకనామీ ఇస్ ఎకనామిక్స్. ఓకే, ఇంకా ఎనీ అదర్ ఐడియా ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎకనామిక్స్ అండ్ ఎకనామీ? చూడండి, సింపుల్. ఎకనామిక్స్ అంటే ఇది ప్యూర్లీ మనము స్టాటిస్టికల్ అప్రోచ్ అంటామమ్మా. ఏమంటుంది? స్టాటిస్టికల్ అప్రోచ్. సంథింగ్ విచ్ ఇస్ ప్రాక్టికల్ ఇస్ కాల్డ్ ఎకనామీ. ఏదైతే మనము వాస్తవంగా నిత్య జీవితంలో ఏదైతే మనం చూస్తూ ఉంటామో దాన్ని మనం ఆర్థిక వ్యవస్థ అంటాం. ఈ ఆర్థిక వ్యవస్థలో మనకు డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. At the present point of time, we will be having different challenges. పేదరికం ఉంటుంది, poverty, we will have unemployment, నిరుద్యోగం ఉంటుంది, we will have different problems like price hike, ఇటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఇన్కల్కేట్ చేసుకుంటూ మన సిలబస్లో ఉన్నటువంటి అన్ని కాంపోనెంట్స్ని ఎలా మనం కవర్ చేస్తే మ్యాక్సిమం స్కోర్ మనం ఎకనామీలో సాధించగలుగుతామో అన్నటువంటి ఆస్పెక్ట్స్ని ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాము. 2 సార్లు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది. ఎస్ ఆర్ నో? 2 times గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. ఒక్కసారి కూడా మెయిన్స్ ఎగ్జామ్ జరగలేదు. యు నో వెరీ వెల్. అండ్ ఈ 2 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా ఎకనామీ నుండి, అంటే ప్రిలిమ్స్లో కూడా ఎకనామీ ఉంది, మెయిన్స్లో కూడా ఎకనామీ ఉంది. మెయిన్స్లో 150 మార్క్స్కి డీటెయిల్గా సిగ్నిఫై చేయడం జరిగింది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లోనైతే ఒక 15 నుండి 25 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. 15 to 25 questions can be directly asked from this particular component. Okay, 15 to 25 questions అంటే దీంట్లో ఒక 10 questions మాత్రమే స్టాటిక్ లేదా కోర్ ఎకనామీ నుండి అడిగే అవకాశాలు ఉంటాయి. మిగిలిన ఒక 15 క్వశ్చన్లు కరెంట్ ఎకనామీని లింక్ చేసుకుంటూ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది.
ఓకే, సో ప్రిలిమ్స్లో కూడా వెరీ ఇంపార్టెంట్, మెయిన్స్లో కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఓకే, సో సిలబస్ ఆధారంగా ఒక్కసారి మనం 1 by 1 పాయింట్స్ని ఒక్కసారి మనం డిస్కస్ చేస్తున్నట్లయితే, సిలబస్లో వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ కాంపనెంట్గా మనకి ఇచ్చినారమ్మా నేషనల్ ఇన్కమ్, అనగా జాతీయ ఆదాయం అన్నటువంటి కాన్సెప్ట్ని వెరీ ఫస్ట్ టాపిక్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సిలబస్లో మీరు అంటే డీటెయిల్డ్ సిలబస్ని ఒకసారి అనలైజ్ చేసినట్లయితే, ఎకనామిక్స్లో మనము ఏమేమి చదవాలి, నేషనల్ ఇన్కమ్ చదవాలి, కోర్ టాపిక్స్ అన్నీ కూడా దగ్గర రాస్తాము. తర్వాత మనం సిలబస్ ఆధారంగా దాన్ని సెగ్రిగేట్ ఎలా చేసుకోవాలి, ఎలా సీక్వెన్స్లో చదవాలో తర్వాత మాట్లాడతాం. జాతీయ ఆదాయం, వాట్ ఈస్ నేషనల్ ఇన్కమ్? నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? జాతీయ ఆదాయం అంటే ఏంటి? ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, జీడిపి, ఎన్డిపి, జిఎన్పి, ఎన్ఎన్పి. ఓకే, ఈ టాపిక్లో మనం ఏమేమి మాట్లాడతామంటే, హౌ వీ విల్ బి క్యాలిక్యులేటింగ్ ద నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ. దేశ జాతీయ ఆదాయాన్ని అసలు ఎందుకు లెక్కించాలి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్. ఓకే, వీ విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ హౌస్ హోల్డ్స్, గృహ రంగం అన్నది ఉంటుంది. డిఫరెంట్ హౌస్ హోల్డ్స్ విల్ బి కాంట్రిబ్యూటింగ్ టు ద ఎకనామీ. వీరు ఆర్థిక వ్యవస్థకు ఏదో ఒక కాంట్రిబ్యూషన్ అనేది చేస్తూ ఉంటారు. వీ విల్ బి హ్యావింగ్ ఫర్మ్స్, ఇండియాలో పరిశ్రమలు ఉంటాయి, ఈ పరిశ్రమలు కూడా ఆర్థిక వ్యవస్థకు కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాయి. వీ విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ సెక్టార్స్, వివిధ రంగాలు ఉంటాయి ఆర్థిక వ్యవస్థలో, ఆ సెక్టార్స్ కూడా ఎకనామిక్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో ఆ అన్ని యొక్క ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద సెక్టార్స్, ఓకే, అన్ని రంగాల యొక్క కలయికనే భారతదేశ జాతీయ ఆదాయంగా మనం చెప్తాం. అది ఎలా డినోట్ చేయాలి, వాట్ ఆర్ ద కాంపనెంట్స్ హియర్, దీంట్లో ఉన్నటువంటి జీడిపి అంటే ఏంటి, ఎన్డిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఎన్ఎన్పి అంటే ఏంటి, మళ్ళీ దీంట్లో మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, నామినల్ అంటే ఏంటి, రియల్ అంటే ఏంటి. రైట్ ఫ్రమ్ దాదాబాయ్ నరోజీ నుండి ఎన్ఎస్ఓ వరకు జాతీయ ఆదాయాన్ని లెక్కించడంలో పాత్ర, ఎవరెవరి పాత్ర ఏమేమి ఉంది, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డిఫరెంట్ పర్సనాలిటీస్ అండ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఇన్ క్యాల్కులేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అన్నటువంటి అన్ని కాంపనెంట్స్ని ఈ ఫస్ట్ యూనిట్లో మనం డిస్కస్ చేయాలి. ఇట్ ఈస్ ద మోస్ట్ లెంతీ యూనిట్, మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్, టెక్నికల్ యూనిట్. టెక్నికల్గా మీరు స్ట్రాంగ్ ఉండాలి. ఈ ఫస్ట్ యూనిట్ మీకు అర్థం కావాలంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క డైమెన్షన్లో అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ డౌన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. గుడ్ ఈవినింగ్ అమ్మ అందరికీ, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఓకే, ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. రైట్ ఇన్ ద ఫస్ట్ స్టేట్మెంట్, consider the following statement. First statement ID. In India, GDP accounting is done only on yearly basis. GDP in India, GDP accounting is done only on yearly basis. భారత్లో జీడిపి లెక్కింపు కేవలం ఒక సంవత్సర కాలంలో మాత్రమే జరుగుతుంది. ఒక సంవత్సర కాలంలో మాత్రమే జరుగుతుంది. సెకండ్ స్టేట్మెంట్, ద బెస్ట్ ఇండికేటర్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ is NNP at market price. The best indicator of national income is NNP at market price. జాతీయ ఆదాయానికి సూచించే ముఖ్యమైన అంశము NNP at market price. జాతీయ ఆదాయాన్ని సూచించే ముఖ్యమైన అంశము ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్. ఆప్షన్స్ రాయండి. ఏ ఓన్లీ 1, ఒకటి మాత్రమే. బి ఓన్లీ 2, 2 మాత్రమే. సి బోత్ 1 and 2, 1 మరియు 2. డి నన్ ఆఫ్ ద అబౌవ్, పైవేవి కాదు. ఏ ఓన్లీ 1 is correct, బి ఓన్లీ 2 is correct, సి బోత్ 1 and 2 are correct, and డి నన్ ఆఫ్ ద అబౌవ్ is correct. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో మీరు నాకు చెప్పాలా?
ఓకే రైట్, చూద్దాము. సో ఎంతమంది ఆప్షన్ ఏ అంటున్నారు? చేయి పైకి లేపండి. ఏ, ఓకే. బి, ఫైన్, ఓకే. సి, ఆల్ రైట్. అండ్ డి, ఓకే. ఐ థింక్ మీలో చాలామంది నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటా. ఓకే, పార్టిసిపేషన్ ఈ క్లాస్లో కంపల్సరీ చేయాలి. ఏదో ఒక ఆప్షన్కి తప్పకుండా ప్రతి చెయ్యి పైకి లేవాలి. క్లియర్? విత్ ఇన్ దిస్ క్లాస్ అంటే ఈ మాడ్యూల్ అయిపోయేలోపు దాదాపుగా మనం 500 నుండి 1000 CTFSలో మనం ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, విత్ ఇన్ ద క్లాస్. మళ్ళీ మీ టెస్ట్లు సపరేటు, మీ టెస్ట్ సిరీస్ సపరేట్, దట్ ఈస్ ఆల్ సపరేట్. కానీ విత్ ఇన్ క్లాస్ మనం సబ్జెక్ట్ని త్రూ CTFS అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఓకే, సో మళ్ళొకసారి చెప్పండి. తప్పు చేసినా ఇబ్బంది లేదు, ఈడ మీరు తప్పు చేయాలా, సో దట్ ఎగ్జామినేషన్ పోయి మీరు కరెక్ట్ పెడతారు. సో వన్స్ అగైన్, ఎంతమంది ఆప్షన్ ఏ అంటున్నారు? ఏ, రైజ్ ద హ్యాండ్స్ అప్. ఏ, ఓకే. బి, ఫైన్. సి, ఆల్ రైట్. అండ్ డి, ఓకే. ద ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇన్ ఇండియా జీడిపి అకౌంటింగ్ ఇస్ డన్ ఓన్లీ ఇన్ ఇయర్లీ బేసిస్. కేవలం వార్షికంగా, అంటే April 1st to March 31st. దిస్ ఇస్ వాట్ మా ఫైనాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సరాన్ని మనము April 1st to March 31st అని చెప్పి చెప్తాము. ఇక్కడ మనము జీడిపిని యాన్యువల్ బేసిస్లో కూడా క్యాల్కులేట్ చేస్తాం. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ మైట్ హవ్ హర్డ్ జీడిపి అకౌంటింగ్ Q1, Q2, Q3, Q4 అని. ఓకే, Q1 అంటే ఇక్కడ మనకు ఏప్రిల్, మే, జూన్ వస్తుంది. Q2 అంటే మనకు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వస్తుంది. Q3 అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. Q4 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో మీరు కంపారిజన్ చూస్తారు అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో. Q1 2023, Q1 2024, ఈ కంపారిజన్ కూడా మీరు న్యూస్ పేపర్లో చూస్తుంటారు. అంటే జీడిపి అకౌంటింగ్ ఈజ్ డన్ ఆన్ యాన్యువల్ బేసిస్ ప్లస్ క్వార్టర్లీ బేసిస్, రెండు రకాలుగా. కానీ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? క్లియర్? ఇన్ ద క్వశ్చన్ ఇట్ వాస్ షోన్ ఓన్లీ అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడినారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఓకే, ఇఫ్ యూ లుక్ అట్ ద సెకండ్ స్టేట్మెంట్, the best indicator of national income is NNP at market price. Okay, half of the question is correct. The best indicator of national income ఏంటంటే NNP అమ్మ, no doubt at all. Net national product will be the best indicator of national income. కానీ it is at factor cost, మార్కెట్ ప్రైస్ కాదు. ఫ్యాక్టర్ కాస్ట్లో తీసుకుంటే దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ద బెస్ట్ ఇండికేటర్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. మనం టాపిక్కి వెళ్ళినప్పుడు డీటెయిల్గా మాట్లాడతాం. మార్కెట్ ప్రైస్ అంటే ఏంది, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మార్కెట్ ప్రైస్ అండ్ ఫ్యాక్టర్ కాస్ట్, ఇటువంటి అంశాలన్నీ కూడా మనకు అక్కడ అర్థమవుతాయి. సో ద సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ఆల్సో ద రాంగ్ స్టేట్మెంట్. అందుకొరకే డి, నన్ ఆఫ్ ద అబౌవ్ వుడ్ బి ద కరెక్ట్ రెస్పాన్స్ ఫర్ ద క్వశ్చన్. ఈస్ దట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? Yes or no? Okay, you will be understanding this when we go to the topic itself. Now, so syllabus lo chuste first topic ga manaki ichindi entama, national income anaga జాతీయ ఆదాయం అన్నటువంటి కాంపనెంట్ని ఇక్కడ మనకు సిలబస్లో ఫస్ట్ టాపిక్గా ఇవ్వడం జరిగింది. కానీ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎకనామీలో మనం నేషనల్ ఇన్కమ్ అర్థమైన వెంటనే ఇంకొక ఇంపార్టెంట్ డైమెన్షన్ మనకు అర్థం కావాలి. దట్ ఈస్ ద కాంపనెంట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఏమర్థం కావాలి మనకు? ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్. ఇట్ ఈస్ ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. నాట్ ఇన్ మెయిన్స్, నాట్ జస్ట్ ఇన్ మెయిన్స్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మిమ్మల్ని ట్రిక్కీ క్వశ్చన్స్ అడిగి కన్ఫ్యూజ్ చేయడంలో కీలక పాత్ర పోషించేటటువంటి ఒక సబ్జెక్టు ఇన్ఫ్లేషన్. ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఒక్కటి మీకు అర్థమైతే ఎకనామిక్స్ మొత్తం అర్థమవుతుంది. ఇన్ఫ్లేషన్ ఒక్కటే మీరు కన్ఫ్యూజ్ అయ్యారంటే మొత్తం ఎకనామిక్స్లో మీరు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. ఎందుకంటే ట్రెడిషనల్ డేస్ అన్నీ కూడా పోయినాయమ్మా. ట్రెడిషనల్ డేస్ అంటే ఒకప్పుడు ఎకనామిక్స్ అంటే పంచవర్ష ప్రణాళికలు చదువుకొని పోయి పథకాలు చదువుకొని పోతే ఎకనామిక్స్ మొత్తం కూడా పర్ఫెక్ట్ అనుకునేవాళ్ళు. కానీ ప్రస్తుతం ద ట్రెండ్ హ్యాస్ చేంజ్. పంచవర్ష ప్రణాళికలు కాదు కదా, అసలు ప్రణాళిక సంఘమే లేదు. దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ కంటెంపరీ. ప్లానింగ్ కమిషన్ హెస్ గాట్ రీప్లేస్డ్ విత్ ద నీతి ఆయోగ్. వై ఇట్ గాట్ రీప్లేస్డ్ ఇప్పుడు మాట్లాడతాం, కొద్దిసేపట్లో విల్ డిస్కస్ అబౌట్ దట్ ఆల్సో. సో ఇన్ఫ్లేషన్, వాట్ ఈస్ ఇన్ఫ్లేషన్? What is inflation? Very good. Sudden rise in the price of goods and services. Sudden rise. Okay, sudden is the keyword here. Sudden rise in the
ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వస్తు సేవల యొక్క ధరలు సడన్గా పెరిగినట్లయితే దాన్ని మనం ద్రవ్యోల్బణం అంటాం. ఓకే, సడన్గా ఎందుకు పెరుగుతున్నాయి? దెర్ ఇస్ అ ఫినామినా. సడన్గా ఎందుకు పెరుగుతున్నాయంటే ఇన్ ఎకనామీ ద డిమాండ్ ఈస్ హై, సప్లై ఈస్ లో, ప్రైస్ విల్ గో హై. డిమాండ్ ఎక్కువ ఉంది, సరఫరా లేదు, అప్పుడు ధరలు న్యాచురలీ పెరుగుతాయి. దట్ ఈస్ ద ఫినామినా. మళ్ళీ మనము మార్కెట్ని ఎలా తీసుకొని రావాలి అంటే మార్కెట్ ఈక్విలిబ్రియం చేయాలి. మార్కెట్ ఈక్విలిబ్రియం ఎట్లా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద డిమాండ్ కర్వ్ అంటాం, దిస్ ఇస్ ద సప్లై కర్వ్ అంటాం. సప్లై కర్వ్ ఎప్పుడు కూడా అప్వర్డ్ స్లోపింగ్ ఉంటుంది, డిమాండ్ కర్వ్ ఎప్పుడు కూడా డౌన్వర్డ్ స్లోపింగ్ ఉంటుంది. ద పాయింట్ వేర్ డిమాండ్ అండ్ సప్లై ఆర్ మీటింగ్ విత్ ఈచ్ అదర్, డిమాండ్ అండ్ సప్లై ఒక పాయింట్ దగ్గర కలుస్తాయి, ఆ పాయింట్ని మనం ఎంఈ పాయింట్ అంటాం అమ్మ. ఏమంటుందని? ఎంఈ, మార్కెట్ ఈక్విలిబ్రియం. ఆ మార్కెట్ ఈక్విలిబ్రియం ఎలా వస్తుంది? అండ్ ద్రవ్యోల్బణం ఖచ్చితంగా ఉండాలి. నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ని మీరు చూసినట్లయితే నిర్మలా సీతారామన్ ఆల్వేస్ మెన్షన్స్ అబౌట్ ద ఇన్ఫ్లేషనరీ టార్గెట్. ఈ సంవత్సరం ఇంత ఇన్ఫ్లేషన్ పెట్టుకుంటున్నామని చెప్పి టార్గెట్ పెడుతుంది. వై? ఇన్ఫ్లేషన్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే టు సమ్ ఎక్స్టెంట్ ఇన్ఫ్లేషన్ షుడ్ ఆల్వేస్ బి ట్రీటెడ్ గుడ్. ఓకే, ఒక సర్టెన్ పర్సంటేజ్ వరకు కంట్రోలబుల్ ఉన్నది అని అంటే ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ ఉండాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సే సపోజ్ నెక్స్ట్ మనకు సమ్మర్ సీజన్ వస్తుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం వింటర్ సీజన్ ఇది. ఇజ్ ఇట్ అ వింటర్ సీజన్? వింటర్ కూడా అయిపోయింది హైదరాబాద్లో, ఇంకా వింటర్ సమ్మర్కి తేడా లేదు. ఓకే, లాస్ట్ వీక్ ఢిల్లీలో క్లాస్ తీసుకునేటప్పుడు ఇట్ వాస్ వెరీ చిల్లింగ్ ఇన్ ఢిల్లీ. ఓకే, సో వింటర్ సీజన్ ఉంది అని అంటే సపోజ్ వింటర్ సీజన్ ఉందంటే ఏం కావాలి మనకు? స్వెటర్స్ కావాలి, అవునా కదా? వీ విల్ బీ నీడ్ ఆఫ్ అ స్వెటర్. మొత్తం హైదరాబాద్ మొత్తంలో ఒకటే స్వెటర్ ఉందనుకుందాం. హోల్ ఆఫ్ హైదరాబాద్ దేర్ ఇస్ ఓన్లీ వన్ స్వెటర్ అవైలబుల్. అప్పుడు ఒక స్వెటర్ ధర 1000 రూపాయలు ఉన్నింది, డిమాండ్ పెరుగుతుందా లేదా? హైదరాబాద్లో టెంపరేచర్ సపోజ్ 3 degrees Celsius పడిపోయింది, ఏమవుతుంది అప్పుడు? ఎవ్రీవన్ విల్ గో అండ్ డిమాండ్ ద సేమ్ స్వెటర్. 1000 రూపాయలు ఉన్న స్వెటర్ 2000 కావచ్చు, 3000 కావచ్చు, 10,000 కూడా కావచ్చు, బిడ్డింగ్ కూడా వేయవచ్చు దానిపైన. ఎస్ ఆర్ నో? వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? డిమాండ్ ఈస్ హై, సప్లై ఈస్ లో, ద ప్రైస్ విల్ గో హై. క్లియర్? అండ్ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సప్లై పెంచాలి, అంతే కదా? డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు న్యాచురలీ వీ షుడ్ గో ఫర్ ఇంక్రీజ్ ఇన్ ద సప్లై. సప్లై పెరుగుతుంది అని అంటే ఖచ్చితంగా ఏం పెరగాలమ్మా? ఇన్వెస్ట్మెంట్ విల్ బీ ఇంక్రీజింగ్. పెట్టుబడి అన్నది పెరగాలి. వాట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్? ఓకే, ఐ లాస్ట్ యూ లైక్ దిస్. తెలుగులో రెండింటిని కూడా పెట్టుబడి అంటాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్? సంబడి ఆస్క్ యూ, సంబడి అంటే TSPSC అడుగుతుంది. ఎస్ ఆర్ నో? క్వశ్చన్స్ అడిగేది ఎవరు? ఇంటి పక్కన ఇంటి ఎదురుగా ఎవరు అడగరు కదా. ఇఫ్ సంబడి ఆస్క్ యూ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఏం చెప్తారు అప్పుడు? క్యాపిటల్ అంటే రాజధాని హైదరాబాద్. ఓకే, సో చూడండి, క్యాపిటల్ మీన్స్ ఇట్ ఈస్ ద ఇనీషియల్ సమ్ ఇన్కర్డ్ టు స్టార్ట్ అ బిజినెస్. ఒక వ్యాపారం ప్రారంభించుటకు మొదటగా కావాల్సినటువంటి అంశాలను మనం క్యాపిటల్ అంటాం. క్యాపిటల్ అంటే సంథింగ్ విచ్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్, బిల్డింగ్, ల్యాండ్, మెషినరీ, వీటిని మనం క్యాపిటల్ కింద చూపిస్తాం. ఎనీథింగ్ విచ్ ఈస్ యాడెడ్ టు ద ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ ఇస్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్. ఎనీథింగ్ విచ్ ఈస్ యాడెడ్ టు ద క్యాపిటల్, దీన్ని మనం ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఈ బిల్డింగ్ ముందు నుంచి ఉంది, విష్ణు IAS ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దిస్ బిల్డింగ్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, సపోజ్ ఐ విల్ స్టార్ట్ అ న్యూ బిజినెస్, ఒక కొత్త టీ స్టాల్ని నేను పెడుతున్నా అనుకుందాం. సపోజ్, నిజంగా కాదు. ఓకే, సో ఇఫ్ ఐ స్టార్ట్ అ టీ స్టాల్, ఐ మేక్ అ వెరీ గుడ్ టీ. నేను ఒక మంచి ఫ్లేవర్స్ని పెట్టి నేను ఒక మంచి టీ తయారు చేస్తున్నా. తయారు చేసేటటువంటి క్రమంలో ఇట్స్ గోయింగ్ ఆన్ వెరీ గుడ్, టీస్ ఆర్ బీయింగ్ సోల్డ్ వెరీ గుడ్. ఓకే, మంచి మంచి టీలు అమ్ముడుపోతున్నాయి. పోయేటప్పుడు నా దగ్గరికి వస్తాడు, పేరేం పేరు? చంద్ర. నా దగ్గరికి వస్తాడు. చంద్ర వచ్చి ఏం చెప్తాడంటే, సార్ మీరు టీ బాగా పెడతారు కానీ నేను కాఫీ కూడా బాగా పెడతా అంటాడు. సో ఆల్రెడీ సెటప్ ఉంది. హీస్ కాఫీ ఇన్ మై టీ స్టాల్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. అర్థమైందా? ఎగ్జిస్టింగ్ క్యాపిటల్కి సంథింగ్ వీ యాడ్ ఈస్ నోన్ యాజ్ ఇన్వెస్ట్మెంట్. అర్థం చేసుకోవాలి. సో ఇన్ఫ్లేషన్ ఉన్నది అని అంటే ఖచ్చితంగా పెట్టుబడి పెరుగుతుందా పెరగదా? ఎస్ ఆర్ నో? ఇన్వెస్ట్మెంట్ విల్ బీ ఇంక్రీజింగ్. ఇన్వెస్ట్మెంట్ పెరిగిందంటే ప్రొడక్షన్ పెరగాల,
ప్రొడక్షన్ ఉత్పత్తి పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగిందంటే సప్లై విల్ ఇంక్రీజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది మౌలిక వసతులు అన్నవి పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నవి పెరుగుతాయి, వీళ్ళకు జీతాలు కూడా పెరుగుతాయి, వీళ్ళ సేవింగ్స్ కూడా పెరుగుతాయి. ఎస్ ఆర్ నో? Salaries will increase. With increase in salaries, savings will also increase. These savings are reinvested. ఈ సేవింగ్స్ పొదుపు ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ తిరిగి మనం ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి రూపంలో పెడతాం. అంటే ఇన్ఫ్లేషన్ ఉంటే ఈ సైకిల్ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. ఇన్ఫ్లేషన్ లేదు అనుకోండి, ప్రొడక్షన్ లేదు, సప్లై లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, పొదుపు లేదు. సేవింగ్స్ ప్లే ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎకనామిక్స్. ఓకే, హౌ వీ విల్ అండర్స్టాండ్. ఆ మొత్తం థియరీ మనం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము వెన్ వీ గో టు ద టాపిక్. ఎందుకంటే మీకు ఇదంతా అర్థం కావాలంటే హరాద్ దోమార్ మోడల్ అర్థం కావాలి. హరాద్ దోమార్ మోడల్కి వెళ్ళాలంటే వీ నీడ్ టు గో టు ద టాపిక్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఓకే, సో ఫస్ట్ కాంపొనెంట్ ఏంటమ్మా? నేషనల్ ఇన్కమ్. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడంలో రెండు ముఖ్యమైన పాత్రలు ఉంటాయి. టూ మేజర్ రోల్స్ విల్ బి ప్లేడ్ టు కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్. ఓకే, ఒక క్వశ్చన్ రాయండి. ఇంకొక క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. రైట్, క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. రైట్ ఆన్ ద ఫస్ట్ స్టేట్మెంట్. In case of inflation, RBI should increase the money supply. ద్రవ్యోల్బణ సమయంలో RBI మనీ సప్లైని పెంచాలి. ద్రవ్యోల్బణం సమయంలో RBI మనీ సప్లైని పెంచాలి. రైట్ ఆన్ ద సెకండ్ స్టేట్మెంట్. ఇన్ ద రీసెంట్ టైమ్స్ శ్రీలంక ఎక్స్పీరియన్స్డ్ inflation because of the shift from traditional agriculture to organic agriculture. Shift from traditional agriculture to organic agriculture. ఇటీవల కాలంలో శ్రీలంక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి కారణం సాంప్రదాయ వ్యవసాయము నుండి సేంద్రియ వ్యవసాయానికి మళ్ళడం. సాంప్రదాయ వ్యవసాయము నుండి సేంద్రియ వ్యవసాయానికి మళ్ళడం. ఆప్షన్స్ తెలుసు. ఏ ఓన్లీ 1 ఒకటి మాత్రమే, బి ఓన్లీ 2 2 మాత్రమే, సి బోత్ 1 and 2 1 మరియు 2, డి నన్ ఆఫ్ ద అబౌవ్ పైవేవి కాదు. క్వశ్చన్ అర్థమైందా? ఆప్షన్ ఏ సేస్ ఓన్లీ 1, బి ఓన్లీ 2, సి బోత్ 1 and 2 and డి నన్ ఆఫ్ ద అబౌవ్. చెప్పండి, ఆన్లైన్లో ఆన్సర్ చెప్పాలి ఎవరన్నా? ఓకే 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 బోత్ అంటున్నారు, చూద్దాం. రైట్, చెప్పండమ్మా ఎంతమంది ఆప్షన్ ఏ అంటున్నారు? రేజ్ యువర్ హ్యాండ్స్ అప్. ఏ, ఓకే ఫైన్. బి, ఆల్ రైట్. సి, ఓకే ఫైన్. అండ్ డి, ఆల్ రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆర్బీఐ షుడ్ ఇంక్రీజ్ ద మనీ సప్లై. నేనేం చెప్పినా మీకు? ఇన్ఫ్లేషన్ అంటే డిమాండ్ ఈజ్ మోర్. డిమాండ్ అధికంగా ఉందంటే డోంట్ యూ థింక్ మనీ ఈజ్ ఆల్రెడీ దేర్? ఎస్ ఆర్ నో? డిమాండ్ ఉన్నది అని అంటే ఆర్థిక వ్యవస్థలో ప్రజల చేతుల్లో ధనము ఆల్రెడీ ఉంది. అప్పుడు ఏం చేయాలి? వీ షుడ్ కంట్రోల్ ద మనీ సప్లై, వీ షుడ్ డిక్రీజ్ ద మనీ సప్లై. మనీ సప్లైని మనము కట్టడి చేయాలి, తగ్గించాలి. ఎలా తగ్గిస్తామో టాపిక్ పోయినప్పుడు మాట్లాడతాం. ఓకే, సో మనీ సప్లై షుడ్ నాట్ బి ఇంక్రీజ్డ్ అట్ ద టైమ్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. మనీ సప్లై షుడ్ బి డిక్రీజ్డ్. ఎందుకంటే ఇటీవల కాలంలో దెర్ ఇస్ అ కంట్రీ కాల్ వెనెజులా.
వినే ఉంటారు. వెనిజులా దేశం తీవ్రమైన ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొందమ్మా. ఓకే, యా, Venezuela have experienced a severe form of inflation in the recent times. వెనెజులా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి గల కారణం ఏంటంటే వెనెజులాలో ఏ రంగం కూడా లేదు. ఓన్లీ దే ఆర్ ఎకనామీ ఇస్ డిపెండెంట్ ఆన్ పెట్రోలియం తప్ప ఇతర ఆదాయ మార్గం అనేది ఏది కూడా వెనెజులాకు లేదు. అటువంటి సమయంలో పెట్రోల్ బావులన్నీ కూడా డ్రై అప్ అయిపోయినాయి. ఆల్ ద పెట్రోలియం రిజర్వ్స్ హ్యావ్ బికమ్ డ్రైడ్ అప్. సో అటువంటి సమయంలో వాళ్ళకు ఇతర ఆదాయ మార్గాలు లేకపోవడం వల్ల దేర్ ప్రైజెస్ హ్యావ్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్. ప్రొడక్షన్ అంటే ఫుడ్ సప్లై కావచ్చు, ఆహార ధాన్యాల ఉత్పత్తి కావచ్చు, ఎవ్రీథింగ్ హ్యావ్ ఫాలెన్ డౌన్. సో అటువంటి సమయంలో వెనెజులా తీసుకున్నటువంటి ఒక పిచ్చి చర్య ఏంటంటే దే హ్యావ్ ఇంక్రీజ్డ్ ద మనీ సప్లైని పెంచి ప్రజలందరికీ కూడా ఉచితంగానే డబ్బుని పంపిణీ చేస్తారు. సో దాని యొక్క రిజల్ట్ ఏంటంటే దే ఆర్ క్యారింగ్, సంచుల్లో డబ్బులు తీసుకొని పోయి ఒక్కొక్క ఎగ్, ఒక్కొక్క ఫిష్, ఒక్కొక్క ఆయిల్ కొనుక్కునేటటువంటి పరిస్థితి. దట్ ఈస్ వాట్ విట్నెస్డ్ ఇన్ ద కంట్రీ ఆఫ్ వెనెజులా. ఇటీవల కాలంలో శ్రీలంక కూడా, ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్, శ్రీలంక ఆల్సో హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద ఇన్ఫ్లేషన్. ఓకే, అది గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అంటామమ్మా. మనం టాపిక్ పోయినప్పుడు మాట్లాడుకుందాము. టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణ రకాలు. ఓకే, క్రీపింగ్ అంటాం, వాకింగ్ అంటాం, రన్నింగ్ అంటాం, గ్యాలపింగ్ అంటాం, స్క్యూఫ్లేషన్, హైపర్ ఇన్ఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్, ఓకే, డిఫ్లేషన్, డిస్ఇన్ఫ్లేషన్, ఆల్ దీస్ కాన్సెప్ట్స్ విల్ డిస్కస్. ఓకే, చూడండి, ఇన్ ద రీసెంట్ టైమ్స్ శ్రీలంక ఎక్స్పీరియన్స్ ద ఇన్ఫ్లేషన్ బికాస్ ఆఫ్ ద షిఫ్ట్ from traditional agriculture to organic agriculture. Yes, శ్రీలంక దేశంలో ఇటీవల కాలంలో ఏం చేస్తారంటే ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ అగ్రికల్చర్కి వెళ్తాము, ఆర్గానిక్ అగ్రికల్చర్కి వెళ్తాము అన్నటువంటి ఉద్దేశంతో శ్రీలంక ఈ యొక్క చర్య తీసుకోవడం వల్ల ఇన్ ద కంట్రీ శ్రీలంక దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ అ సీరియస్ ఇన్ఫ్లేషనరీ కండిషన్. శ్రీలంకకు ఎవరు మద్దతు ఇస్తామన్నారు? మీరు ఆర్గానిక్ వైపు వెళ్ళండి, ఆర్గానిక్కి కావాల్సినటువంటి అన్ని ఎరువులు, విత్తనాలు, ఫర్టిలైజర్, సీడ్స్ అన్నీ కూడా మేమే పంపిస్తామని చెప్పి చైనా చెప్పిన వెంబడే వాళ్ళు ఏం చేశారంటే దే హ్యావ్ షిఫ్టెడ్ టు ద ట్రెడిషనల్ టు ఆర్గానిక్ అగ్రికల్చర్. తర్వాత చైనా వాళ్ళకు పలకలేదు, అడిగినప్పుడల్లా పలకలేదు. సో శ్రీలంక ఎకనామీ హ్యావ్ ఫాలెన్ డౌన్ బ్రూటలీ ఇన్ ద రీసెంట్ పాస్ట్. సో దట్ ఈస్ ద రీజన్ సెకండ్ స్టేట్మెంట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫేర్ ఇనఫ్. B only 2 will be the correct answer for the question. Is that clear to all of you? Yes, or at least you are understanding how the questions are framed. ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా కనెక్ట్తో, అంటే మీకు స్టాటిక్ అర్థం కావాలి, అట్ ద సేమ్ టైం ఒక స్టేట్మెంట్ చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ మీరు ఆన్సర్ చేయాలంటే మీరు స్టాటికలీ యూ షుడ్ బి స్ట్రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ ఆన్సర్ చేయగలగాలంటే మీరు కరెంట్ ఎకనామీతో కూడా లింకప్ చేసుకుంటేనే ఒక ఆన్సర్ మీరు పెట్టగలుగుతారు. దట్ ఈస్ వాట్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డిమాండ్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్, రైట్. సో ఫస్ట్ నేషనల్ ఇన్కమ్, తర్వాత ఇన్ఫ్లేషన్ అన్నటువంటి టాపిక్ని ఇక్కడ మనం కవర్ చేయాలి. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి మనకు 2 టూల్స్ ఉంటాయమ్మా. ఆ 2 టూల్స్ కూడా మీ సిలబస్లో 2 ప్రత్యేక టాపిక్స్గా మనం పెట్టుకోవడం జరిగింది. ఓకే, 2 టూల్స్ ఎవరెవరు పాత్ర పోషిస్తారంటే, ఒకటి ఆర్బీఐ పాత్ర పోషిస్తుంది, ఇంకొకటి సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాత్ర పోషిస్తుంది. ఓకే, టు కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్ ఆర్బీఐ విల్ ప్లే వన్ ఇంపార్టెంట్ రోల్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఆల్సో ప్లే అనదర్ ఇంపార్టెంట్ రోల్. వినే ఉంటారు ఆర్బీఐ అని, విన్నారా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇరానా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆర్బీఐ ఏదైతే పాలసీని తీసుకొని వస్తుందమ్మా దాన్ని మనం మానిటరీ పాలసీ అంటాం. ఆర్బీఐ తీసుకొచ్చేటటువంటి పాలసీని ఏమంటాం? మానిటరీ పాలసీ, ద్రవ్య విధానం అని చెప్పి దాన్ని మనం చెప్తాము. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే పాలసీ తీసుకొస్తుందో దాన్ని మనము ఫిస్కల్ పాలసీ అంటాం. ఏమంటాం దాన్ని? ఫిస్కల్ పాలసీ. ఈ 2 కూడా 2 డిఫరెంట్ టాపిక్స్. మీ సిలబస్లో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సిలబస్ షీట్స్ ఉన్నాయి అందరి దగ్గర, రైట్. ఫస్ట్ కాంపొనెంట్ చూడండి, 3rd and 4th టాపిక్ కనిపిస్తుందా? టాపిక్ 3 and టాపిక్ 4 మనీ అండ్ బ్యాంకింగ్ ఉంది, అంటే అక్కడ ఆర్బీఐ చదవాలి. పబ్లిక్ ఫైనాన్స్ ఉంది, అంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ గురించి చదవాలి. సో మనము ఈ యొక్క పాలసీ ద్వారానే మొత్తం టాపిక్స్ని కవర్ చేసే ప్రయత్నం మనం చేస్తాం. ఓకే, అంటే మానిటరీ పాలసీ, హూ విల్ ప్రిపేర్ దట్? ఆర్బీఐ. వినే ఉంటారు ఆర్బీఐ గురించి. ఏం పని చేస్తుందాం ఆర్బీఐ?
ఏం పని చేయదా? ఆర్బీఐ విల్ బి యాక్టింగ్ లైక్ అ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, మొత్తం మానిటరీ పాలసీని కంట్రోల్ చేసేది ఆర్బీఐ అమ్మ. అంటే మన దేశంలో డిమాండ్ అండ్ సప్లైని చూస్తూ ఆ డిమాండ్ అండ్ సప్లైకి ఆధారంగా ఏదైతే మనీ సప్లైని పెంచడమా, మనీ సప్లైని తగ్గించడమా, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడమా, ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడమా, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ల్యాబ్ ఫెసిలిటీ, ఇటువంటివన్నీ కూడా ఆర్బీఐ విల్ బీ డూయింగ్ దట్ మానిటరీ పాలసీ టూల్స్. ఓకే, అవి మీకు ఇప్పుడు అర్థం కావు. ఓకే, దట్స్ వై ఐఎమ్ నాట్ ఎంటరింగ్ ఇన్ టు దోస్ టూల్స్. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటంటే, సి ఆర్బీఐ ఈజ్ యాక్టింగ్ లైక్ అ బ్యాంకర్ టు ద బ్యాంక్స్. దేశంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులకు కూడా ఆర్బీఐ బ్యాంకర్ లాగా పనిచేస్తుంది. అంటే ఏంటంటే ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విల్ బీ గివింగ్ ద గైడ్ లైన్స్ టు ఆల్ ద బ్యాంక్స్. ఆల్ ద బ్యాంక్స్ అంటే మీకు అర్థం కావాలా? ఓకే, ఆర్బీఐ ఏం చేస్తుందంటమ్మా, బ్యాంక్స్ని 2 రకాలుగా క్లాసిఫై చేస్తుంది. తన వద్ద రిజిస్టర్ అయినటువంటి బ్యాంకులను షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటుంది. ఏమంటుంది? షెడ్యూల్డ్ బ్యాంక్స్. The banks which are registered with RBI are called scheduled banks. Registered కానటువంటి బ్యాంకులను నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే సింపుల్, నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. ఇది మనకు అవసరం లేదు. ఓకే, సంబడి హూ ఇస్ ప్రిపేరింగ్ ఫర్ ఆర్బీఐ గ్రేడ్ బి లాంటి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకు నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ కూడా కావాలి. కానీ మనకేంది, వీ విల్ బీ డిస్కసింగ్ ఓన్లీ అబౌట్ ద షెడ్యూల్డ్ బ్యాంక్స్. ఓకే, షెడ్యూల్డ్ బ్యాంక్స్లో మళ్ళీ మనకు 2 రకాల బ్యాంకులు ఉంటాయి. ఒకటి కమర్షియల్ బ్యాంక్ అంటాం, ఇంకొకటి కోఆపరేటివ్ బ్యాంక్ అంటాం. One is called commercial bank and the other is called cooperative bank. పేర్లోనే తెలుస్తుంది. కమర్షియల్ బ్యాంక్ అంటే ఈ బ్యాంక్ యొక్క ఉద్దేశం ఏంటి? ప్రాఫిట్. వాట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ దిస్ బ్యాంక్? ప్రాఫిట్. లాభాల కోసమే ఆ బ్యాంక్ ఉందమ్మా, సింపుల్. ఈ కమర్షియల్ బ్యాంకులో మళ్ళీ మనము పబ్లిక్ బ్యాంక్ అంటాము, ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు అంటాము, ప్రైవేట్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటాం, ఆర్ఆర్బీస్ అంటాము, ప్లస్ ఫారెన్ బ్యాంక్స్ అని చెప్పి కూడా మనం చెప్తాం. దీని వల్ల మనం 4 టైప్స్గా క్లాసిఫై చేసుకున్నాం. ఏంది? పబ్లిక్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, ఆర్ఆర్బీ అండ్ ఫారెన్ బ్యాంక్స్. ఓకే, సో పబ్లిక్ బ్యాంక్ అంటే గవర్నమెంట్ బ్యాంక్, కమర్షియలే కానీ ఓన్డ్ బై ద గవర్నమెంట్. ఎస్బీఐ విన్నారు ఎప్పుడైనా? ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్స్ అ గవర్నమెంట్ బ్యాంక్, బట్ అగైన్ ఇట్ ఈస్ అ కమర్షియల్ బ్యాంక్. ఎస్ ఆర్ నో? లాభాల కోసమే కదా ఎస్బీఐ ఉన్నది. నా ప్రైవేట్ బ్యాంక్, బెస్ట్ ఎగ్జాంపుల్ యాక్సిస్ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ప్రైవేట్ బ్యాంక్స్ కింద చూపిస్తాం. ఆర్ఆర్బీ, రీజనల్ రూరల్ బ్యాంక్ అంటే బేసికల్గా ఇట్ ఈస్ అ బ్యాంక్ ఇన్ విచ్ దెర్ ఆర్ 3 స్టేక్ హోల్డర్స్. 3 వాటాదారులు ఉంటారమ్మా. 3 స్టేక్ హోల్డర్స్ ఆర్ దేర్ ఇన్ ఆర్ఆర్బీ. ఓకే, ఆర్ఆర్బీలో 3 వాటాదారులు ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, ప్లస్ 1 స్పాన్సర్డ్ బ్యాంక్ ఉంటుంది. ఓకే, స్పాన్సర్డ్ బ్యాంక్. ఎనీ వన్ బ్యాంక్ అంటే గ్రామీణ ప్రాంతాలకు బ్యాంక్ వ్యవస్థ చేరాలి అన్నటువంటి ఉద్దేశంతో అన్ని కమర్షియల్ బ్యాంక్స్ అన్నీ కూడా దే విల్ బి స్పాన్సరింగ్. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క బ్యాంకును ఏర్పాటు చేయడంలో స్పాన్సర్ చేస్తూ ఉంటారు. అందుకోసమే మీరు ఆర్ఆర్బీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు చూస్తే ఇక్కడేమో ఆర్ఆర్బీ అని రాసి ఉంటుంది, పైననేమో హెచ్డిఎఫ్సి అని రాసి ఉంటుంది. హెచ్డిఎఫ్సి అంటే ఏందిడా? హెచ్డిఎఫ్సి అంటే ఇట్స్ అ స్పాన్సర్డ్ బ్యాంక్. ఆ బ్యాంక్ని ఆ గ్రామంలో ఏర్పాటు చేయుటకు స్పాన్సర్షిప్ ఇచ్చినది ఎవరు అని అంటే హెచ్డిఎఫ్సి. యాక్సిస్ అని రాసుంటే యాక్సిస్ ఇస్ ద స్పాన్సర్డ్ బ్యాంక్. సో 3 స్టేక్ హోల్డర్స్ ఉంటారు. ఎవరెవరు? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ 1 స్పాన్సర్డ్ బ్యాంక్. అటువంటి బ్యాంకులను ఏమంటాం మనము? ఆర్ఆర్బి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని చెప్పి చెప్తాం. తర్వాత ఫారెన్ బ్యాంక్స్ అంటే విదేశీ బ్యాంకులు, బట్ దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ అ బ్రాంచ్ ఇన్ ఇండియా. ఇండియాలో బ్రాంచ్ ఓపెన్ చేస్తాయి. లైక్ హెచ్ఎస్బిసి అంటాం, హెచ్ఎస్బిసి, హాంకాంగ్ షంఘై బ్యాంకింగ్ కోఆపరేషన్ అంటాం. లైక్ బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఇటువంటి బ్యాంకులన్నీ కూడా దే ఆర్ ద ఫారెన్ బ్యాంక్స్. సో షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఎన్ని రకాలంటే ఏం చెప్తారు? 4 టైప్స్. వాట్ ఆర్ దేమ్? పబ్లిక్, ప్రైవేట్, ఆర్ఆర్బీ అండ్ ఫారెన్ బ్యాంక్స్. సో ఈ బ్యాంకులన్నీ కూడా షెడ్యూల్డ్ అంటే రిజిస్టర్డ్ విత్ ఆర్బీఐ. షెడ్యూల్డ్ అంటే ఏంది? రిజిస్టర్డ్ విత్ ఆర్బీఐ. కోఆపరేటివ్, నెక్స్ట్ కమర్షియల్ తర్వాత సెకండ్ ఏంటంటే కోఆపరేటివ్. కోఆపరేటివ్ అంటే నో ప్రాఫిట్ నో లాస్. వీళ్ళ ఉద్దేశం ఏంది? నో ప్రాఫిట్ నో లాస్ అంటే అటు లాభాల కోసం పనిచేయరు, అట్ ద సేమ్ టైం నష్టాలు లేకుండా బ్రేక్ ఈవెన్ వస్తే చాలు అన్నటువంటి బ్యాంకులను మనం కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటాం. ఓకే, ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే బేసికల్గా మనకు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి. క్లియర్? లైక్ విల్ బీ హ్యావింగ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఓకే, సో కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే సహకార బ్యాంకులు అని చెప్పి చెప్తాము, కోఆపరేటివ్ బ్యాంక్స్ అని చెప్పి చెప్పచ్చు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బ్యాంక్?
పర్పస్ ఆఫ్ బ్యాంక్ ఏంటి? ఆ బ్యాంక్ ఇస్ అ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ విచ్ విల్ యాక్సెప్ట్ ద డిపాజిట్ అండ్ గివ్ అవే ద లోన్స్ అని చెప్పి చెప్తాం, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం. దెర్ ఆర్ 4 ఫ్రెండ్స్. ఓకే, ఈ నలుగురు దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక 10 రూపాయలు ఉన్నాయి. ఈచ్ ఆఫ్ దెమ్ హ్యావ్ 10 రూపీస్ ఈచ్. ఓకే, ఈ 10 రూపాయలు ఉంటే వీళ్ళు ఏమి అనుకున్నారంటే మార్కెట్కి పోయి ఒక కూల్ డ్రింక్ కొనుక్కుందాం అనుకున్నారు. కానీ మొత్తం మార్కెట్లో ఒకే కూల్ డ్రింక్ ఉంది. దెర్ ఈస్ ఓన్లీ 1 కూల్ డ్రింక్ ఇన్ ద మార్కెట్. ఓకే, ఇప్పుడు వీళ్ళు నలుగురు కూడా ఆ కూల్ డ్రింక్ని తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఎస్ ఆర్ నో? దే కెనాట్ హ్యావ్ 1 కూల్ డ్రింక్ బై 4. ఓకే, అప్పుడు ఈ కూల్ డ్రింక్ కంపెనీ ఎందుకు ఆ కూల్ డ్రింక్స్ తయారు చేస్తలేదంటే దే ఆర్ నాట్ హ్యావింగ్ ఇనఫ్ మనీ టు మేక్ ద కూల్ డ్రింక్స్. కూల్ డ్రింక్ల తయారీకి వాళ్ళ దగ్గర డబ్బు లేదు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు ఏంది? 10 రూపీ 10 రూపీ 10 రూపీ ఈచ్. ఓకే, ఈ మనీని మనము వీళ్ళు స్పెండ్ అయితే చేస్తలేరు కాబట్టి దిస్ మనీ ఈస్ కాల్డ్ ఐడిల్ మనీ. ఏమంటుందని? ఐడిల్ మనీ అంటే ద మనీ విచ్ ఈస్ నాట్ బీయింగ్ స్పెంట్, ఐడిల్ మనీ. ఇక్కడ ఒక మధ్యలో ఒక పర్సన్ కూర్చుంటాడు. ఆయన ఏం చెప్తాడంటే మీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి కదా, ఖాళీగానే ఉన్నాయి కదా, మీరు ఒక పని చేయండి, నా దగ్గరికి నాకు ఇవ్వండి, నేను మీకు రిటర్న్ ఇచ్చేటప్పుడు 11 రూపాయలు ఇస్తా అంటాడు. ఓకే, దిస్ పర్సన్ విల్ టేక్ 10 రూపీస్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ దే విల్ ప్రామిస్ ఇన్ రిటర్న్ 1 రూపీ ఈచ్, అంటే 10% రిటర్న్ అన్నది ప్రామిస్ చేస్తున్నాడు. ఈ పర్సన్ ఏం చేస్తాడంటే హీ విల్ బీ టేకింగ్ దిస్ మనీ అండ్ గివింగ్ ఇట్ టు ద కూల్ డ్రింక్ కంపెనీ. ఆయన కూల్ డ్రింక్లు తయారు చేసుకోవచ్చు అని చెప్తాడు. కానీ రిటర్న్ ఇచ్చేటప్పుడు మటుకు నాకు 48 రూపీస్ ఇమ్మంటాడు. 40 రూపాయలు తీసుకుంటాడు, వీళ్ళకి ఇచ్చి 48 రూపాయలు తిరిగి ఇమ్మంటాడు. ఓకే, సో ఈయన కూల్ డ్రింక్లో తయారు చేసుకున్నాడు, మార్కెట్లో అమ్ముకుంటా ఉన్నాడు. యాజ్ ప్రామిస్డ్ 48 రూపాయలు రిటర్న్ చేస్తాడు. రిటర్న్ చేసినప్పుడు ఈయన ఒక్కొక్కరికి ప్రామిస్ చేసింది కదా 11 11 11 11 ఎంత అవుతుంది? 44 రూపీస్ అవుతుంది. సో దిస్ పర్సన్ సిట్టింగ్ ఇన్ బిట్వీన్ హ్యావ్ డన్ నథింగ్ అండ్ హీ హాస్ గెయిన్డ్ 4 రూపీస్. అవునా కదా? ఏమైనా పని చేసినానా? చేస్తాడు చెప్తా. ఈ 4 రూపాయలు హీ హాస్ ఎర్న్డ్. ఎస్ ఆర్ నో? దిస్ 4 రూపీస్ ద పర్సన్ హ్యావ్ ఎర్న్డ్. డోంట్ యూ థింక్ దిస్ పర్సన్ ఇస్ కాల్డ్ బ్యాంక్? ఎస్ ఆర్ నో? ద పర్పస్ ఆఫ్ బ్యాంక్ ఏంది? యాక్సెప్ట్ ద డిపాజిట్, గివ్ ద లోన్స్. డిపాజిట్స్ పైన హీ విల్ బి పేయింగ్ ద ఇంట్రెస్ట్, వడ్డీ ఇక్కడ చెల్లిస్తాడు. లోన్స్ పైన హీ విల్ కలెక్ట్ ద ఇంట్రెస్ట్, వడ్డీ వసూలు చేస్తాడు. క్లియర్? వాట్ ఎవర్ ద ఇంట్రెస్ట్ ఈజ్ పేయింగ్ ఆన్ ద డిపాజిట్స్ పైన ఏదైతే బ్యాంక్ ఇంట్రెస్ట్ పే చేస్తుందో దట్ ఇంట్రెస్ట్ ఈస్ కాల్డ్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్. ఏమంటామమ్మా వడ్డీని? కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అని చెప్పి చెప్తాం. అండ్ వాట్ ఎవర్ ద ఇంట్రెస్ట్ హీస్ అర్నింగ్ ఆన్ లోన్స్, రుణాలు ఇచ్చి ఏదైతే వడ్డీ వసూలు చేస్తూ ఉన్నాడో ఆ వడ్డీ మొత్తాన్ని కూడా కలుపుకొని మనం ఏమంటామంటే yield ఆర్ ఇన్కమ్ అంటాం. ఏమంటాం నాన్న? yield ఆర్ ఇన్కమ్. ఇట్ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ ద బ్యాంక్ ఇస్ కాల్డ్ yield ఆర్ ఇన్కమ్. కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏంది? కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అంటే ఇట్ ఈస్ ద ఇంట్రెస్ట్ విచ్ ఇస్ బీయింగ్ పెయిడ్ బై ద బ్యాంక్ టు ద డిపాజిట్స్. Okay, the difference between cost of fund and yield or income is called profit of the bank. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడానే మనము బ్యాంకుల యొక్క లాభంగా మనం చెప్పవచ్చు. కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అండ్ yield or income. So what I said, a bank is a financial institution that will accept the deposit and will give away the loans. Okay, deposits paina they will pay the interest, loans ki they will be receiving the interest. Write down, consider the following statement. Consider the following statement. Write down the first statement. First statement రాయండి. ఇన్ ఇండియా రాయగలుగుతారా? ఇండియా అని ENDIA, INDI, డోంట్ రైట్ EN. ఇన్ ఇండియా RBI maintains the forex reserves in India
RBI maintain the forex reserves. భారత్లో ఆర్బీఐ విదేశీ నిలువలను భారత్లో ఆర్బీఐ విదేశీ నిలువలను కలిగి ఉంటుంది. విదేశీ నిలువలు కలిగి ఉంటుంది. విదేశీ నిలువలు కలిగి ఉంటుంది. రైట్. అండ్ ద సెకండ్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ రాయండి. In India, scheduled commercial banks criteria for PSL lending is 40%. భారత్లో ఎస్సీబీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో పిఎస్ఎల్ రుణాలు 40% ఇవ్వాలి. పిఎస్ఎల్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటాం. పిఎస్ఎల్ అంటే ఏంటమ్మా? ప్రయారిటీ సెక్టార్ లెండింగ్, ప్రాధాన్య రంగాలు అని చెప్తాం. పిఎస్ఎల్ రుణాలు 40% ఇవ్వాలి. ఆప్షన్స్ తెలుసు. ఏ ఓన్లీ 1 ఒకటి మాత్రమే, బి ఓన్లీ 2 2 మాత్రమే, సి బోత్ 1 and 2 1 మరియు 2, డి నన్ ఆఫ్ ద అబౌవ్ పైవేవి కాదు. క్వశ్చన్ అర్థమైందా? అయితే ఆన్సర్ చెప్పండి. టెల్ మీ. ఎంతమంది ఆప్షన్ ఏ అంటున్నారు? ఏ రైజ్ ద హ్యాండ్స్ అప్. ఏ ఓకే. బి ఫైన్. సి ఓకే. అండ్ డి నో ప్రాబ్లం. ఓకే. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇన్ ఇండియా ఆర్బీఐ మెయింటైన్ ద ఫారెక్స్ రిజర్వ్స్ అంటున్నాం. అబ్సల్యూట్లీ కరెక్ట్. భారత్లో విదేశీ నిల్వలు ఎవరు కలిగి ఉంటారంటే ఏం చెప్తారమ్మా? డెఫినెట్లీ ఇట్ ఈస్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే. విదేశీ నిల్వలు, విదేశీ ఆదాయం, ఏదైతే విదేశీ ఆదాయం భారతదేశానికి వస్తుందో, అంటే భారతీయుల ద్వారా, జాగ్రత్త వినాలా, భారతీయుల ద్వారా విదేశీ ఆదాయం భారత్కు వస్తుంది అని అంటే దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ రెమిటెన్సెస్. ఏమంటాం దాన్ని? రెమిటెన్సెస్. రెమిటెన్సెస్ ఆర్ డాలర్, యూరో, పౌండ్, యెన్, యువాన్, దినార్, వాట్ ఎవర్ దే ఆర్ కమింగ్ టు ఇండియా, దట్ ఈస్ కాల్డ్ రెమిటెన్సెస్. ఇంకొకటి ఏంటంటే వీ విల్ బి క్రియేటింగ్ డిమాండ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టర్మ్ మీకు అర్థం కావాలా? కరెన్సీ యొక్క పెరుగుదల, కరెన్సీ యొక్క తగ్గుదల అంటాం. ఓకే. అంటే అప్రిసియేషన్ ఆఫ్ రూపీ అంటాం, depreciation of rupee అంటాం. ఓకే. సి ఇన్ ఇండియా ఆర్బీఐ ఈజ్ ద గ్యారెంటర్ ఆఫ్ కరెన్సీ అని అన్నాం. ఓకే. ఈ కాన్సెప్ట్ మీకు ఇప్పుడే అర్థమవుతుంది. చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెన్సీ అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ కరెన్సీ? అచ్చా, ఐ ఆస్క్ యూ దిస్ వే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నోట్, కాయిన్ అండ్ కరెన్సీ? నోట్కి, కాయిన్కి, కరెన్సీకి తేడా ఏంటి? Denomination of, okay. Coins will be lesser denomination, notes will be higher denomination. This is what you say? Done. Inka? Very good. Note RBI print chestadi. Okay, coins? Very good. Listen to me. Whenever we speak about note, a note is something which is printed. కాయిన్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ మింటెడ్. నోట్ అనేది ప్రింట్ అవ్వబడుతుంది, కాయిన్ అనేది ముద్రించబడుతుంది. తెలుగులో రెండింటిని ముద్రించడమే అంటాం. ఓకే. నౌ ద నోట్ ఈస్ ప్రింటెడ్ బై ఆర్బీఐ నోట్ ముద్రన్ ఏజెన్సీ. నోట్లను ప్రింట్ చేసేది ఎవరమ్మా? ఆర్బీఐ నోట్ ముద్రన్ ఏజెన్సీ. ద కాయిన్స్ ఆర్ మింటెడ్ బై ఎస్ఎంసిఐ
నాణాలను ముద్రించేది ఎవరు? ఎస్ఎంసిఐ, సెక్యూరిటీ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఎస్ఎంసిఐ అంటాం, సెక్యూరిటీ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఆర్బీఐ నోట్ ముద్రన్ ఏజెన్సీ. ఆర్బీఐ నోట్ ముద్రన్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా 4 ప్రాంతాల్లో నోట్లను ముద్రిస్తుంది. అట్ 4 places the notes are printed across India. One is Nasik, దేవాస్, మైసూర్, సల్బోని. ఎక్కడెక్కడ ప్రింట్ అవుతాయమ్మా? నాసిక్, దేవాస్, మైసూర్ అండ్ సెల్బోని. అట్ 4 places in India the notes are printed. నాసిక్ ఎక్కడ? మహారాష్ట్ర. దేవాస్ మధ్యప్రదేశ్. మైసూర్ కర్ణాటక. సెల్బోని వెస్ట్ బెంగాల్. So at these 4 places in India the notes are printed. The coins are minted at 4 places. SMCI 4 ప్రాంతాల్లో నాణాలను ముద్రిస్తుంది. ఓకే, నోయిడా ఉత్తరప్రదేశ్, కోల్కతా వెస్ట్ బెంగాల్, ముంబై మహారాష్ట్ర, హైదరాబాద్. వినే ఉంటారు హైదరాబాద్ అని, వినలే? హైదరాబాద్ తెలంగాణ. So at 4 places the coins are minted. At 4 places the notes are printed. Coins are minted by which body? SMCI, Security and Minting Corporation of India Limited. Notes are printed by RBI, Note Mudran Agency. నోట్లను ముద్రించేది ఎవరమ్మా? RBI, Note Mudran Agency. Is that clear to all of you? Yes or no? Okay, ఒక క్వశ్చన్ రాయండి. ఇంకొక క్వశ్చన్ రైట్ డౌన్. వన్ మోర్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందా? రాలేదా? చెప్తా. In India, scheduled commercial bank criteria for PSL lending is 40%. Absolutely second statement కూడా కరెక్ట్ అమ్మా. ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటే ఒక బ్యాంక్ ఖచ్చితంగా తాను ఇచ్చేటటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో ఆ రుణాల్లో ప్రాధాన్యత రంగాలకు 40% రుణాలు ఇవ్వాలి. ప్రాధాన్యత రంగాలంటే విద్య, తర్వాత వ్యవసాయము, ఓకే, దట్ అగ్రికల్చర్, అట్ ద సేమ్ టైమ్ education. All these loans are called priority sector lending loans. Okay, now inko question write down. Okay, inko question రాయండి. Consider the following statement. Consider the following statement. ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. Write the first statement. First statement రాయండి. In India, RBI have the power to print a note up to maximum value of rupees 2000. భారత్లో ఆర్బీఐ గరిష్టంగా 2000 రూపాయల వరకు నోట్లను ముద్రించే అధికారం కలదు. గరిష్టంగా 2000 రూపాయల వరకు నోట్లను ముద్రించే అధికారం కలదు. రైట్ ఆన్ ద సెకండ్ స్టేట్మెంట్. ద పిక్చర్ ఆఫ్ Rani ki Vav is visible on 200 rupee note. Rani ki Vav chitram, Rani ki Vav chitram 200 రూపాయల నోటు మీద కనిపిస్తుంది. ఆప్షన్స్ తెలుసు. ఏ ఓన్లీ 1, బి ఓన్లీ 2, సి బోత్ 1 and 2, డి నన్ ఆఫ్ ద అబౌవ్. పైవేవి కాదు. క్వశ్చన్ అర్థమైందా అందరికీ? చెప్పండి.
ఎంతమంది ఆప్షన్ ఏ అంటున్నారు? ఏ, రైజ్ ద హ్యాండ్స్ అప్. ఏ, ఓకే. బి, ఫైన్. సి, ఓకే. అండ్ డి, ఓకే. ఓకే, చూద్దాం. What is the first statement? In India, RBI have the power to print a note up to the maximum value of 2000. RBI గరిష్టంగా పవర్ అడుగుతున్నాం మనం. ఇప్పుడు ప్రెసెంట్ అంటే 500 రూపాయలే, 2000 రూపాయల నోటు కూడా రద్దు అయిపోయింది. ఎస్ ఆర్ నో? ప్రెసెంట్లీ 500 రూపీస్ ఇస్ ద హైయెస్ట్ నోట్ ప్రింటెడ్ బై RBI. కానీ అధికారం ఎంతవరకు ఉందంటే 10,000 రూపాయల వరకు ఉందమ్మా. They have the power to print a note up to the maximum denomination of 10,000 rupees. That is the reason first statement is the wrong statement. Highest denomination 2000 అన్నం కాదు, highest denomination వచ్చేసి 10,000 రూపాయలు. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ద పిక్చర్ ఆఫ్ రాణి కి వావ్ ఈజ్ విజిబుల్ ఆన్ 200 రూపీ నోట్. రాణి కి వావ్ అనేటటువంటి పిక్చర్ మనకు 100 రూపాయల నోట్ పైన కనిపిస్తుంది. కొత్త 100 రూపాయల నోటు పైన యూ కెన్ సీ ద పిక్చర్ ఆఫ్ రాణి కి వావ్. ఓకే, రాణి కి వావ్ ఈజ్ విజిబుల్ ఆన్ ₹100 నోట్, not on ₹200 note. That is the reason Rani ki ante Rani ki swimming pool, Swav ante swimming pool. Okay, both the statements are wrong. And the correct D, none of the above, paivevi kaadu, will be the correct answer for the question. Clear everyone? Yes or no? Okay, next. ఇప్పుడు come back to our concept. నేను ఏం చెప్తున్నా? If suppose the rupee value is increasing, if suppose the rupee value is increasing in comparison to dollar, డాలర్తో పోల్చుకుంటే రూపాయి యొక్క విలువ పెరుగుతుంది. ఇంకొక సినారియో తీసుకుందాం. రూపీ వాల్యూ ఈస్ గెటింగ్ డౌన్ ఇన్ కంపారిజన్ టు డాలర్. ఓకే, సెకండ్ సినారియో, డాలర్తో పోల్చుకుంటే రూపాయి యొక్క విలువ తగ్గింది. ఫస్ట్ సినారియోలో రూపాయి యొక్క విలువ పెరిగింది ఇన్ కంపారిజన్ టు డాలర్. ఓకే, జాగ్రత్త వినాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సే భారతదేశంలో ఇండియన్ ఎకనామీ ఇంపోర్ట్స్ ఆర్ లెస్, ఎక్స్పోర్ట్స్ ఆర్ మోర్. దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్. ఇంపోర్ట్స్ ఆర్ మోర్, ఎక్స్పోర్ట్స్ ఆర్ లెస్. దిస్ ఇస్ ద సెకండ్ కేస్. ఫస్ట్ కేస్ ఏంటి? ఇంపోర్ట్స్ అన్నవి దిగుమతులు ఎగుమతులు. ఓకే, ఇంపోర్ట్స్ ఆర్ లెస్, ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, మనం ఎక్కువ పంపిస్తున్నాం బయట దేశాలకు. సెకండ్ సినారీ ఏంది? ఇంపోర్ట్స్ ఆర్ హై, ఎక్స్పోర్ట్స్ ఆర్ లెస్. విచ్ ఈస్ ద బెస్ట్ ఎకనామీ? ఫస్టా సెకండా? విచ్ సినారియో ఇస్ ద బెస్ట్ సినారియో? ఆబ్వియస్లీ ఫస్ట్ సినారియో. ఎందుకంటే సెకండ్ సినారియో ఏందమ్మా చూడండి. సెకండ్ సినారియో ఏం చూపిస్తుందంటే వీఆర్ డిపెండింగ్ మోర్ ఆన్ ఫారిన్ కంట్రీస్. మనము అధికంగా విదేశాలపై ఆధారపడుతున్నాం. ఏది? సెకండ్ సినారియోలో. ఫస్ట్ సినారియోలోనేమో మనపైన ఇతర దేశాలు ఆధారపడుతున్నాయి. జాగ్రత్త వినాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ప్రొడ్యూసర్స్ టొమాటోస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకుంటున్నా అంటే ఇండియా నిజంగానే టొమాటోస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎగ్జాంపుల్ కూడా అవసరం. ఓకే, ఇండియా ప్రొడ్యూసర్స్ టొమాటోస్. ఇంకొక అజంప్షన్ ఏం చెప్తానంటే ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ టు ప్రొడ్యూస్ టొమాటోస్. ప్రపంచవ్యాప్తంగా టొమాటోలు ఉత్పత్తి చేసే ఏకైక దేశం ఏంటంటే భారత్. ఇది మనం ఊహాగానం, ఊహించుకుంటాం ఇట్లా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఇస్ ద సినారియో, ప్రపంచవ్యాప్తంగా ఎవరికి టొమాటో కావాలన్నా వాళ్ళు ఎవరిని చూస్తారు? ఇండియా. ఎస్ ఆర్ నో? ఇఫ్ వరల్డ్ వైడ్ హూఎవర్ వాంట్ టొమాటోస్ దే విల్ లుక్ ఫర్ ఇండియా ఓన్లీ. అవునా కాదా? నా ఇంకొక సినారియో ఏం చెప్తానంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ఇఫ్ యూ ఈట్ ఇండియన్ టొమాటోస్ యూ విల్ బీ ఫ్రీ ఫ్రమ్ కోవిడ్ అంటది. కోవిడ్ రాదు అంటది. ఓకే, జాగ్రత్త వినాలి. అప్పుడు ఇంకా పెరుగుతుందా పెరగదా డిమాండ్? ద డిమాండ్ ఫార్ ఇండియన్ టొమాటోస్ విల్ ఇంక్రీజ్. మనం కూడా గ్రూప్ 1 వదిలేసి పోయి వ్యవసాయం చేసుకుంటామా చేసుకోమా టొమాటో పంట. సో అటువంటి సినారియో వస్తే జాగ్రత్త వినాలా. ఇఫ్ ద డిమాండ్ ఫార్ ఇండియన్ టొమాటోస్ ఆర్ ఇంక్రీజింగ్, ఓకే, భారతదేశానికి వచ్చి భారత రైతుల దగ్గర విదేశీయులు టొమాటోలు కొనుగోలు చేయాలి. ఇప్పుడు ఇండియన్ ఫార్మర్ దగ్గరికి వచ్చి వాళ్ళ డాలర్లు యూరో ఇస్తే మన రైతులు టొమాటోలు అమ్ముతారా? అమ్మరు. వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ దే విల్ గో టు RBI. RBIకి పోయి వాళ్ళ కరెన్సీ ఇచ్చి మన కరెన్సీని తీసుకోవాలి. ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీ అంటాం. దే విల్ హ్యావ్ టు డూ ఎక్స్చేంజ్ ఆఫ్ దేర్ కరెన్సీ విత్ అవర్ కరెన్సీ. అండ్ ఇక్కడ ఏమవుతుంది? విత్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ టు ద టొమాటోస్, టొమాటోలకు డిమాండ్ పెరగడం వల్ల రూపీ విలువ కూడా పెరుగుతుంది, రూపీ డిమాండ్ కూడా పెరుగుతుంది. ఎస్ ఆర్ నో? సో మన యొక్క ఎక్స్పోర్ట్స్ పెరగడం వల్ల
naturally our rupee is getting more appreciated. ఈ ఫస్ట్ సినారియో రూపీ విలువ ఇంక్రీజ్ అవుతుంది యాజ్ కంపేర్ టు డాలర్. దీన్ని మనం ఏమంటామంటామా అప్రిసియేషన్ అంటాం. ఏమంటాం అన్నదని అప్రిసియేషన్. ఇఫ్ ద రూపీ వాల్యూ ఈస్ ఫాలింగ్ డౌన్ ఇన్ కంపారిజన్ టు డాలర్, డాలర్తో పోల్చుకుంటే రూపీ విలువ తగ్గితే దాన్ని మనం డెప్రిసియేషన్ అంటాం. కానీ అప్రిసియేషన్ ఆర్ డిప్రిసియేషన్ ఆర్ దోస్ టర్మ్స్ విచ్ ఆర్ డిసైడెడ్ బై ద మార్కెట్. ఎవరు నిర్ణయిస్తారు దీన్ని? మార్కెట్ నిర్ణయిస్తుంది. దే ఆర్ డిసైడెడ్ బై ద మార్కెట్. కానీ ప్రభుత్వం కావాలని తన రూపాయి విలువను తగ్గిస్తే దాన్ని ఏమంటాం? డీవాల్యుయేషన్ అంటాం. ఏమంటాం దాన్ని? డీవాల్యుయేషన్. ప్రభుత్వం కావాలని తన రూపాయి విలువను పెంచితే రీవాల్యుయేషన్ అంటాం నాన్న. రీవాల్యుయేషన్, జాగ్రత్త వినాలి. రీవాల్యుయేషన్ అండ్ డీవాల్యుయేషన్ ఆర్ డన్ బై ద గవర్నమెంట్ ఆర్ ఆర్బీఐ. అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ ఆర్ డన్ బై ద మార్కెట్. మార్కెట్ ఇక్కడ చూడండి, టొమాటోస్కి డిమాండ్ పెరగడం వల్ల రూపాయికి విలువ డిమాండ్ పెరుగుతుందా లేదా? రూపాయికి డిమాండ్ పెరుగుతుందనంటే ఆర్బీఐ విల్ బి ప్రింటింగ్ మోర్ కరెన్సీ. ఇట్లాంటి సినారియోలో ప్రింట్ చేయాలి. మళ్ళీ ఆర్బీఐ కరెన్సీని ప్రింట్ చేస్తుంది కదా అని చెప్పి ఆర్బీఐ పేదరికాన్ని నిర్మూలించడానికి మొత్తం కరెన్సీ ప్రింటింగ్ చేసి ప్రజలందరికీ పంచే అవకాశం ఉందా? ఇట్ కెనాట్ డూ దట్. ఎస్ ఆర్ నో? చేస్తారా అట్లా గవర్నమెంట్? అటల్ సూట్ కేస్ యోజన అని ఒక పథకం పెట్టి అందరికీ మనము డబ్బు పంపిణీ చేయవచ్చా? చేయలేము. ఇట్ కెనాట్ బి డన్. దీని రీజన్ కారణం ఏంటంటే ఇట్ విల్ బి లీడింగ్ టు ద హైపర్ ఇన్ఫ్లేషన్. ఏం ఇన్ఫ్లేషన్ అవుతుందమ్మా? హైపర్ ఇన్ఫ్లేషన్. బికాస్ ద వాల్యూ ఆఫ్ మనీ విల్ ఫాల్ డౌన్, ద వాల్యూ ఫర్ గూడ్స్ విల్ ఇంక్రీజ్. ఓకే, జాగ్రత్త వినాలా. మనీ ఈజ్ జస్ట్ అ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, ఇట్ ఈస్ నాట్ ద ఫైనల్ కన్జంప్షన్. ఓకే, మనకు ఆకలిస్తే మనీ తీసుకుపోయి బిస్కెట్లు కొనుక్కుంటాం. ఆకలిస్తే మనీ తింటామా? తినము. మనీ ఈజ్ నాట్ ద ఫైనల్ కన్సమ్, ఇట్ ఈస్ ఓన్లీ ద మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ఓకే, ఈ పాయింట్ అర్థమైందమ్మా అందరికీ? సో ఆర్బీఐకి పోయినప్పుడు అండర్ ద కాన్సెప్ట్ ఆఫ్ యువర్ థర్డ్ యూనిట్ మనీ అండ్ బ్యాంకింగ్లో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు డీటెయిల్గా అర్థమవుతాయి. బికాస్ ఇట్ ఈస్ అ వెరీ సీక్వెన్సింగ్లో ఒక్కొక్కటి చూసుకుంటాం, మనం ముందుకు వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకో చెప్పిన. ఇప్పటి వరకు మనం మాట్లాడింది ఏంటంటే ఆర్బీఐ గురించి, మానిటరీ పాలసీ గురించి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని విధానాలు కలిగి ఉంటుంది. ఓకే, ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఆల్సో హ్యావ్ ఫ్యూ మోటివ్స్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్నటువంటి విధానాలు ఏవైతే ఉంటాయో, ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం ఏమన్నామమ్మా? ఫిస్కల్ పాలసీ అంటాం. ఇక్కడికి వెళ్ళినప్పుడు మనం కౌంటర్ ఫిస్కల్ పాలసీ అంటే ఏంటి, ప్రో సైక్లికల్ ఫిస్కల్ పాలసీ, కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీ, అట్లాంటి కొన్ని టెక్నికల్ టర్మ్స్. థర్డ్ యూనిట్ ఫోర్త్ యూనిట్ రెండు కూడా ప్యూర్లీ టెక్నికల్ అమ్మా. ప్యూర్లీ టెక్నికల్ అంటే మీకు కాన్సెప్ట్ అర్థమైతే 100% క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయొచ్చు. కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఓకే యూ విల్ జస్ట్ డూ అ బ్లైండ్ గెస్. ఎందుకంటే గెస్ అందరూ చేస్తారు. తెలంగాణలో ఏంటంటే పరిస్థితి నెగటివ్ మార్క్స్ లేదు. ఎస్ ఆర్ నో? గ్రూప్ 1కి కూడా నెగటివ్ మార్క్స్ లేదు, పెట్టి ఉండాలి. గ్రూప్ 1కి నిజంగా నెగటివ్ మార్క్స్ పెట్టి ఉంటే యూ విల్ టేక్ అ రీజనబుల్ రిస్క్. ఓకే, నెగటివ్ మార్క్స్ లేదు. ప్రస్తుతం సినారీ ఏంది? ప్రస్తుతం సినారీ ఏంటంటే టాప్ 50 1:50 మెంబర్స్ని పిలుస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ. ఐ థింక్ అది ఇంకా క్లారిటీ రాలేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి నా నాలెడ్జ్ ఏంటంటే 1:50 టాప్ 1:50 పిలుస్తారు. టాప్ 1:50 అంటే ఏందమ్మా? మనకు 563 × 50 చేసి దాదాపుగా 28,000 మందిని మెయిన్స్కి పిలవబోతున్నారు. టాప్ అంటే మన టార్గెట్ ఏముండాలా? ప్రిలిమ్స్లో 100+ ఉండాలి. ప్రిలిమ్స్లో 100+ వస్తేనే మనం మెయిన్స్ రాయబోతున్నాం. పాయింట్ అర్థమైందా మీకు? వెన్ వీఆర్ టార్గెటింగ్ 100+, బికాస్ దెర్ ఇస్ నో నెగటివ్ మార్క్స్. నెగటివ్ మార్క్స్ లేదు కాబట్టి 100+ మీ టార్గెట్ ఉండాలి. ఒకవేళ నెగటివ్ మార్క్స్ ఉండింటే 75, 76 ఆ మధ్యలోనే కట్ ఆఫ్ ఉంటుంది. బట్ సిన్స్ దెర్ ఈస్ నో నెగటివ్ మార్క్స్ 100+ ఉండాలి. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ పిలుస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా 100+ ఉంటేనే సేఫ్ ఉంటారు. మొన్న సినారియో మీరు అబ్జర్వ్ చేస్తే 2 సార్లు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది. దానికి నేను కొంచెం క్లోజ్గా దాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఓకే, ఆ శాంపుల్లో మనం చూస్తే 100+ అంటే తెలంగాణ గ్రూప్ 1లో 100+ వచ్చినటువంటి ఆస్పిరెంట్స్ కేవలం 5,000 ఉన్నారమ్మా. ఓన్లీ 5,000 లాస్ట్ 2 ప్రిలిమ్స్లో 5,000 మందికి మాత్రమే 100+ వచ్చింది.
సో 100+ మీకు ఒకవేళ వస్తున్నాయనంటే మీరు గ్రూప్ 1 రిజల్ట్ కోసం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? సో ఆ 100+ మీకు ఏ సబ్జెక్ట్ రివార్డ్ చేస్తుందంటే ప్రతి కాంపనెంట్ని కూడా మీరు పర్ఫెక్ట్ అవ్వాలి. ఓకే, ఏది స్కిప్ చేయదు. ఇప్పుడు స్కిప్ చేయొద్దు. ఇంకా ఎగ్జామ్ టైంలో ఇంకా ఒక 10 రోజులు ఉందనంగా వచ్చి అడిగితే ఏం స్కిప్ చేయాలంటే నేను చెప్తా. పాలసీసో లేదా కల్చర్ అంటే ఎన్ని పండుగలు చదవాలి? దాదాపుగా 120 పండుగలు చదవాలి. అటువంటి కాన్సెప్ట్స్ మీరు స్కిప్ చేయొచ్చు ఎప్పుడు వెన్ యూ హ్యావ్ ల్యాక్ ఆఫ్ టైం. బట్ రైట్ నౌ యూ హ్యావ్ గాట్ ఇనఫ్ అమౌంట్ ఆఫ్ టైం. ఇనఫ్ టైం మీకు ఉంది కాబట్టి ఏ కాంపనెంట్ కూడా స్కిప్ చేయకుండా, పర్టికులర్లీ మెయిన్స్లో ఉన్నటువంటి ఏరియాస్ ప్రిలిమ్స్లో కూడా రెప్లికేట్ అవుతున్నాయి కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫిస్కల్ పాలసీ ఏం చెప్తున్నాం? ఓకే, ఫిస్కల్ పాలసీలో మనం ఏం చేస్తామంటే వీ విల్ బి అండర్స్టాండింగ్ ఆల్ ద కాంపనెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకే, దీంట్లో మెయిన్గా మనం మాట్లాడాల్సింది ట్యాక్సెస్ అమ్మ. ట్యాక్సెస్ ఇది ఆర్బీఐ పని కాదు. ట్యాక్సెస్ ఎవరి పని? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పని. పన్ను అంటే టీత్. వెరీ గుడ్. ఓకే, ట్యాక్సెస్. వాట్ ఈస్ ట్యాక్స్? ఎవరైనా కూడా మిమ్మల్ని ట్యాక్స్ని డిఫైన్ చేయమంటే ఏమని డిఫైన్ చేస్తారు? యా, అమౌంట్ కలెక్టెడ్ బై ద గవర్నమెంట్ ఫర్ బయింగ్ సూట్ టు నరేంద్ర మోదీ. ఓకే, చూడండి, ట్యాక్స్ అంటే ఏంటంటే ట్యాక్స్ ఇట్ ఈస్ అ కంపల్సరీ లీగల్ పేమెంట్ టు ద గవర్నమెంట్. ట్యాక్స్ అంటే ఏందమ్మా? కంపల్సరీ లీగల్ పేమెంట్ టు ద గవర్నమెంట్. అంటే తప్పకుండా ప్రతి వ్యక్తి కూడా ఆదాయం అంటే సంపాదించే ప్రతి వ్యక్తి కూడా ప్రభుత్వానికి చట్టరీత్యా కట్టాల్సినటువంటి ఒక రుసుమును మనం పన్ను అంటాం. అంటే మీకు అర్థం కావాలి, చూడండి, ఇట్ ఈస్ అ కంపల్సరీ పేమెంట్. ఖచ్చితంగా కట్టాలి. యాజ్ లాంగ్ యాజ్ యూ ఎర్న్ ఇన్కమ్. మీకు అందరు గ్రూప్ 1 జాబ్ వస్తుంది. గ్రూప్ 1 జాబ్ వచ్చిన తర్వాత మీరు ఆదాయం వచ్చినంత కాలం మీరు పన్ను కడుతూనే ఉండాలి. ఎస్ ఆర్ నో? చెప్పచ్చా మీరు గవర్నమెంట్కి ఈ నెల నాకు పెళ్ళి ఉంది నేను ట్యాక్స్ కట్టాను అంటే ఊరుకుంటారా? ఊరుకోరు. సో యాజ్ లాంగ్ యాజ్ యూ ఎర్న్ యూ షుడ్ పే ద ట్యాక్స్. ఓకే, ఇట్ ఈస్ అ కంపల్సరీ పేమెంట్. ఇట్స్ అ లీగల్ పేమెంట్. మీరు పన్ను కట్టకుండా ఎగరవేస్తే, ఇఫ్ యు ఆర్ evading tax, if you are skipping tax, there can be a legal action against you also. చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. దట్ ఈస్ ద ట్యాక్స్. ఇట్ ఈస్ అ కంపల్సరీ లీగల్ పేమెంట్ టు ద గవర్నమెంట్. ఎవరికి కడుతున్నారు? మీరు ప్రభుత్వానికి కడుతున్నారు. ఈ పన్నులు మీరు చూసినట్లయితే ఉద్దేశాలు, ద మోటివ్స్ ఆఫ్ ట్యాక్స్ విల్ బి 4R. పన్ను యొక్క ఉద్దేశాలు ఏంటమ్మా? 4R. ఓకే, ద పర్పస్ ఆఫ్ టాక్సేషన్ విల్ బి 4R. వినాలా? RRR సినిమా ఉంది కదా, అట్లే 4R. ఓకే, 4R ఏంటంటే 1R స్టాండ్స్ ఫర్ రెవెన్యూ, అనదర్ R స్టాండ్స్ ఫర్ రిప్రజెంటేషన్, అనదర్ R స్టాండ్స్ ఫర్ రిపిటేషన్, అనదర్ R స్టాండ్స్ ఫర్ రీడిస్ట్రిబ్యూషన్. వినాలా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10,000 రూపాయలు మనం పన్ను రూపంలో ప్రభుత్వానికి కడుతున్నాం అనుకుందాం. లెట్ us suppose that we are paying a tax of in the form of rupees 10,000. Okay, don't you think this 10,000 rupees is the revenue to the government? ఈ 10,000 రూపాయలు మనం ఏదైతే కడతామో ఇది ప్రభుత్వానికి ఆదాయమా కాదా? ఎస్, ఇట్ ఈస్ అ డెఫినెట్ రెవెన్యూ టు ద గవర్నమెంట్. నెక్స్ట్, ఈ 10,000 రూపాయలు కట్టడం వల్ల డోంట్ యూ థింక్ యు ఆర్ రిప్రజెంటింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ? ఎస్ ఆర్ నో? మీరు దేశాభివృద్ధిలో ఒక పాత్ర పోషిస్తున్నట్ట కాదా? పన్ను కట్టడం వల్ల దేశాభివృద్ధిలో మీరు ఒక పాత్ర పోషిస్తారు. దట్ ఈస్ ద రిప్రజెంటేషన్. యాజ్ లాంగ్ యాజ్ యూ ఎర్న్, మీకు ఆదాయం వచ్చినంత కాలం మీరు రిపీటెడ్గా పన్ను కడుతూనే ఉండాలి. ఇట్ ఈస్ అ రిపీటెడ్ ప్రాసెస్ ఆల్సో. యాజ్ లాంగ్ యాజ్ యూ ఎర్న్, సంపాదన ఉన్నంత కాలం ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూనే ఉండాలి. ఇట్స్ అ రిపీటెడ్ ప్రాసెస్. నెక్స్ట్, డోంట్ యూ థింక్ మీరు కట్టిన డబ్బు మళ్ళీ మీకే తిరిగి వస్తుందా రాదా? వెల్ఫేర్ స్కీమ్స్ రూపంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో, రోడ్ల రూపంలో, భవనాల రూపంలో, వంతెనల రూపంలో, వీధి లైట్ల రూపంలో, పార్కుల రూపంలో, దే విల్ బి రీడిస్ట్రిబ్యూటింగ్ ఇట్ టు యూ బ్యాక్. ఎస్ ఆర్ నో? సో ద పర్పస్ ఆఫ్ ట్యాక్స్ ఏంటంటే ఏం చెప్తారమ్మా? 4R అంటే ఏంది? రెవెన్యూ, రిప్రజెంటేషన్, రిపిటేషన్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్. Taxes can be classified into 2 types.
డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. రాయండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. CTFS. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. రైట్. ఇన్ ద ఫస్ట్ స్టేట్మెంట్, first statement written in India, CTFS. In India, all indirect taxes are merged into GST. భారత్లో అన్ని పరోక్ష పన్నులను విలీనం చేసి భారత్లో అన్ని పరోక్ష పన్నులను GSTలో విలీనం చేశారు. భారత్లో అన్ని పరోక్ష పన్నులను GSTలో విలీనం చేశారు. ఓకే. సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, in India, GST rates are divided into 4 slabs. భారత్లో GST రేట్లను 4 స్లాబులుగా ఏర్పాటు చేశారు. ఆప్షన్స్ తెలుసు. A ఓన్లీ 1, B ఓన్లీ 2, C బోత్ 1 and 2, D పైవేవి కాదు. నన్ ఆఫ్ ద అబౌవ్. ఓకే, చూద్దాం. చెప్పండి, ఎంతమంది ఆప్షన్ ఏ అంటున్నారు? రైజ్ అ హ్యాండ్స్. ఫైన్. బి, ఆల్ రైట్. సి, ఓకే. అండ్ డి. ఓకే. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇన్ ఇండియా ఆల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ మర్జ్డ్ ఇంటూ GST. ఓకే, మ్యాక్సిమం ఈ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే అని చెప్పి యాక్సెప్ట్ చేయవచ్చు. కానీ యూపీఎస్సీలో ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆల్ అన్నటువంటి కీవర్డ్ని అబ్జర్వ్ చేసినారమ్మా. ఆల్ అని అబ్జర్వ్ చేసి కస్టమ్స్ డ్యూటీ దీంట్లో లేదు కదా, ఓకే, కస్టమ్ డ్యూటీ ఇంకా GSTలో విలీనం చేయలేదు కదా అని చెప్పి యూపీఎస్సీ కీలోనేమో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అన్నారు. ఆర్ గెటింగ్ దిస్? కానీ ఇట్ ఈస్ ఆన్ ద డే. ఓకే, ఆ రోజు ఎగ్జామినర్ యొక్క పర్స్పెక్టివ్ పరంగా మనం తీసుకుంటాం. బట్ ఆల్ అనేటువంటి కీవర్డ్లో కస్టమ్ డ్యూటీ కూడా యాడ్ అయి ఉంటుంది కాబట్టి కస్టమ్స్ డ్యూటీ, రిమెంబర్, ఇట్ ఈస్ కస్టమ్ డ్యూటీ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ట్యాక్స్ ఆన్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. ఓకే, కస్టమ్ డ్యూటీ GSTలో విలీనం కాలేదు, అందుకొరకే ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. సెకండ్ చూడండి. ఇన్ ఇండియా GST రేట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 స్లాబ్స్. GST రేట్లు ఎంత ఉంటాయంటే 0%, 5%, 12%, 18%, 28%. మినిమం GST ఎంతనా? 0. మ్యాక్సిమం ఎంత? 28%. సో 1, 2, 3, 4, 5. ఏమి ఇచ్చినాం మనం? 4 కాదు, 5. సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. అందుకొరకే డి, నన్ ఆఫ్ ద అబౌవ్, 5 ఏవి కాదు, విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. క్లియర్ ఎవ్రీవన్? ఎస్ ఆర్ నో? ఓకే. నెక్స్ట్, ట్యాక్సెస్లో మనకు డైరెక్ట్ ట్యాక్సెస్ అన్నాము, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నాము. డైరెక్ట్ ట్యాక్సెస్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్నుని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. వెల్త్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, తర్వాత ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్, ఇటువంటి ట్యాక్సెస్ అన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ కింద చెప్తాం. ఆల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ టుగెదర్ ఆర్ కంబైన్డ్ ఇన్ ఇండియా ఇంటూ ద ఫార్మ్ ఆఫ్ GST, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. దాన్నే మనము వస్తు మరియు సేవా పన్ను. ఎస్, బోత్ ఆర్ రాంగ్.
వస్తు మరియు సేవా పన్ను అని చెప్పి దాన్ని మనం చెప్తాము. అండ్ జిఎస్టీ ఇండియాలో 2017 నుండి అమల్లోకి వచ్చిందమ్మా విత్ అ స్లోగన్ ఆఫ్ వన్ నేషన్ వన్ ట్యాక్స్, ఒక దేశం ఒక పన్ను అన్నటువంటి నినాదంతో జిఎస్టీ వాస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ అవర్ కంట్రీ. విల్ డిస్కస్ దట్ వెన్ వీ గో టు ద టాపిక్. ఓకే, నౌ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ మీరు మాట్లాడాల్సింది ఏంటంటే ఫిస్కల్ పాలసీలోనే we will have one more important component called budget. Okay. బడ్జెట్ ఇది మనము ఇండియా చూడాలా, తెలంగాణ కూడా చూడాలా. ఓకే, బడ్జెట్ మళ్ళీ దీని తర్వాత తెలంగాణ మాట్లాడదాం. ఓకే, తెలంగాణ బేసికల్ ఏముండదు. తెలంగాణ ఇట్స్ ప్యూర్లీ ఆ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, డేటా బేస్లో ఉంటుంది. ఓకే, చెప్తా, తెలంగాణకి వెళ్తాం. ఓకే, వాట్ ఈస్ బడ్జెట్? బడ్జెట్ అంటే ఇట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ నెక్స్ట్ వన్ ఫైనాన్షియల్ ఇయర్. రాబోయే ఒక ఆర్థిక సంవత్సరంలో పెట్టబోయే అంచనా ఖర్చు, దాన్ని మనం బడ్జెట్ అంటాం. ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద నెక్స్ట్ వన్ ఫైనాన్షియల్ ఇయర్. చూడండి, జాగ్రత్త వినాలా. బడ్జెట్ అంటే it can be divided into two forms: micro budget, macro budget. Micro budget and macro budget. వినాలా? మైక్రో బడ్జెట్ అంటే చిన్న స్థాయిలో ఏదైతే మనం బడ్జెట్ని ప్రవేశపెడతామో దాన్ని మనం మైక్రో బడ్జెట్ అనొచ్చు. గృహరంగం, హౌస్ హోల్డ్లో పెట్టేటటువంటి బడ్జెట్ ఏమంటామమ్మా? మైక్రో బడ్జెట్ అంటాం. ఎస్ ఆర్ నో? జాగ్రత్త వినండి. విత్ ఇన్ ద హౌస్ హోల్డ్లో ఎవరెవరు ఉంటారు? ఫాదర్, మదర్, ఒక 2 చిల్డ్రన్ ఉన్నారు అనుకుందాం. ఓకే, హస్బెండ్, వైఫ్, 2 kids. దిస్ అ ఫ్యామిలీ ఆఫ్ 4 members. దీంట్లో కుటుంబ పెద్దగా భర్త ఉంటాడు లేదా తండ్రి ఉంటాడు. ఓకే, ఈ కుటుంబ పెద్ద ఫర్ ఎగ్జాంపుల్ నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకుందాం. లెట్ us సపోజ్ ఈజ్ ఎర్నింగ్ 1 lakh rupees. ఈ 1,00,000 రూపాయల్లో ఒక కుటుంబంలో ఏమేం ఖర్చులు ఉంటాయి ఒక నెలలో? వాట్ ఆర్ ద ఎక్స్పెన్సెస్ పాసిబుల్ ఇన్ అ మంత్? చెప్పాలి, ఏమేమి ఖర్చులు ఉండొచ్చు? గ్రాసరీస్ ఖర్చులు ఉండొచ్చు. వెరీ గుడ్. ఇంకా క్లోత్స్, ఎలక్ట్రిసిటీ, హెల్త్, ఎడ్యుకేషన్, ఇంకా ట్రాన్స్పోర్టేషన్. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఇంకేముండొచ్చు? హౌసింగ్ ఉండొచ్చు. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ బై ద హౌస్ హోల్డ్. జాగ్రత్త వినాలా, కాన్సెప్ట్ మీకు ఇక్కడ అర్థమైపోతుంది. చూడండి, హౌస్ హోల్డ్లో నేను ఏదైతే బడ్జెట్ చెప్తున్నానో 1 lakh rupees ఇస్ ద రెవెన్యూ. ఎస్ ఆర్ నో? దీన్ని ఇన్కమ్ అంటాం, ఆదాయం అంటాం. ఇవన్నీ కూడా ఖర్చులు. ఈ ఖర్చులు 1,00,000 రూపాయలు లోపల ఉండొచ్చు, 1,00,000 రూపాయలు దాటి ఉండొచ్చు. ఓకే, దిస్ ఈస్ ఆల్ నోన్ యాజ్ ఖర్చులు అనగా ఎక్స్పెండిచర్. ఖర్చులు అనగా ఎక్స్పెండిచర్. ఓకే, మైక్రోకి చూద్దాం ఒకసారి. ఇన్ మైక్రో బడ్జెట్ ఎవ్రీ సింగిల్ మినిస్ట్రీ విల్ బి గివింగ్ దేర్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్. అంటే రాబోయే ఒక సంవత్సరంలో నాకు ఎంత డబ్బు కావాలనో ప్రతి మంత్రిత్వ శాఖ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ని అడుగుతుంది. ఎందుకు? బడ్జెట్ని రూపొందించేది ఎవరమ్మా? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. దీని కింద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, దట్ ఈస్ నోన్ యాజ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ విచ్ విల్ బి ప్రిపేరింగ్ ద బడ్జెట్ ఇన్ ఇండియా. భారత్లో బడ్జెట్ను అదే రూపొందిస్తుంది. ఆర్థిక సర్వే, ఎకనామిక్ సర్వే విల్ ఆల్సో బి ప్రిపేర్డ్ బై ద సేమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. సో వీళ్ళకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ఈ రకంగా అన్ని మంత్రిత్వ శాఖలు రాబోయే ఒక సంవత్సరంలో నాకు ఎంత డబ్బు కావాలో ముందే చెప్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏం చెప్తుందంటే నాకు ఒక 3 లక్షల కోట్ల రూపాయలు కావాలని అడుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నాకు ఒక 1,00,000 కోట్ల రూపాయలు కావాలంటుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నాకు ఒక 2 లక్షల కోట్ల రూపాయలు కావాలంటుంది. లైక్ వైజ్ ప్రతి మంత్రిత్వ శాఖ కూడా దే విల్ బీ గివింగ్ దేర్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్. దాన్ని ఒక ఫైనల్ బడ్జెట్ డాక్యుమెంట్లో రూపొందిస్తాం. మేబీ ఒక 40 లక్షల కోట్ల రూపాయలకు మనం ఒక బడ్జెట్ని రూపొందించడం జరుగుతుంది. విల్ ప్రిపేర్ ద బడ్జెట్ ఫర్ సమ్వేర్ అరౌండ్ 40 lakh crore. దాంట్లో మళ్ళీ ఏం కాంపనెంట్స్ చెప్తా ఇప్పుడు.
సో ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది, ఈ 40 లక్షల కోట్ల రూపాయలు మన ఖర్చు ముందే తెలిసిపోయింది. వీ హ్యావ్ నోన్ ద ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ప్రయర్ ఓన్లీ. ఆ ఖర్చు తెలిసిన తర్వాత దెన్ వీ విల్ గో ఫర్ ద రెవెన్యూ కలెక్షన్. ఆ తర్వాత మనము ఆదాయాన్ని తీసుకొని వచ్చేటటువంటి ఒక ప్రయత్నం చేస్తాం, రెవెన్యూ కలెక్షన్. రెవెన్యూ ఎట్లా వస్తుంది మనకు? ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా ఉంటుంది. ట్యాక్స్ రెవెన్యూ అంటే మళ్ళీ డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నుల ద్వారా ఆదాయం. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే లైసెన్సింగ్ ద్వారా కావచ్చు, పెనాల్టీస్ ద్వారా కావచ్చు, ఫైన్స్ ద్వారా కావచ్చు, ఫీజ్ ద్వారా కావచ్చు, ఎస్చెట్ ద్వారా కావచ్చు. ఈ రకంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది. సో కాంపోనెంట్ మీకు ఇక్కడ ఏం అర్థం కావాలంటే, ఇన్ మైక్రో బడ్జెట్ మనకి ఇక్కడ కూడా రెవెన్యూ ఉంది అంటే ఇన్కమ్ అన్నాను, ఇక్కడ కూడా ఎక్స్పెండిచర్ ఉంది అంటే ఎక్స్పెన్సెస్ అన్నాం. ఇన్ మైక్రో బడ్జెట్ అంటే ఒక హౌస్ హోల్డ్లో మీరు చూసుకున్నట్లయితే ద కాంపోనెంట్ ఆఫ్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఫిక్స్డ్. రెవెన్యూ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. కానీ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందమ్మా మైక్రోలో ఇట్ ఈస్ వేరింగ్, అది మారుతూ ఉంటుంది. ఇట్ ఈస్ వేరింగ్ ఫ్రమ్ టైం టు టైం. ఒక నెల ఖర్చులు ఎక్కువ ఉండొచ్చు, ఒక నెల ఖర్చులు తక్కువ ఉండొచ్చు. వెరాస్ మ్యాక్రోలో చూస్తే ఎక్స్పెండిచర్ అనేది ఫిక్స్గా ఉంది. ఎస్ఆర్ను ముందే తెలుస్తుంది. బట్ రెవెన్యూ మే వేరీ, రెవెన్యూ పెరగచ్చు తగ్గవచ్చు. ఆదాయం, పన్ను ఆదాయం పెరగచ్చు తగ్గచ్చు. అంచనా ఖర్చులు, అంచనా ఆదాయం ఇంత రావాలా, ట్యాక్స్ కలెక్షన్ ఇంత ఉండాలా, ట్యాక్స్ కలెక్షన్ ఇంత అయింది. ట్యాక్స్ బయోన్సీ అంటాం, కాన్సెప్ట్ తర్వాత మాట్లాడదాం. సో మ్యాక్రోలో ఏమవుతుంది మనకు? ఎక్స్పెండిచర్ ఈస్ ఫిక్స్డ్, రెవెన్యూ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ చేంజింగ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో మైక్రోలో ఏం ఫిక్స్ ఉంది? రెవెన్యూ ఈజ్ ఫిక్స్డ్, expenditure will be changing. In macro, expenditure is fixed, revenue is changing. So ఎవరు ప్రిపేర్ చేస్తారు బడ్జెట్ని? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. దట్ ఈస్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఇక్కడ చూడండి, అందుకే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, అగ్రికల్చర్, అన్ని మినిస్ట్రీస్ కూడా దే విల్ ఆస్ ద మనీ ప్రయర్ ఓన్లీ. ఇక్కడ హౌస్ హోల్డ్లో పిల్లలు అడుగుతారు పాకెట్ మనీ. అడుగుతారా అడగరా? ఎస్ఆర్ను మీరు కూడా అడుగుతూ ఉంటారు పాకెట్ మనీ. ఓకే, కానీ మీరు ఎప్పుడైనా కూడా మీ ఇంట్లో పాకెట్ మనీ నాకు ఈ నెల 50,000 కోట్ల రూపాయలు కావాలని అడిగిరా? అడగలే. సో ఇక్కడ కానీ మీ మినిస్ట్రీస్ అడుగుతారు బికాస్ ఇట్ ఈస్ అ మ్యాక్రో లెవెల్, దిస్ ఇస్ ద మైక్రో లెవెల్. ఓకే, నౌ బడ్జెట్. ఓకే, ఈ బడ్జెట్లో మనకు 2 కాంపోనెంట్స్ ఉంటాయని అనుకున్నామమ్మా. ఒకటి రెవెన్యూ కాంపోనెంట్ అన్నాను, ఇంకొకటి expenditure component anna. One is the revenue component and the other is called the expenditure component. Revenue ante sorry, revenue ante ఆదాయం, ఎక్స్పెండిచర్ అంటే మనం పెట్టేటటువంటి ఖర్చులు. అందుకోసమే మీరు ప్రతి సంవత్సరం బడ్జెట్ డాక్యుమెంట్ని చూస్తే ఒక పేజ్ డెడికేటెడ్గా ఉంటుందమ్మా. రూపీ కమ్స్ ఫ్రమ్, రూపీ ఎక్కడి నుండి వస్తుంది, రూపీ గోస్ టు, ఒక రూపీ ఎక్కడ ఖర్చు పెడతాం అనేటువంటి ఒక డెడికేటెడ్ డయాగ్రామ్ లాస్ట్ ఒక 3 years నుండి బడ్జెట్లో ఇస్తూ ఉన్నారు. ఐ హోప్ మీరు ఆ బడ్జెట్ డాక్యుమెంట్ని చూస్తే మీకు అది కనిపిస్తుంది. చూడకపోతే మనం చూస్తాం ఈ క్లాస్లో. విల్ డిస్కస్ ద లేటెస్ట్ బడ్జెట్ ఆల్సో. ఈసారి బడ్జెట్ని ఏమన్నాం మనం? ఇంటరిమ్ బడ్జెట్. ఎందుకు ఇంటరిమ్ బడ్జెట్ అన్నాం? Why is it called interim budget? Okay. Election year unte we will present the interim budget. What is vote on account budget then? Vote on account అని కూడా అంటాం అప్పుడప్పుడు. వెరీ గుడ్. vote on account అంటే కేవలం మనకు దాంట్లో ఎక్స్పెండిచర్ కాంపోనెంట్ మాత్రమే ఉంటుంది. వెరాస్ హోల్ ఆఫ్ బడ్జెట్ గురించి మనం మాట్లాడితే ఇంటరిమ్ బడ్జెట్ అంటే రెవెన్యూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎక్స్పెండిచర్ కాంపోనెంట్ కూడా దాంట్లో ఉంటుంది. సో జాగ్రత్త వినాలి. రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ ఆర్ ద 2 important డాక్యుమెంట్స్ విచ్ ఆర్ ప్రెజెంటెడ్ అలాంగ్ విత్ బడ్జెట్. బడ్జెట్తో పాటుగా మనం ప్రవేశపెట్టేటటువంటి ఇంకొక డాక్యుమెంట్ ఏంటంటే మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్ అంటాం. ఏమంటామా? మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్. మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్. ఈ డాక్యుమెంట్ని కూడా మనం బడ్జెట్తో పాటుగానే ప్రవేశపెడతాం. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని. మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్ని బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టమని
పేర్కొన్నది ఎవరు అని అడుగుతారు. పేర్కొన్నది ఎవరు? హూ మ్యాండేటెడ్ టు ప్రెజెంట్ macro economic framework statement along with budget. Okay, options itla adugutaru. Option A, RBI, Reserve Bank of India. Option B, Article 112. Article 112 of the Constitution deals with the annual financial statement. That is nothing but the budget. Dani budget antam. Option C, FRBM Act, Fiscal Responsibility Budgetary Management Act antam. Option D, Niti Ayog. Who mandated the presentation of macroeconomic framework statement along with budget తో పాటుగా macroeconomic framework statement ని ప్రవేశపెట్టమని పేర్కొన్నది ఎవరు అని అడుగుతున్నాం. సో ఎవరు? ఏ ఆర్బీఐ, బి ఆర్టికల్ 112, సి ఎఫ్ఆర్బిఎం చట్టం, డి నీతి ఆయోగ్. చెప్పండి ఎంతమంది ఆప్షన్ ఏ అంటున్నారు? ఏ, రేజ్ ద హ్యాండ్స్ అప్. ఓకే, బి ఫైన్, సి ఓకే, అండ్ డి. ఓకే, ఏదో ఒక ఆప్షన్కి ప్రతి చెయ్యి పైకి లేవాలా? ఓకే, పార్టిసిపేషన్ కంపల్సరీ అందరూ చేయాలా? ఓకే, సో చెప్పండి ఇంకోసారి ఎంతమంది ఆప్షన్ ఏ అంటున్నారు? ఏ, రైట్. బి ఫైన్, సి ఆల్ రైట్, and D. The correct answer for the question is FRBM Act. FRBM Act చెప్పడం వల్లనే మనము బడ్జెట్తో పాటు ఏ డాక్యుమెంట్ని ప్రవేశపెడుతున్నామమ్మా? మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్ విల్ బి ప్రెజెంటెడ్ అలాంగ్ విత్ ద బడ్జెట్. నెక్స్ట్ ఇక్కడనే మనం ఏం చేస్తామంటే వి విల్ ఆల్సో బి డిస్కసింగ్ అబౌట్ ద కాంపనెంట్ ఆఫ్ బడ్జెట్ని రెవెన్యూగా, క్యాపిటల్గా మనం క్లాసిఫై చేస్తాం. రెవెన్యూ అండ్ క్యాపిటల్. రెవెన్యూలో మళ్ళీ రెవెన్యూ రిసిప్ట్స్ అంటాం, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. క్యాపిటల్లో మళ్ళా క్యాపిటల్ రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకే, జాగ్రత్త వినాలా? రెవెన్యూ అంటే ఏంటంటే రోజువారీ ఖర్చులు, డే టు డే ఎక్స్పెన్సెస్ గవర్నమెంట్ ఏదైతే పెడుతుందో దాన్ని మనము రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. అంటే ఈ రెవెన్యూ ఖర్చులు ఏదైతే ఉంటాయో ఈ రెవెన్యూ ఖర్చుల వల్ల మనకు ఏ అసెట్ క్రియేట్ అవ్వట్లేదు, ఏ లయబిలిటీ కూడా రిమూవ్ అవ్వట్లేదు. అంటే మన అప్పుని తొలగించట్లేదు, మన ఆస్తులను పెంచట్లేదు. అటువంటి కాంపనెంట్ని మనం రెవెన్యూ అంటాం. ఓకే, ఇట్ ఈస్ నేదర్ reducing an asset, neither creating an asset nor reducing a liability. Okay, whereas capital అంటే ఏంటంటే మనకు ఏదైనా కూడా ఒక ఆస్తి అయినా క్రియేట్ చేస్తుంది, ఎయిదర్ క్రియేటింగ్ అన్ అసెట్ ఆర్ రెడ్యూసింగ్ అ లయబిలిటీ. ఒక ఆస్తిని రూపొందించిన లేదా లయబిలిటీని తొలగించిన దాన్ని మనము క్యాపిటల్ అంటాం. ఒక పెద్ద బిల్డింగ్ కట్టినాం, ఓకే, ఒక పెద్ద ఫ్లైఓవర్ కట్టినాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ ఫ్లైఓవర్ కడితే దాన్ని రెవెన్యూ అంటామా, క్యాపిటల్ అంటామా? క్యాపిటల్. ఆ ఫ్లైఓవర్ ఓపెనింగ్కి మోదీని పిలిచినాం. ప్రైమ్ మినిస్టర్ మోదీ వచ్చినప్పుడు మోదీజీకి ఒక షాల్వా ఇవ్వాలి, ఒక బొకే ఇవ్వాలి, ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వాలి. ఆ ఖర్చుని రెవెన్యూ ఖర్చులు అంటాం. అర్థమైంది అందరికీ? అంటే అంత సింపుల్ కాదు ఈ కాన్సెప్ట్, చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమైతేనే మీరు బిట్స్ పెట్టగలుగుతారు. చూడండి ఏం చెప్పినా, నేదర్ క్రియేటింగ్ అన్ అసెట్ నార్ రెడ్యూసింగ్ అ లయబిలిటీ. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం రెవెన్యూ రిసిప్ట్స్ అన్నాం, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అన్నాం. రెవెన్యూ రిసిప్ట్స్ని మళ్ళీ మనం రెండు రకాలుగా క్లాసిఫై చేయొచ్చమ్మా. ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. పన్ను ఆదాయం, పన్ను ఇతర ఆదాయం. ఓకే, పన్ను ఆదాయం అంటే ప్రత్యక్ష పన్నులు, డైరెక్ట్ ట్యాక్సెస్, పరోక్ష పన్నులు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఇక్కడ చెప్పిన ఇంతకుముందు ఫైన్స్, డ్యూటీ, పెనాల్టీస్, ఎస్చెట్, ఇటువంటివన్నీ కూడా మనము నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద మనం చూపిస్తాం. ఓకే, రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఖర్చులు ఏవైతే ఉంటాయో
ఆ రెవెన్యూ ఖర్చులు అన్నవి బేసికల్గా మనం ఏం చెప్పచ్చు అంటే ద ఎక్స్పెండిచర్ విచ్ ఇస్ మేడ్ ఆన్ స్కీమ్స్ ఓకే, పథకాలు, సాలరీస్, వెరీ గుడ్, జీతాలు ఇస్తాం మనం. జీతాల వల్ల మనకి ఏమైనా ఆస్తి క్రియేట్ అవుతుందా? అవ్వట్లేదు. అప్పులు ఏమైనా తొలగిస్తున్నామా? తొలగించట్లేదు. ఓకే, తర్వాత క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే మనకు వచ్చినటువంటి క్యాపిటల్ ఆదాయంలో బేసిక్గా ఒక పాయింట్ గుర్తుపెట్టుకున్నామా, మ్యాక్సిమం క్యాపిటల్ రిసిప్ట్స్ ఏవైతే ఉంటాయో అవి డెప్ట్ క్యాపిటల్ రిసిప్ట్సే ఉంటాయమ్మా. డెప్ట్ ద్వారా వచ్చినాయి ఉంటాయి, అంటే అప్పుల ద్వారా. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇండియా ఈజ్ సచ్ అ కంట్రీ విచ్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మోర్ బారోయింగ్స్. డెప్ట్ అన్నది అధికంగా ఉంటుంది మన క్యాపిటల్ రిసిప్ట్స్లో. డెప్ట్ అంటే ఎట్లా? ఆర్బీఐ ఇస్తుంది, మనం షేర్ల ద్వారా మనం సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తాము, స్టాక్ మార్కెట్ ద్వారా అందిస్తాము, ఇన్సూరెన్స్ల ద్వారా అందిస్తాము, ఈ విదేశీ బారోయింగ్స్ ద్వారా అంటే ఫారెన్ బారోయింగ్స్ ద్వారా కూడా మనము ఆదాయం అన్నది క్యాపిటల్ రిసిప్ట్స్ కింద చూపిస్తాం. నెక్స్ట్ ఇంకోటి, ఈ మధ్య కాలంలో పెరుగుతున్నటువంటి ఆదాయం, దీంట్లో పెరుగుతున్న ఆదాయం కారణం ఏంటంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అమ్మా. పెట్టుబడుల ఉపసంహరణ అంటాం, డిస్ఇన్వెస్ట్మెంట్. ఒక పిఎస్యు, ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్యు అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్ లేదా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ లేదా పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అని చెప్తాం. పిఎస్యు అంటే ఏదైనా కూడా ఒక కంపెనీలో 51% అంతకంటే ఎక్కువ వాటా, 51% ఆర్ మోర్ దాన్ దట్ షేర్ ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే దాన్ని మనం పిఎస్యు అంటాం. ఉదాహరణకు ఒక కంపెనీలో 80-20 రేషియోలో కంపెనీ ఉందనుకుందాం. 80% స్టేక్ ఆఫ్ ద సెంటర్, 20% స్టేక్ ఆఫ్ ద ప్రైవేట్ కంపెనీ. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆ 30%, ఒక 29% దే ఆర్ టేకింగ్ బ్యాక్ ద ఇన్వెస్ట్మెంట్, ఆ పెట్టుబడిలో ఉపసంహరణ చేస్తుంది. దాన్ని ఏమంటాం మనము? డిస్ఇన్వెస్ట్మెంట్. ఏమంటాం దాన్ని? డిస్ఇన్వెస్ట్మెంట్. అక్కడ వచ్చినటువంటి ఆదాయం కూడా క్యాపిటల్ రిసిప్ట్లోకి పోతుంది. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాం, మీరు నాకు చెప్పాలా. ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రపంచ బ్యాంక్ నుండి ఒక 1000 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాం అనుకుందాం. సపోజ్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్ వీ హ్యావ్ టేకన్ అ లోన్ ఆఫ్ ₹1000 crore. ఓకే, ఈ 1000 కోట్ల రూపాయల లోన్కి మనం ప్రతి సంవత్సరం ఉదాహరణకు ఒక 10 కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ కడుతున్నాం అనుకుందాం. వీఆర్ పేయింగ్ అ ఇంట్రెస్ట్ ఆఫ్ ₹10 crore ఎవ్రీ ఇయర్. ఓకే, ఇప్పుడు మీరు నాకు చెప్పాలా, ఈ 10 కోట్ల రూపాయలని ఏదైతే వడ్డీ కడుతున్నామో దాన్ని రెవెన్యూలో చూపించాలన్నా క్యాపిటల్లో చూపించాలన్నా? క్వశ్చన్ అర్థమైందా? ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ద ఇంట్రెస్ట్. ఓకే రైట్, చెప్పాలి. ఏంది? క్యాపిటలా రెవెన్యూవా? క్యాపిటల్. చూడండి, మనము ఇక్కడ వడ్డీ కట్టడం వల్ల మనకి ఏదైనా ఆస్తి క్రియేట్ అవుతుందమ్మా? మనం వడ్డీ కట్టడం వల్ల మన అప్పులు ఏమైనా తొలగిపోతున్నాయా? దట్స్ వెరీ క్లియర్గా అర్థం కావాలా. ఐఎమ్ స్పీకింగ్ ఓన్లీ అబౌట్ ద ఇంట్రెస్ట్ కాంపనెంట్ హియర్, వడ్డీ మాత్రమే. సో గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్ట్ విల్ ఆల్వేస్ బి అ కాంపనెంట్ ఆఫ్ రెవెన్యూ. ఇంట్రెస్ట్ అన్నది ఏదైతే మనం ఖర్చు పెడతామో, వడ్డీ ఏదైతే కడతామో దాన్ని మనం రెవెన్యూలో చూపిస్తాం. ఒకవేళ ఈ ప్రిన్సిపల్ మనం తిరిగి ఇచ్చేస్తున్నాం, 1000 కోట్ల రూపాయలు తిరిగి కట్టేస్తున్నాం, దిస్ 1000 crore rupees ఇఫ్ ఇట్ ఈస్ బీయింగ్ పెయిడ్ బ్యాక్, ఈ 1000 కోట్ల రూపాయలను మనం తిరిగి కడుతున్నాం అనుకుందాం, అప్పుడు దాన్ని మనం క్యాపిటల్లో చూపించచ్చు. ఎందుకు? ఇట్ ఈస్ రెడ్యూసింగ్ అవర్ లయబిలిటీ, మన అప్పులను తొలగిస్తుంది. వడ్డీ మన అప్పులను తొలగించట్లేదు. క్లియర్? ప్రిన్సిపల్ రిమైన్ ద సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ అడుగుతూ చూడండి. సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్కి ఒక 10,000 కోట్ల రూపాయలు లోన్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక 10,000 కోట్ల రూపాయలు రుణం ఇచ్చింది అనుకుందాం, నిజంగా ఇవ్వరు. ఓకే, ఒకవేళ అంటే ఇచ్చే పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం లేదు, మనకు పోతే బడ్జెట్కి పోయినప్పుడు డీటెయిల్గా మనకు లెక్కలు అర్థమవుతాయి. సో ఏం చెప్పినాం, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 10,000 కోట్ల రూపాయల రుణం ఇచ్చింది అనుకుందాం. ఓకే, అనుకోవాలంతే. ఎందుకు? ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ రియాలిటీ, ప్రాక్టికల్గా ఇవ్వలేదు. అండ్ ప్రాక్టికల్గా ఇంకొక రకంగా చూసినా కూడా కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. సో ఆ ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేకపోవడం వల్ల కూడా రుణాలు అన్నవి కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం అనేది తక్కువగా లభిస్తూ ఉంటుంది. ఓకే, చెప్పాలా, ఈ 10,000 crore రూపీస్కి తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతి సంవత్సరం ఒక 100 కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ కడుతుంది. ఓకే, ఇప్పుడు నేను సెంటర్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాను ఇది. ఓకే,
ఈ 100 కోట్ల రూపాయల వడ్డీ ఏదైతే తెలంగాణ చెల్లిస్తుందో దిస్ 100 crore ఇంట్రెస్ట్ విల్ బి రెవెన్యూ ఆర్ క్యాపిటల్? రెవెన్యూ క్యాపిటలా? రెవెన్యూ రిసిప్ట్స్ కింద చూపిస్తాం మనం దాన్ని. క్లియర్? రెవెన్యూ రిసిప్ట్స్. ఇంట్రెస్ట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంది కదా, దీంట్లో మనం ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేయాలి వడ్డీలో. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం మోదీతో మాకు సంబంధం లేదని 10,000 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించింది అనుకో, అప్పుడు మనం దాన్ని క్యాపిటల్ రిసిప్ట్స్ కింద చూపించవచ్చు. లోన్స్ రిసీవ్డ్ బై ద సెంటర్, లోన్స్ రికవరీ చేసిన క్యాపిటల్ రిసిప్ట్ కింద చూపిస్తాం. వడ్డీ మాత్రం రెవెన్యూ. వడ్డీ అంటేనే గుర్తుపెట్టుకోండి, ఇట్ షుడ్ బి షోన్ ఇన్ ద రెవెన్యూ కాంపోనెంట్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో పిఎస్యూల ద్వారా వచ్చే ఆదాయం, పిఎస్యూస్ మనకు ప్రాఫిట్ ఇస్తుంది, అది రెవెన్యూ క్యాపిటలా? పిఎస్యూస్ విల్ బి గివింగ్ అస్ ఎ క్యాపిటల్, రెవెన్యూ. ఆ ప్రాఫిట్ని మనం రెవెన్యూ క్యాపిటలా? ఆబ్వియస్లీ రెవెన్యూలో చూపించాలి. పిఎస్యూని మూసేస్తున్నాం, ఆ డబ్బుని మనం తీసుకుంటున్నాం, అప్పుడు క్యాపిటల్. ఓకే, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్, క్యాపిటల్ అంటే లాంగ్ టర్మ్, రెవెన్యూ అంటే షార్ట్ టర్మ్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడు ఇంకా డీటెయిల్గా మీకు అర్థమవుతుంది. సో బడ్జెట్ విల్ బి డివైడెడ్ ఇంటూ 2 forms, రెవెన్యూ అండ్ క్యాపిటల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, 4th టాపిక్లో అన్నీ కూడా దీని గురించే మాట్లాడడం జరిగింది. ట్యాక్స్, సెంటర్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్సెస్, రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ కనిపిస్తుందా? ఓకే, తర్వాత 5th టాపిక్ ఒకసారి మీరు చూస్తే ప్లానింగ్ ఇన్ ఇండియా. ఓకే, 5th టాపిక్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్లానింగ్ ఇన్ ఇండియా. ఓకే, ప్రణాళికల గురించి మనం మాట్లాడాలంటే మనము ఫస్ట్ 5-year ప్లాన్ నుండి 12th 5-year ప్లాన్ వరకు గ్లిమ్సెస్ చూస్తే సరిపోతుందమ్మా ఈ టాపిక్లో. మొదటి పంచవర్ష ప్రణాళిక నుండి 12వ పంచవర్ష ప్రణాళిక వరకు ఏదైతే గ్లిమ్సెస్ ఉంటాయో ఆ గ్లిమ్సెస్ని మనం అర్థం చేసుకుంటే దట్ విల్ బీ ఇనఫ్ ఫర్ దిస్ టాపిక్. కానీ మనము ప్రస్తుతం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే నీతి ఆయోగ్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ సిలబస్లో కూడా దే హ్యావ్ మెన్షన్ అబౌట్ నీతి ఆయోగ్. ఈ 12 పంచవర్ష ప్రణాళికల గురించి మనం మాట్లాడేటటువంటి క్రమంలోనే ఫస్ట్ 5-year ప్లాన్ అంటే మన ప్లానింగ్. వాట్ ఈస్ అ ప్లానింగ్? అచ్చా, వై వీ నీడ్ ప్లానింగ్? ఓకే, సి యూ విల్ హ్యావ్ అ డిఫరెంట్ ప్లాన్స్. మీరు Group 1 ఎగ్జామినేషన్ ఎట్లా క్లియర్ చేయాలో మేము ప్లాన్స్ చెప్తాము, కానీ మీకంటూ ఒక ప్రణాళిక మీరు కూడా రూపొందించుకుంటారు. అవునా కాదా? ఒక ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక ట్రిప్కి పోవాలి, గోవా పోవాలనుకోండి. గోవా పోవాలంటే ఆ గోవాకు పోవాలంటే ఆ ప్లానింగ్ మీరు చేసుకుంటారు. ఓకే, సిమిలర్లీ దేశాన్ని నడిపించాలంటే కూడా ఒక ప్లాన్ ఉండాలన్నా ఉండద్దా? ఉండాలి. అండ్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంటే భారతదేశం పుట్టినప్పుడు in 1947 when India got its independence, ఆ టైంలో అసలు ఇండియన్ ఎకనామీ ఎలా ఉండాలి, ఇన్ వాట్ ఫార్మ్ ఇండియన్ ఎకనామీ షుడ్ బి దేర్ అన్నటువంటి ఒక అంశం పైన అందరూ కూడా తర్జన అవుతూ ఉన్నారు. అంటే దే ఆర్ టేకింగ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లైక్ వీ విల్ గో విత్ క్యాపిటలిస్టిక్ మోడల్, వీ విల్ గో విత్ ద సోషలిస్టిక్ మోడల్, ఏ నమూనా ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థను రూపొందిద్దాము అన్నటువంటి ఆ తరుణంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ అంటే ప్రపంచవ్యాప్తంగా 2 రకాల ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి అప్పుడు. వన్ ఇస్ అ క్యాపిటలిస్టిక్ ఎకనామీ, అదర్ ఇస్ అ సోషలిస్టిక్ ఎకనామీ. క్యాపిటలిస్టిక్ ఎకనామీ అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, సోషలిస్టిక్ అంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. క్యాపిటలిస్టిక్ ఎకనామీ అంటే ప్రైవేట్ ప్లేయర్స్ యొక్క డామినేషన్ కనిపిస్తుంది. సోషలిస్ట్ ఎకనామీ అంటే గవర్నమెంట్ యొక్క డామినేషన్ మనకు కనిపిస్తుంది. సో ప్రభుత్వం యొక్క డామినేషన్ ఉండాలన్నటువంటి ఉద్దేశంతో సోషలిస్ట్ వైపు అడుగులేసినాడు. దానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే క్యాపిటలిస్టిక్కి బెస్ట్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ, సోషలిస్టిక్కి ఆ సమయంలో బెస్ట్ ఎగ్జాంపుల్ యుఎస్ఎస్ఆర్, రష్యా, యూనియన్ ఆఫ్ సోవియట్ అండ్ సోషలిస్ట్ రిపబ్లిక్ అంటాం. ఓకే, యుఎస్ఏ హ్యావ్ టేకెన్ నియర్లీ 300 years టు డెవలప్. అమెరికాకు అభివృద్ధి చెందడానికి దాదాపుగా 300 సంవత్సరాల సమయం పట్టింది. వెరాస్ రష్యాకి కేవలం 70 సంవత్సరాల టైమే పట్టింది. రష్యాకి అతి తక్కువ సమయంలో అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటంటే రష్యాలో ప్రణాళికలు ఉన్నాయి. రష్యా హ్యాడ్ గాట్ అ
క్లియర్ కాన్సెప్ట్ ఆఫ్ 5-year plans. అందుకోసమే పండిత్ జవహర్లాల్ నెహ్రూ have announced that Indian economy will be inclined in the lines of socialistic economy. ప్రభుత్వం యొక్క డామినేషన్ అధికంగా కనిపించే ఆర్థిక వ్యవస్థ. కానీ జవహర్లాల్ నెహ్రూ ఏమన్నాడంటే ఇండియాలో వి విల్ హ్యావ్ గవర్నమెంట్ రోల్ మోర్, కానీ ప్రైవేట్ రంగాన్ని కూడా మనము అంగీకరిస్తాము అన్నాడు. కొంచెం రీడిజైన్ చేసింది, మన సోషలిజం ప్యాటర్న్ని రీడిజైన్ చేస్తారు. దట్ ఈస్ గవర్నమెంట్ విల్ బి మోర్, అధికంగా ప్రభుత్వం యొక్క పాత్రనే ఉంటుంది. ప్రభుత్వం యొక్క పాత్రతో పాటుగానే ప్రైవేట్ రంగాన్ని కూడా మనము వద్దనము. వి విల్ సే నో టు, వి విల్ నెవర్ సే నో టు ప్రైవేట్ సెక్టర్. ఈ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఏదైతే ఇండియాలో వచ్చిందో అందుకొరకే దాన్ని నెహ్రూవియన్ సోషలిజం అంటాం నాన్న. ఏమంటారు దాన్ని? నెహ్రూవియన్ సోషలిజం. అంటే నెహ్రూ రూపొందించినటువంటి సామ్యవాద ఆర్థిక వ్యవస్థగా మనం చెప్పవచ్చు. అందుకోసమే ఇండియన్ ఎకనామీని మనం మిక్స్డ్ ఎకనామీ అంటాం. మిక్స్డ్ ఎకనామీ, ద కాంబినేషన్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్. 1990లో మనకు తీవ్రమైన సమస్య వచ్చిందమ్మా. 1990లో మనం ఒక సమస్య ఎదుర్కొన్నాం, బిఓపి సమస్య అంటాం. చెప్తా, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ప్రాబ్లమ్ ఆర్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డెఫిసిట్ ఆర్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అని చెప్పి దాన్ని మనం చెప్పవచ్చు. చూడండి, ఫస్ట్ 5-year ప్లాన్ హరాత్ దోమార్ మోడల్ ఆధారంగా మనం రూపొందించినాం. ఫస్ట్ 5-year ప్లాన్లో మనకు దాదాపుగా 1900 కోట్ల రూపాయలు అంచనా, 5 సంవత్సరాలకు 1900 crore మనం ఖర్చు పెట్టాలని చెప్పి ఒక అంచనా పెట్టుకున్నాం. ఇప్పుడు పర్ ఇయర్ మన బడ్జెట్ 45 లక్షల కోట్ల రూపాయలు, 45 lakh crore ఇస్ ద బడ్జెట్ ఆఫ్ ఇండియా. అండ్ మన జీడిపి సైజ్ చూస్తే, మన జీడిపి సైజ్ రాయాలంటే బోర్డు సరిపోదు. ఓకే, దాన్ని మళ్ళీ మనం $1 trillion లేదంటే lakh crore మారుస్తే తప్ప మనం రాయలేం. ఓకే, అంటే అది డెవలప్మెంటా? డస్ ఇట్ సిగ్నిఫై డెవలప్మెంట్? ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ అర్థం కావాలి. మీకు 3rd యూనిట్లో భాగంగా డెవలప్మెంట్ అన్నటువంటి కాన్సెప్ట్స్ గురించి మాట్లాడతారు. గ్రోత్ అండ్ డెవలప్మెంట్, వృద్ధి అభివృద్ధి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్? గ్రోత్కి డెవలప్మెంట్కి తేడా ఏంటంటే, ఆ గ్రోత్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ క్వాంటిటేటివ్ ఇన్ నేచర్, డెవలప్మెంట్ ఈజ్ క్వాంటిటేటివ్ ప్లస్ క్వాలిటేటివ్. ఓకే, జాగ్రత్త వినాలా. గ్రోత్ ఈజ్ యూనిడైమెన్షనల్, డెవలప్మెంట్ ఈజ్ మల్టీ డైమెన్షనల్. ఒక అంశాన్ని కలిగి ఉంటే గ్రోత్ అంటాం, మల్టిపుల్ డైమెన్షన్స్ని కలిగి ఉంటే దాన్ని ఏమంటామమ్మా మనం? డెవలప్మెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. సపోజ్ దట్ దెర్ ఇస్ అ పర్సన్. ఈ వ్యక్తికి తన 10th స్టాండర్డ్లో 60% మార్కులు వచ్చినాయి సపోజ్. ఇదే వ్యక్తికి తన మాస్టర్స్ అయిపోయేసరికి 80% మార్కులు వచ్చినాయి స్కోర్స్. ఇది గ్రోత్ డెవలప్మెంటా చెప్పాలా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఈ వ్యక్తి 10th క్లాస్లో తన ఎత్తు 5'8" ఉన్నింది, మాస్టర్స్ అయిపోయేసరికి 6 feet అయిపోయినాడు. ఇది గ్రోత్ డెవలప్మెంటా? చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వ్యక్తికి 10th క్లాస్లో ఉన్నప్పుడు తన ఫాదర్ ఎక్కువ తిట్టేటాడు, స్కోల్డింగ్స్ విల్ బి మోర్. మాస్టర్స్ అయిపోయిన వెంబడే తిట్టడం మానేసాడు, స్కోల్డింగ్స్ ఆర్ లెస్. ఇది గ్రోత్ డెవలప్మెంటా? చూద్దాం. ఓకే, నెక్స్ట్, ఇదే వ్యక్తి తన 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు లెస్ హ్యాండ్సమ్గా ఉన్నాయి, మాస్టర్స్ అయిపోయేసరికి బాగా అందంగా తయారయ్యాడు, మోర్ హ్యాండ్సమ్. ఇది గ్రోత్ డెవలప్మెంటా? ఓకే, చూడండి, ఇక్కడ లుక్స్ తీసుకున్నా, ఇక్కడ ఇదేంది హైట్ తీసుకున్నాం, స్కోల్డింగ్స్ 5 ఫాదర్ తీసుకున్నాం, స్కోర్స్ తీసుకున్నాం. ఇండివిజువల్గా ఒక్కొక్కటి మనం చూస్తే గ్రోత్ అన్నాం, దీని గ్రోత్ అన్నాం, దీని గ్రోత్ అన్నాం, దీని గ్రోత్ అన్నాం. కానీ ఓవరాల్ ఈ వ్యక్తి యొక్క పర్సనాలిటీ చూస్తే దట్ ఈస్ కాల్డ్ డెవలప్మెంట్. యూనిడైమెన్షనల్, మల్టీ డైమెన్షనల్, సింగిల్ ఫ్యాక్టర్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్. కేవలం మన దేశంలో వ్యవసాయ రంగం గ్రోత్ అవుతుంది, ఇండస్ట్రీస్ ఆర్ ఫాలోయింగ్, సర్వీసెస్ ఆర్ ఫాలోయింగ్, then it is not development. It is simply called to be a growth. ఒక క్వశ్చన్ రాయండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. Right, in the first statement,
First statement item. in the for the developed countries, economic development is main agenda. అభివృద్ధి చెందిన దేశాలకు అభివృద్ధి అవసరము. For the developed countries, economic development will be the main agenda. Second statement రాయండి. Presently the development of the country is calculated through HDI. ప్రస్తుతం దేశాభివృద్ధిని HDI సూచిక ద్వారా కొలుస్తారు. ఆప్షన్స్ తెలుసు. A only 1, B only 2, C both 1 and 2, D 5 ఏవి కాదు. నన్ ఆఫ్ ద అబౌవ్. ఓకే, రైట్. ఓకే, చెప్పండి. ఎంతమంది ఆప్షన్ ఏ అంటున్నారు? ఏ. ఓకే, బి ఫైన్, సి ఆల్ రైట్, అండ్ డి. చూడండి, ఫార్ ద డెవలప్డ్ కంట్రీస్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈస్ ద మెయిన్ ఎజెండా. నో, డెవలప్డ్ అభివృద్ధి చెందిన దేశాలకు కావాల్సింది గ్రోత్. అభివృద్ధి చెందిన దేశాలకు కావాల్సింది గ్రోత్. అభివృద్ధి చెందుతున్న మరియు అభివృద్ధి చెందని దేశాలు, డెవలపింగ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందని దేశాలకు కావాల్సింది డెవలప్మెంట్. అర్థమైందా? ఆల్రెడీ డెవలప్డ్ అయినాక డెవలప్మెంట్ ఎందుకు? డెవలప్మెంట్ అయిన తర్వాత దే షుడ్ మెయింటైన్ దట్ గ్రోత్. నెక్స్ట్, ప్రెజెంట్లీ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ ఈస్ క్యాలిక్యులేటెడ్ త్రూ HDI. ఎస్, డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీని HDI ద్వారా ప్రస్తుతం మనం కొలవచ్చు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచిక అని చెప్తాం. దాంట్లో స్కోర్స్ ఆధారంగా హైలీ డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి, హై HDI, వెరీ హై HDI, లో HDI. ఆ స్కోర్స్ని మనం 1 పాయింటర్ స్కేల్స్లో తర్వాత మాట్లాడదాం. వెన్ వి గో టు మానవ అభివృద్ధి సూచిక, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, దాంట్లో మనం 3 ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుందాము. లైక్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ పారామీటర్స్ ఆఫ్ HDI. నౌ, సో ఇప్పుడు మీరు నాకు ఒకటి చెప్పండి. వై డిడ్ ద ప్లానింగ్ కమిషన్ గాట్ రీప్లేస్డ్ విత్ నీతి ఆయోగ్? ప్రణాళిక సంఘాన్ని నీతి ఆయోగ్గా ఎందుకు మార్చినాం మనం? వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్? ప్రణాళిక సంఘం, ప్లానింగ్ కమిషన్ వాస్ ప్రిపేరింగ్ ద ప్లాన్స్ ఫర్ 5 years. అంటే ఉదాహరణకు 1951లో ప్లాన్ ప్రిపేర్ చేస్తే 56 వరకు వాళ్ళు ఏం పని చేయరు. ఇంకా మళ్ళీ 56లోనే పని చేయడం స్టార్ట్ చేస్తారు. మానిటరింగ్ అనేది లేదు. టార్గెట్స్ ఇస్తాం, వ్యవసాయ రంగంలో ఇంత గ్రోత్ రావాలా, ఇండస్ట్రీస్లో ఇంత రావాలా, సర్వీసెస్లో ఇంత రావాలా, కానీ ఆ టార్గెట్స్ని మానిటరింగ్ చేయట్లేదు. నెక్స్ట్, ప్లానింగ్ కమిషన్ 5-year ప్లాన్ని దేశం మొత్తానికి కూడా ప్రిపేర్ చేస్తుంది. అవునా కాదా? వెన్ దే ఆర్ ప్రిపేరింగ్ ద ప్లాన్ ఫర్ ద హోల్ ఆఫ్ ఇండియా, రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందులో సభ్యులు కాదు. స్టేట్ చీఫ్ మినిస్టర్స్ ఆర్ నాట్ ద పార్ట్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. రాష్ట్రాల యొక్క అవకాశాలు ఏంటి, రాష్ట్రాల యొక్క ఇబ్బందులు ఏంటి, కేంద్రానికి తెలియజెప్పాలా చెప్పొద్దా? చెప్పాలి. అందుకోసమే నీతి ఆయోగ్ ఏం చేసిందంటే అసలు ఇండియాలో ఈ 5-year ప్లాన్ కాన్సెప్ట్ని తొలగించింది. దాని స్థానంలో విల్ బి హ్యావింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ 15 years ఆఫ్ ఎజెండా డాక్యుమెంట్. 15 సంవత్సరాల ఎజెండా డాక్యుమెంట్ ఉంటుంది. అంటే విజన్ 2030 అంటామమ్మ దాన్ని. విజన్ 2030 ఎందుకు? 2015లో నీతి ఆయోగ్ ఏర్పడింది. 2030 కల్లా ఇండియా ఎలా ఉండబోతుందో చెప్పినది విజన్ 2030 డాక్యుమెంట్. ఈ విజన్ 2030 డాక్యుమెంట్లో
ఇయర్లీ మానిటరింగ్ అన్నది ఉంటుంది. ప్రతి సంవత్సరం ఏ టార్గెట్స్ని అచీవ్ చేసినామో చేయలేదు. నెక్స్ట్ ఇవి మాత్రమే కాకుండా నీతి ఆయోగ్ కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంది. లైక్ భారత్లో పేదరికాన్ని అంచనా చేయడం, పావర్టీ ఎస్టిమేషన్ మనకు ఎన్ఎస్ఓ చేస్తుంది, ఎన్ఎస్ఓతో పాటు నీతి ఆయోగ్ కూడా చేస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ ఇస్తుంది కూడా నీతి ఆయోగ్. ప్లస్ భారత్లో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, వెనుకబడిన జిల్లాల యొక్క జాబితా ప్రిపేర్ చేసేది కూడా నీతి ఆయోగ్. నెక్స్ట్ కొన్ని సరికొత్త కార్యక్రమాలు లైక్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా నీతి ఆయోగ్ రూపొందిస్తుంది. ప్లస్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి స్థిరమైన అభివృద్ధి కోసం ఏ చర్యలు తీసుకున్నామో అది కూడా మనకు నీతి ఆయోగ్ తెలియజేస్తుంది. సో ఆ రకంగా నాట్ జస్ట్ ప్లానింగ్ అంటే ఈ కాన్సెప్ట్ మాత్రమే కాకుండా ఇతర అంశాలను కూడా నీతి ఆయోగ్ పర్యవేక్షిస్తుంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నీతి ఆయోగ్లో సభ్యులు. ఆల్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్ ఆర్ కరెంట్లీ ద మెంబర్స్ ఆఫ్ నీతి ఆయోగ్. దిస్ ఇస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ట్రికల్ డౌన్ ఎఫెక్ట్ లేదా బాటమ్ అప్ అప్రోచ్ అని కూడా దాన్ని మనం చెప్పవచ్చు. ఇస్ దట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? ఓకే, నీతి ఆయోగ్ ప్లానింగ్ లేదు, ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చేసింది. ప్లానింగ్ గాట్ రీప్లేస్ బై నీతి ఆయోగ్. సో మనము ప్లానింగ్లో బేసికల్గా ఫస్ట్ 5-year ప్లాన్ మెయిన్ ఎజెండా వాస్ అగ్రికల్చర్. మనం ఏం ప్లాన్ వేసుకున్నామంటే మొదటి పంచవర్ష ప్రణాళికలో మనం వ్యవసాయ రంగంపై అధికంగా పెట్టుబడి పెడతాం. నాట్ జస్ట్ మొదటి, ఇన్ఫ్యాక్ట్ రాబోయే అన్ని ప్రణాళికల్లో కూడా మనకు పొటెన్షియల్ సెక్టార్ ఏంటి, 3 రంగాలు ఉంటాయి ఆర్థిక వ్యవస్థలో, ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ. ఓకే, సో అగ్రికల్చర్లో మనం పెట్టుబడి పెట్టి అక్కడ మనం లాభాలు తెచ్చుకుందాం. విల్ గెట్ సర్టెన్ ప్రాఫిట్స్. ఈ లాభాలను మనము వి విల్ బీ డూయింగ్ రీఇన్వెస్ట్మెంట్, తిరిగి పెట్టుబడి పెడదాం. ఎక్కడ? ఇండస్ట్రీస్లో వచ్చిన లాభాలను మనం సర్వీసెస్లో పెట్టుబడి పెడదామని చెప్పి ఒక ప్లాన్ మనం రూపొందించుకున్నాం. ఫస్ట్ 5-year ప్లాన్లోనేమో అగ్రికల్చర్కి పెట్టాం. అక్కడ ఊహించినంత లాభాలు రాకుండానే సెకండ్ 5-year ప్లాన్లో మనం ఇండస్ట్రీస్కి వెళ్ళిపోయినాం. పీసీ మహల్ నోబిస్ మోడల్ అంటాం. థర్డ్ 5-year ప్లాన్లో ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాం. అంటే చూడండి 51 to 56 ఫస్ట్ 5-year ప్లాన్, 56 to 61 సెకండ్ 5-year ప్లాన్, 61 to 66 థర్డ్ 5-year ప్లాన్. మళ్ళీ థర్డ్ 5-year ప్లాన్లో మొత్తం అన్నీ కూడా సెట్ చేద్దాం అనుకునేటటువంటి సమయంలో ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఒక దేశానికి ఎన్ని కష్టాలు అయితే రావాలనో అన్ని కష్టాలు మనకి ఇప్పుడే వచ్చినాయి. ఓకే, ఆల్ ద ఇష్యూస్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ దిస్ 5-year ప్లాన్ ఓన్లీ. ఓకే, ఇండియా చైనా మధ్య యుద్ధం జరిగింది, భారత్ చైనా వార్. ఓకే, ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగింది. ఇండియా మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూని కోల్పోయింది, లాల్ బహదూర్ శాస్త్రిని కోల్పోయింది. ఇండియాలోనే అతిపెద్ద ఫ్లడ్ అదే సమయంలో వచ్చింది, వరదలు. అతిపెద్ద డ్రాట్, కరువు కూడా అదే సమయంలో వచ్చింది. సో లాల్ బహదూర్ శాస్త్రి మరణం, జవహర్లాల్ నెహ్రూ మరణం అన్నీ కూడా ఇదే టైం పీరియడ్లో, ఇదే 5-year ప్లాన్ టైం పీరియడ్లో జరిగింది. కాబట్టి అన్ని రంగాలు కూడా నష్టపోయినాయి, ఏ రంగం కూడా ముందంజలో వెళ్ళలేదు. ఆ తర్వాత 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మరణం తర్వాత భారతదేశానికి ప్రధానమంత్రిగా అయినది శ్రీమతి ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వాట్ ఆర్ దోస్ డెవలప్మెంట్స్ దట్ ఆర్ బ్రాట్? అసలు మనకు తినడానికి తిండి కూడా లేదు ఆ సమయంలో, ఆహార ధాన్యాలు లేనటువంటి పరిస్థితి. మన దగ్గర ఆహార ధాన్యాల కొరత ఉన్నదని చెప్పి శ్రీమతి ఇందిరాగాంధీ అమెరికాకు పోయి ప్రెసిడెంట్ నిక్సన్ అడిగింది. ప్రెసిడెంట్ నిక్సన్ ప్లీజ్ అసిస్ట్ ఇండియా, భారతదేశానికి ఏదో ఒక సహకారం మీరు చేయండి అని చెప్పి అడిగితే శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క యాక్సెప్టెన్స్ని అంటే రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి దే హ్యావ్ సెంట్ ఇన్ 3 different ఫ్లైట్స్, 3 విమానాల్లో వాళ్ళు ఇండియాకి ఆహార ధాన్యాలు పంపించినారు. ఆ 3 విమానాల్లో వాళ్ళు పంపించింది ఏంటంటే ఫాడర్ పంపించారమ్మా. ఏం పంపించినారు? ఫాడర్ అంటే ఏంటంటే మేత, ఆవులకు బర్రెలకు ఏదైతే మనం మేత వేస్తామో దట్ ఈస్ కాల్డ్ ఫాడర్. ఇండియన్స్ని ఒక బెగ్గర్స్ లాగా కన్సిడర్ చేస్తూ అమెరికా మనల్ని ఇన్సల్ట్ చేయడం జరిగింది. ఆ సమయంలో శ్రీమతి ఇందిరాగాంధీ నిర్ణయించుకుంది, ఏదో ఒకటి చేసి ఇన్ సమ్ ఆర్ ద అదర్ వే ఐ షుడ్ గో ఫార్ ఇంక్రీజింగ్ ఇన్ అగ్రికల్చరల్ అవుట్పుట్. వ్యవసాయ రాబడి పెంచాలి అన్నటువంటి ఉద్దేశంతో ఎంతోమందిని వెతుకుతూ ఉంది, ఎవరు నాకు సహకారం అందిస్తారు, ఎవరు ఒక కాన్సెప్ట్ని ఇండియాలో తీసుకొస్తారని చెప్పి. ఆ సమయంలో తనకు దొరికినటువంటి వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్. ఎంఎస్ స్వామినాథన్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా హెచ్వైవి విత్తనాలు, హెచ్వైవి సీడ్స్, హై యీల్డ్ వెరైటీ సీడ్స్ని ప్రవేశపెట్టి పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలలో తక్కువ ఇన్పుట్తో మ్యాక్సిమం అవుట్పుట్ వచ్చేటటువంటి ఈ విత్తనాలను కనుగొని భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం జరిగింది. దిస్ వెరీ ఐడియా ఈస్ కాల్డ్ గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం అంటాం.
ఆ గ్రీన్ రెవల్యూషన్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఇట్ హాస్ రీచ్ టు ద సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, దక్షిణ భారతానికి కూడా అది రీచ్ అయిపోయింది. సో దట్ వెరీ సక్సెస్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, ఆ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క ఇంకొక ఎజెండా ఏంటంటే పేదరిక నిర్మూలన. గరీబీ హటావ్ దేశ్ బచావ్ అన్నటువంటి ఒక స్లోగన్ ఇచ్చింది కూడా శ్రీమతి ఇందిరాగాంధీ. భారతదేశంలో జనాభా నియంత్రణకు, పాపులేషన్ కంట్రోల్కి మొట్టమొదటిసారిగా ఒక ప్రధానమంత్రి చర్యలు తీసుకున్నారనంటే దట్ వాస్ శ్రీమతి ఇందిరాగాంధీ. ఇంజెక్టబుల్ కాంట్రాసెప్టివ్స్ అన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. దట్ ఈస్ టు మెయింటైన్ అ హెల్తీ గ్యాప్ బిట్వీన్ వన్ బేబీ అండ్ ద అనదర్ బేబీ. ఓకే, స్త్రీ అంటే మహిళా సాధికారత కోసం, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం షీ హ్యావ్ స్ట్రగల్డ్ అ లాట్. ఓకే, అటువంటివన్నీ ఎందుకు నేను ఇందిరాగాంధీ గురించి చెప్తున్నా అంటే 1966 నుండి 1984 వరకు ఆ ప్రణాళిక సమయంలో మొత్తం మనం డిస్కస్ చేయాల్సింది శ్రీమతి ఇందిరాగాంధీ. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడే మొట్టమొదటిసారిగా మొరార్జీ దేశాయ్ కూడా ప్రధానమంత్రి అవుతాడు. దట్ ఈస్ ద ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మొరార్జీ దేశాయ్ విల్ బి రీప్లేసింగ్ ద ప్లానింగ్ కమిషన్ విత్ అ న్యూ మోడల్. ఆ మోడల్ ఏంటో మనం మాట్లాడుకుందాం. తర్వాత ఇందిరాగాంధీ మరణానంతరం భారతదేశానికి ప్రధానమంత్రి అయినది రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యువశక్తి కొరకు ఎక్కువగా ప్రయత్నం చేయడం జరిగింది. యూత్ ఎంపవర్మెంట్ కోసం, యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే బిజినెస్లలో ఎలా వాళ్ళు ముందుకు పోవాలి, స్కిల్ డెవలప్మెంట్, ఐటీ సెక్టార్ ఇన్ఫ్యాక్ట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ని ఇండియాలో పెట్టినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ. ఓకే, సో ఆ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 1989 to 1991 ఆ టైం పీరియడ్ అన్నది ఎకనామీలో చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఎందుకంటే ఆ సమయంలో మనము అతిపెద్ద సమస్య బిఓపి క్రైసిస్ని మనం ఎదుర్కొన్నాం. అంటే మన దగ్గర ఇంపోర్ట్ బిల్లు పే చేయడానికి కూడా డబ్బు లేదు. ఇంపోర్ట్స్ ఒక వస్తువును మనం ఇంపోర్ట్ చేసుకుంటే 14 రోజులు దాటితే మన ఇంపోర్ట్ బిల్లు కట్టడానికి కూడా డబ్బు లేదు. ఆ సమయంలో మన దేశాన్ని ఆదుకుంటాడు అనుకున్నటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ 1991లో తమిళనాడు శ్రీపెరంబెదూరు ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా మరణించడం జరుగుతుంది, హత్యకు గురవ్వడం జరుగుతుంది తమిళనాడు శ్రీపెరంబెదూరు ప్రాంతంలో బికాస్ ఆఫ్ హిస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎల్టీటీఈ ఆపరేషన్. ఓకే, లిబరేషన్ టైగర్ ఆఫ్ తమిళ్ ఏలం ఆఫ్ శ్రీలంక హ్యావ్ అసాసినేటెడ్ రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ తర్వాత భారతదేశానికి ప్రధానమంత్రి అయినది పివి నరసింహారావు ప్లస్ మన్మోహన్ సింగ్ was the finance minister, పివి నరసింహారావు was the prime minister. వీళ్ళిద్దరు ఏం చేస్తే భారత ఆర్థిక వ్యవస్థ మళ్ళీ తిరిగి ఒక నార్మలైజేషన్కి వచ్చింది అన్నటువంటి కాన్సెప్ట్ మనం మాట్లాడాలి. అక్కడనే మనం డివాల్యుయేషన్ స్ట్రాటజీ గురించి మాట్లాడతాం, ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పిజి సంస్కరణల గురించి కూడా అక్కడే మనం మాట్లాడుకుందాం. సో దిస్ ఈస్ ద అంటే హిస్టారికల్ పర్స్పెక్టివ్లో ఇక్కడ మాట్లాడుతూ నెక్స్ట్ మనం అటల్ బిహారీ వాజ్పేయి యొక్క మోడల్ మనం మాట్లాడాలి, మన్మోహన్ సింగ్ యొక్క మోడల్ మాట్లాడాలి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి యొక్క మోడల్ గురించి కూడా మనం మాట్లాడాలి. అంటే 5-year ప్లాన్ టాపిక్ మనం చూస్తే హిస్టరీ ఆఫ్ ఎకనామీ మొత్తం మనకు అర్థమైపోతుంది. ఇట్ ఈస్ మెన్షన్డ్ యాజ్ 5-year ప్లాన్, కానీ మనం చదవాల్సింది ఏంటంటే హిస్టరీ ఆఫ్ ఎకనామీ మొత్తం 1947 నుండి 2024 వరకు ఆర్థిక వ్యవస్థ ఎలా డెవలప్ అవుతూ వచ్చింది అన్నటువంటి కాన్సెప్టే 5-year ప్లాన్లో మనం భాగంగా చూస్తాము. ఆ 5-year ప్లాన్ రీప్లేస్డ్ బై నీతి ఆయోగ్, దాని గురించి కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంకో సర్ప్రైజింగ్ ఏంటంటే గ్రూప్ 1 సిలబస్లో గ్రూప్ 1 సిలబస్లో మీరు చూస్తే దెర్ ఈస్ నో 3 సెక్టారల్ క్లాసిఫికేషన్. ఇండియన్ పర్స్పెక్టివ్లో 3 రంగాల గురించి అడగలేదమ్మా. చూసినా మీరు 3 సెక్టార్స్. ఓకే, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షరీ సెక్టార్, ఈ 3 రంగాల గురించి ప్రస్తావన లేదు. ఓకే, కానీ మీరు ఫస్ట్ యూనిట్ చూడండి. ఫస్ట్ యూనిట్లో లాస్ట్ కాంపొనెంట్ చూడండి అమ్మా, సెక్టోరల్ ట్రెండ్స్ ఇన్ నేషనల్ ఇన్కమ్ అని ఉంది. ఎస్ ఆర్ నో అంటే అన్ని సెక్టార్స్ చూడాలి, మళ్ళీ ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్. కానీ అగ్రికల్చర్ అనే టాపిక్ లేదు మనకు, అంటే ఇండియన్ అగ్రికల్చర్ లేదు. మళ్ళా తెలంగాణ అగ్రికల్చర్ ఉంది, తెలంగాణ పరిశ్రమలు ఉంది, తెలంగాణ సేవారంగం అన్నది మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఒక అడ్వాంటేజ్ అని అనుకోవచ్చు. అంటే దిస్ ఇస్ ఇట్ సెల్ఫ్ అ వెరీ లెంతీ టాపిక్. ఓకే, ఈ 3 ఒక్క వ్యవసాయ రంగాన్ని చెప్పడానికి దాదాపు ఒక 8 నుండి 10 గంటలు టైం పడుతుంది. ఓకే, అది మీకున్న అడ్వాంటేజ్, నో డౌట్. ఎందుకంటే మెయిన్స్ పర్స్పెక్టివ్లో
వెన్ వీఆర్ ఆన్సర్ రైటింగ్ అంటే ఒక ప్రతి క్వశ్చన్కి కూడా మనము డిస్క్రిప్టివ్ సెన్స్లో చూడాలంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ కన్నా కూడా ఫ్యాక్చువల్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటే దట్ విల్ బి హెల్తీ రైటింగ్, అంటే హెల్తీ ఆన్సర్ రైటింగ్లో ఈజీగా రాసేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనకు టాపిక్స్ చూడండి, నేషనల్ ఇన్కమ్ కావచ్చు, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, పేదరికం నిరుద్యోగం అనేటువంటి టాపిక్ ఉంది. పావర్టీ ఎస్టిమేషన్ మనం మాట్లాడుకుందాం, అన్ఎంప్లాయ్మెంట్ ఎస్టిమేషన్ మనం మాట్లాడుకుందాం. అక్కడే మనం పేదరిక అంచనాలో సురేష్ టెండూల్కర్ కమిటీ, హాషిమ్ కమిటీ, రంగరాజన్ కమిటీ, ఓకే, అటువంటి డిఫరెంట్ కమిటీస్ గురించి మనం మాట్లాడతాం. ఓకే, సో దిస్ ద ఫస్ట్ కాంపనెంట్ అమ్మ. ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉందో దాంట్లో సిలబస్లో భాగంగా ఫస్ట్ కాంపనెంట్ని ఇలా ఇచ్చినారు. నెక్స్ట్ తెలంగాణ ఎకానమీలో ఒక్కసారి మీరు చూస్తే ఒక క్విక్గా మాట్లాడదాం, ఎందుకంటే తెలంగాణకు సంబంధించినటువంటి డేటా కోసం మనం కూడా వెయిట్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ఎకనామీలో ఫస్ట్ యూనిట్ ఇన్ తెలంగాణ ఎకనామీ ఇన్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఎందుకు వచ్చింది? నీళ్లు, నిధులు, నియామకాలు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ తెలంగాణ స్టేట్? డిప్రివేషన్ ఆఫ్ ఫండ్స్, డిప్రివేషన్ ఆఫ్ వాటర్, డిప్రివేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఓకే, నౌ ఈ వివక్ష అంటే తెలంగాణకు జరిగినటువంటి వివక్ష ఏదైతే ఉందో, నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగినటువంటి వివక్ష మనము ఎకనామిక్ పర్స్పెక్టివ్లో మొత్తం కూడా మనం మాట్లాడాలి. ఇట్ ఈస్ అ కాంపోనెంట్ ఆఫ్ యూర్ తెలంగాణ మూమెంట్ ఆల్సో. తెలంగాణ మూమెంట్లో కూడా మీరు చదువుతారు అన్ని కమిటీస్, వాంచు కమిటీ, లలిత్ కమిటీ, అన్ని కమిటీస్ కూడా విల్ బి స్టడింగ్ ఇన్ ద తెలంగాణ మూమెంట్ ఆల్సో. కానీ ఎకనామిక్ పర్స్పెక్టివ్లో ఏదైతే మనకు డేటాబేస్ కావాలో అది మనం ఇక్కడ తీసుకుందాం ఫస్ట్ యూనిట్లో. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్సెస్, తెలంగాణ డెమోగ్రఫీ చదవాలి. డెమోగ్రఫీ అంటే ఏంటి? తెలంగాణ జనాభా ఎంత, స్త్రీ జనాభా ఎంత, పట్టణ జనాభా, పురుష జనాభా ఎంత, పట్టణ జనాభా ఎంత, గ్రామీణ జనాభా ఎంత, రూరల్ పాపులేషన్, అర్బన్ పాపులేషన్, మేల్ పాపులేషన్, ఫీమేల్ పాపులేషన్, ఎస్సీ పాపులేషన్, ఎస్టీ పాపులేషన్, బీసీ పాపులేషన్, మైనారిటీ పాపులేషన్, వృద్ధులు, వికలాంగులు. ఓకే, వృద్ధులు ఎంతమంది ఉన్నారు, వికలాంగులు ఎంతమంది ఉన్నారు, సెక్స్ రేషియో ఎంత, చైల్డ్ సెక్స్ రేషియో ఎంత, బర్త్ రేట్ ఏంది, డెత్ రేట్ ఏంది, అవన్నీ కూడా మనకు డెమోగ్రఫీ టాపిక్లో మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ ల్యాండ్ రిఫార్మ్స్ అమ్మ. ల్యాండ్ రిఫార్మ్స్ అనేటటువంటి టాపిక్ ఇది మనము ఇండియన్ కనెక్ట్లో చేయాలి, అట్ ద సేమ్ టైం తెలంగాణ కనెక్ట్లో కూడా మనం మాట్లాడతాం. తెలంగాణలో అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూ సంస్కరణలు, ల్యాండ్ రిఫార్మ్స్ ఎలా మనం తీసుకొచ్చినామో, ఏ చట్టాల ద్వారా మనము భూ సంస్కరణలు చేయడం జరిగింది, షెడ్యూల్ 9 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో షెడ్యూల్ 9 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి కూడా మనం అక్కడ కనెక్ట్ చేద్దాము. నెక్స్ట్ తెలంగాణ వ్యవసాయం, తెలంగాణ పరిశ్రమలు, తెలంగాణ సేవారంగం. ఇవి మూడు నేను ఎందుకు టచ్ చేయొద్దు అని అంటున్నానంటే, బేసిక్గా అంటే ఇనీషియల్గా ఎందుకు టచ్ చేయొద్దు అంటున్నానంటే, వన్ థింగ్, ఇప్పుడు తెలంగాణ అంటే లాస్ట్ నోటిఫికేషన్స్ అన్నిట్లో కూడా నేను పథకాలు చెప్పిన, తెలంగాణ పథకాలు చెప్పేటాను. తెలంగాణ పథకాలు చెప్పేటప్పుడు ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ అబౌట్ కేసీఆర్ కిట్ అన్న, ఓకే, టీ హబ్ అన్నాం, ఓకే, తెలంగాణ హబ్ అన్నాం. తర్వాత వీ హ్యావ్ స్పోకెన్ అబౌట్ ద అగ్రికల్చర్ రిలేటెడ్ స్కీమ్స్, వ్యవసాయ రంగ పథకాలు, ఓకే, వ్యవసాయ రంగంలో తీసుకొచ్చినటువంటి మార్పుల గురించి మనం మాట్లాడినాం. అక్కడ ఓరియంటేషన్ మొత్తం కూడా ప్రో కేసీఆర్ ఉండే, అర్థమైంది అందరికీ? ఇప్పుడు డూ యూ ఎక్స్పెక్ట్ దిస్ ఎగ్జామ్ అంటే మీరు మే జూన్లో ఏదైతే ఎగ్జామ్ రాయబోతున్నారో అక్కడ కేసీఆర్ కిట్ కింద లభించే లాభాలు ఏమిటి? క్వశ్చన్ ఇస్తారా? అడుగుతారా? అడగరు. మిషన్ భగీరథ వల్ల మొట్టమొదటగా లాభం పొందిన గ్రామం మీద అడుగుతారా? అడగరు. ఓరియంటేషన్ షుడ్ బి స్లైట్లీ డిఫరెంట్. క్రిటిసిజం చేయొద్దు, కానీ వీ షుడ్ గో విత్ ద పాలసీస్ ఆఫ్ కరెంట్ తెలంగాణ గవర్నమెంట్. మొన్న బడ్జెట్లో కూడా ఇట్ వాస్ అ వెరీ ర్యాండమ్ బడ్జెట్లో కూడా పెద్ద కేటాయింపులు, బడ్జెట్లో పెద్ద పెద్ద పాలసీస్, పెద్ద పెద్ద విధానాలు ఏవి కూడా లేవు. ఓకే, బడ్జెట్ మీరు చూస్తే మొన్న తెలంగాణ బట్టి విక్రమార్క గారు పెట్టినటువంటి బడ్జెట్ని చూసినట్లయితే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఇంటరిమ్ బడ్జెట్. మళ్ళీ మనకు జూలైలో బడ్జెట్ వస్తుంది, కానీ ఆ జూలై కన్నా ముందే మీ ఎగ్జామ్ అయిపోతుంది. సో యాజ్ ఆఫ్ నౌ మనము లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పాలసీస్నే మనం కంప్లీట్ చేయాలి. ఆ పాలసీస్ని కంప్లీట్ చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ ప్రస్తుత గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి 6 గ్యారంటీల గురించి మనం మాట్లాడాలి. 6 గ్యారంటీలలో లబ్ధి అంటే అన్నీ కూడా, ఇంకా ఏ పథకం కూడా ఐ హోప్ ర్యాండమ్లీ పెద్దగా స్టార్ట్ అయింది లేదు. సో ఇదే ఉచిత బస్సులు మటుకు స్టార్ట్ అయినాయి. ఓకే,
ఉమెన్ ఎంపవర్మెంట్. ఓకే, సో ఆ రకంగా మనము తెలంగాణ ఎకనామీని ఫస్ట్ స్టాటిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మనం కంప్లీట్ చేద్దాం, కానీ డైనమిక్ టాపిక్స్ మాత్రం మనం కొన్ని అప్డేట్స్ కోసం ఇంకా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. తర్వాత థర్డ్ యూనిట్ మీరు అబ్జర్వ్ చేస్తే, అంటే థర్డ్ కాంపనెంట్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, అది దాంట్లో మనకు ఎకనామిక్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అన్నటువంటి కాన్సెప్ట్స్ని మాత్రమే మనం కవర్ చేస్తాము. మిగిలినంతా కూడా యువర్ ఎన్విరాన్మెంటల్ టీచర్, ఎందుకంటే కాలుష్యం అంటే ఏంటి, పొల్యూషన్ అంటే ఏంటి, ఫారెస్ట్ అంటే ఏంటి, అడవులలో లభించేటటువంటి వనరులు ఏంటి, ఎవ్రీథింగ్ విల్ బీ కవర్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ మేబీ జాగ్రఫీ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాకల్టీ. ఇదే లాస్ట్ టైం కూడా అట్లనే డీల్ చేసినారు జాగ్రఫీ ఫ్యాకల్టీ. ఐ హోప్ దిస్ టైమ్ ఆల్సో ఇట్ విల్ బీ హ్యాండ్ ఓవర్ టు ద ఎన్విరాన్మెంటల్ ఫ్యాకల్టీ ఇట్ సెల్ఫ్. అంటే ఫస్ట్ 2 యూనిట్స్ మాత్రమే మనం కవర్ చేద్దాము, థర్డ్ యూనిట్ మటుకు ఇట్ విల్ బీ కవర్డ్ బై ద కన్సర్న్డ్ ఫ్యాకల్టీ. ఓకే, సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఈజ్ దర్ ఎనీ డౌట్ టు ఎనీవన్? ఎనీ డౌట్స్? Okay. Thank you so much all of you. Yeah. So I hope no doubts. Okay. No questions, no answers. Okay. Can I leave? With your permissions? Okay. Thank you so much all of you. Thank you.